Students, welcome back to all of you with again a new chapter. Okay, today we are going to start a very new chapter, that is chemical bonding and molecular structure. ఇది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఓకే, వాటి ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్, హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్స్, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్, కాంపౌండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఓకే, ఎలా కంబైన్ అవుతాయి, ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అన్నీ కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. చాలా హై వెయిటేజ్ చాప్టర్ అండి ఇది, and it's a very big chapter also. Maybe the length of the videos will be a little larger, okay, but no issue. I am going to cover all the topics which are related to JE also, as well as NEET and MSET also, okay. So please, without skipping the video, you need to continuously watch it, write notes, make notes of yourself, okay, and keep practicing every day, keep memorizing every day, okay, that is very much important. మనం ఎంత చదివితే అంతగా గుర్తుంటుంది, ఎంత రాస్తే అంతగా ఇంకా గుర్తుంటుంది. సో కంపల్సరీగా ఒక కాపీ పెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉండాలి, అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి, ఓకే. సో లెట్ us start the topic of chemical bonding today. So chemical bonding, what is meant by chemical bonding? See, chemical bonding is a kind of force of attraction. It's a force of attraction which holds two or more atoms together in a compound. ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాల్సి వచ్చినప్పుడు two atoms, they will approach each other, okay. When they approach each other, there will be a strong force of attraction will be there which holds them together. That force of attraction, you are calling it as what? కెమికల్ బాండింగ్. ఆ రెండు ఆటమ్స్ని బైండ్ చేసి ఒకే కాంపౌండ్ లాగా బైండ్ చేసి ఉంచే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం కెమికల్ బాండింగ్ అంటాం అన్నమాట, ఓకే. యాక్చువల్లీ వై ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్? అసలు ఆటమ్స్లా ఎగ్జిస్ట్ అవ్వచ్చు కదా, కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ చేస్తాయి? మీన్స్ టు అక్వైర్ స్టెబిలిటీ. చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలా ఉండిపోకూడదు కదా. They have to grow and they have to acquire some knowledge and they have to do some innovative things. పెద్దవాళ్ళు అయ్యి గ్రో అవ్వాలి, isn't it? Same like that, atoms combine to form molecules in order to acquire what? Stability. So స్టెబిలిటీకి రావడానికి మనం ఏం చేయాలి? విచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సెట్ టు బి స్టేబుల్? మీకు అందరికీ పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్లో ఆల్రెడీ మనం అందరం చదివాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో ఇన్నర్ట్ గ్యాసెస్ చదివాం, 8th A group elements. 8th A group elements are called as noble gases. They are highly stable elements. ఎందుకు స్టేబుల్? బికాస్ ఆఫ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ అంటే ఏంటి? having 8 electrons in the outermost shell. You call it as octet configuration. Sorry children. Okay, so elements with octet configuration, inert gas configuration are said to be stable elements. సో ఆ ఎలిమెంట్స్లా ఉండడం కోసం వేరే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసుకోవడం కోసం ద రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ విల్ ట్రై టు గెట్ స్టెబిలిటీ బై అటైనింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అయితే ఆక్టెట్ అనేది ఎలా వస్తుంది? ఏదైనా ఎలిమెంట్కి ఆక్టెట్ రావాలంటే ఆ ఎలిమెంట్స్ ఏం చేయాలి? దే ఎయిదర్ హ్యాస్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దే హ్యావ్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్, ఆర్ సమ్టైమ్స్ దే నీడ్ టు షేర్ ఎలక్ట్రాన్స్ విత్ ఈచ్ అదర్. గెయినింగ్ అయినా జరగాలి, లూజింగ్ అయినా జరగాలి, లేకపోతే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా జరగాలి. సో ఇలా షేరింగ్ కానీ లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరిగేటప్పుడు the two atoms are held together by a strong force of attraction. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనం కెమికల్ బాండింగ్ అంటాం, ఓకేనా. సో వై ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్ అంటే మీ అందరికీ క్లారిటీ వచ్చింది కదా. సో వాట్ ఈస్ meant by octet configuration? Having 8 electrons in the valence shell, you call it as octet configuration. Inert gases or 8th A group elements are having octet configuration. ns2 np6 configuration అనేది ఉంటుంది, ఓకేనా. ns2 np6 అన్నప్పుడు టోటల్ మనం చెక్ చేసుకుంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసి హీలియం, మీ అందరికీ తెలుసు. ఎక్సెప్షన్ హీలియం హ్యాస్ డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్? Having ns2 configuration, 2 electrons in the
valence shell, you call it as duplet configuration. ఓకే, సో ఇప్పుడు ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది ఎక్వైర్ చేసుకోవడానికి 2 atoms అప్రోచ్ అయినప్పుడు, లేకపోతే 2 or more atoms అప్రోచ్ అయినప్పుడు మనం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఎలా చదవాలి. ఓకే, సో బిఫోర్ we go for the types of bonds which are present in our chapter, we have to learn about Lewis dot symbols. Covalent and Lewis. Okay, these two scientists has introduced the concept of dot structures. Okay, now Lewis dot symbols. So Lewis or Covalent, okay, they introduced the concept of dot structures. So if you go for the dot structures of elements, okay, now dot structures of elements dot structures గురించి మనం చదివితే, suppose valence electrons are always represented as dots. In any element, valence electrons are represented as dots. Okay, now valence electrons are represented as dots. Okay, let us see some examples. What are the examples? Suppose sodium undanukondi, atomic number is 11 and configuration is 1s2 2s2 2p6 3s1. Okay, last orbit configuration is 3s1. So sodium symbol vachesi Na and it is having 1 electron, so it is represented with 1 dot. Suppose మన chlorine ఉందనుకోండి, atomic number is 17, electronic configuration if you write 1s2 2s2 2p6 3s2 3p5. okay, so if you check with the last orbit electrons, ఎన్ని ఉన్నాయి మనకి, 2 + 5 7 electrons ఉన్నాయి. chlorine symbol is Cl and around the symbol of chlorine you are going to keep 7 dots. ఓకేనా, సో ఇలా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మనం డాట్స్ తోటి రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే, సో ఏదైనా ఎలిమెంట్కి ఆ సింబల్ రాసి, ఆ ఎలిమెంట్ యొక్క సింబల్ రాసి దాని చుట్టూరా ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని డాట్స్ పెట్టుకోవాలి. అది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ ఎలిమెంట్స్. మీరు ఏ ఎలిమెంట్కైనా రాయొచ్చు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ టు బి రిప్రజెంటెడ్ యాజ్ డాట్స్ అరౌండ్ ద సింబల్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఓకే, సో ఇది లూయిస్ అండ్ కోసెల్ అనే సైంటిస్టులు లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. So let us see some other examples. Write the Lewis dot symbols for the following: Cu, aluminum, neon, phosphorus, sulfur. So copper, first one copper, if you check, copper atomic number is 29. You can write the configuration as argon 4s1 3d10. Isn't it or not? Half filled and completely filled configurations are more stable. So in this last orbit is having 4s1 configuration. So copper symbol is Cu and you are going to keep 1 dot. So this is a dot structure for copper. Same like that for other elements. If you go for aluminum, atomic number is 13. You can write the configuration as neon 3s2 3p1. Okay, now neon varaku 10 electrons, 3s2 3p1 are the remaining configuration. So aluminum symbol is Al and 2 + 1 3 electrons. ఈ dots అనేవి around the symbol of that element anywhere you can keep. Okay, నా ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట, but it should be around the symbol of that element. Okay, once let us consider the next one, neon atomic number వచ్చేసి 10. okay, atomic number is 10, configuration is 1s2 2s2 2p6. ఇక్కడ valence electrons వచ్చేసి 8 valence electrons ఉన్నాయి. ఓకేనా, 8 valence electrons ఉన్నాయి కాబట్టి number of dots which you are going to keep are 8 dots. neon symbol Ne వేసి దాని చుట్టూరా మనం 8 dots అనేవి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫాస్ఫరస్, ఓకే, పి అంటే ఏంటి ఇక్కడ, ఫాస్ఫరస్, అటామిక్ నెంబర్ ఈజ్ 15. యూ కెన్ రైట్ ద కాన్ఫిగరేషన్ యాజ్ నియాన్ 3s2 3p3. మీ కాన్ఫిగరేషన్స్ అనేవన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్స్ అన్నీ బాగా తెలిసి ఉండాలి. ఓకేనా, అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ మీరు అర్థం చేసుకుంటూ చదివితే ఇట్ ఈస్ అ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఓకే, అండ్ హై వెయిటేజ్ చాప్టర్ ఆల్సో. సో ఇప్పుడు మనకి 3s2 3p3 అనేది లాస్ట్ ఆర్బిట్ కాన్ఫిగరేషన్ ఫర్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్లో 5 dots ఉంటాయి. సో అరౌండ్ ద సింబల్ ఆఫ్ ఫాస్ఫరస్ యూ కెన్ కీప్ ద డాట్స్ ఎనీవేర్ అరౌండ్ ద సింబల్. ఓకే, అలాగే మనం 5th ఎగ్జాంపుల్ సల్ఫర్ వచ్చేసి 16 అటామిక్ నంబర్. యూ కెన్ రైట్ ద కాన్ఫిగరేషన్ యాజ్ నియాన్ 3s2 3p4. ఓకేనా, నియాన్ వరకు 10 electrons, రిమైనింగ్ 6 electrons are filled in 3s2 3p4. So sulfur symbol is S and it has 6 valence electrons. So around the symbol of sulfur anywhere you can keep the dots. Like this
Lewis and Cossel has introduced the concept of dot structures. Now let us go for the types of bonds. What are the different types of bonds present in the in this chapter? What we are going to learn. So 4 types mainly we are going to learn: ionic bond, covalent bond, dative bond or coordinate covalent bond, and fourth one is hydrogen bonding. ఓకేనా, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కవర్ అప్ విత్ ద టాపిక్ ఆఫ్ ionic bond only. Okay, remaining videos में means in the further continuation you are going to learn the remaining bonds also. Okay, so what is meant by ionic bond? The type of bond which is formed by the complete transfer of electrons. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇఫ్ దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు ది అదర్ ఆటమ్, దెన్ యూ కాల్ దట్ టైప్ ఆఫ్ బాండ్ యాజ్ అయానిక్ బాండ్. ఓకేనా, కంప్లీట్గా ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుందన్నమాట. హౌ ఇట్ హ్యాపెన్స్? జనరల్గా ఈ అయానిక్ బాండ్ అనేది ఇట్ హ్యాపెన్స్ బిట్వీన్ అ మెటల్ అండ్ ఎ నాన్ మెటల్. ఇప్పుడు మీరు 1A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, 1A గ్రూప్ ఎలిమెంట్స్తో 7th A గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్గా అయానిక్ బాండ్ అనేది ఫామ్ చేసుకుంటాయి. ఈ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? బిట్వీన్ 2 ఆటమ్స్, 1 మెటల్ అండ్ 1 నాన్ మెటల్ అని చెప్పుకుంటున్నాం. సో మెటల్ ఆటమ్స్ ఆల్వేస్ హ్యాస్ అ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, మెటల్స్కి టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో మెటల్ ఆటమ్స్ విల్ లూజ్ ఎలక్ట్రాన్స్ అండ్ నాన్ మెటల్ ఆటమ్ విల్ గెయిన్ ఎలక్ట్రాన్. Whatever the atom lost by the metals will be gained by the non-metals, so that when they approach each other, it forms a ionic bond. There starts a force of attraction between them, and that you call it as ionic bond. మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ NaCl. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుందన్నమాట. ఐపీలో అయితే ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అయితే ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సపోజ్ సోడియం మెటల్ ఉందనుకోండి. సోడియం అనేది మెటల్ మీకు బాగా తెలుసు. అటామిక్ నెంబర్ వచ్చేసి 11. దానికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ వచ్చేసి నియాన్. ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 10. సో టు బికమ్ లైక్ స్టేబుల్ లైక్ నియాన్, వాట్ సోడియం హ్యాస్ టు డూ? సోడియం హ్యాస్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవాలి. ఓకే, సో 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకున్న తర్వాత ఇట్ ఫార్మ్స్ అ cation. The ions which are formed by losing electrons, excuse me. Okay, the ions which are formed by losing of electrons is called as ionic bond. Okay na, sorry, it forms cations. ఇక్కడ సోడియం అనేది యాక్చువల్గా 11 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, నియాన్ కాన్ఫిగరేషన్ రావడం కోసం సోడియం ఈజ్ గోయింగ్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. ఓకేనా, సో ఇట్ ఫార్మ్స్ Na+. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది కాబట్టి ఎలక్ట్రాన్స్ 10 ఉంటాయి. నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రోటాన్ నెంబర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, బికాస్ ప్రోటాన్స్ ఆర్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, మనకి లోపల ఉంటాయి. సో దాని నెంబర్ చేంజ్ అయ్యి కాదనమాట. లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఫ్రమ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో సోడియం లూజెస్ ఇట్స్ ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ Na+ ion. దానివల్ల ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, నియాన్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చింది. ఓకే, అలాగే మీరు క్లోరిన్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ NaClలో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? క్లోరిన్. అటామిక్ నెంబర్ వచ్చేసి 17. దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి? ఆర్గాన్. సో క్లోరిన్ ఆర్గాన్ స్టెబిలిటీ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు గెయిన్ 1 ఎలక్ట్రాన్, అంతే కదా. సో క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ Cl- ion. ఓకేనా, ఇప్పుడు దీనికి 18 ఎలక్ట్రాన్స్ 17 ప్రోటాన్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఎలక్ట్రాన్ నెంబర్ షుడ్ బికమ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్కి దగ్గరగా కాన్ఫిగరేషన్ రావాలి అంటే ఒక ఎలిమెంట్, ఇక్కడ మెటల్ ఆటమ్ సోడియం అయితే ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయింది, అదే ఎలక్ట్రాన్ని క్లోరిన్ గెయిన్ చేసుకుంది. సో దెర్ విల్ బి అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ వాట్? సోడియం అండ్ క్లోరిన్, విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. సో ఇప్పుడు Na+ plus Cl- gives rise to what? NaCl. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ us కన్సిడర్ 1 more ఎగ్జాంపుల్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అయానిక్ బాండ్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఓకేనా, లెట్ us go for the second example. ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ NaCl. ఇక్కడ ఏం జరుగుతుంది? సోడియం లూజెస్ 1 ఎలక్ట్రాన్ అండ్ క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్. సో దట్ 1 ఎలక్ట్రాన్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వేర్ టు వేర్? సోడియం టు క్లోరిన్. సో దట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఓకేనా,
అలాగే ఎగ్జాంపుల్ 2 చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ ఉందనుకోండి. ఓకే, హియర్ కాల్షియం అనేది మెటల్, ఆక్సిజన్ అనేది నాన్ మెటల్. ద బాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ అ మెటల్ అండ్ అ నాన్ మెటల్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? అయానిక్ బాండ్. ఓకేనా? సరే, చెక్ చేసుకుందాం. కాల్షియం వచ్చేసి అటామిక్ నెంబర్ 20, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఆర్గాన్ 4s2 అని రాయొచ్చు కాన్ఫిగరేషన్ని. ఓకేనా? సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ మీకు బాగా తెలుసు కదా. పీరియాడిక్ క్లాసిఫికేషన్ కాన్సెప్ట్ అనేది బాగా చదువు ఉండాలి మీరు. ఓకేనా? నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, కంప్లీట్గా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా వీడియోస్ అనేది పెట్టున్నాను ఆల్రెడీ. ఓకే, లలిత మ్యామ్ కెమిస్ట్రీ ఛానల్ని విజిట్ చేస్తే యూ విల్ ఫైండ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వీడియోస్ విచ్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎన్సీఆర్టీ ఆల్సో. మీరు నా ఛానల్కి విజిట్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి, వీడియోస్ ఏ టైప్ కావాలి మీకు. ఓకే, సో ఫ్యూచర్లో నేనైతే నా ఛానల్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, బికాస్ ఐ టీచ్ టు ఐఐటి కెమిస్ట్రీ టాపిక్స్. ఓకేనా? సో ఐఐటి కెమిస్ట్రీ టాపిక్స్ అనేవి నేను డీల్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్స్, న్యూమరికల్స్ ఎస్పెషల్లీ, ఓకే, ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి నీట్కి కానీ, వాట్ వీ కాల్ జేఈకి కానీ, లేకపోతే ఎంసెట్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ పాయింట్స్ దగ్గర పిల్లలు ఎక్కువ ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తారు క్వశ్చన్స్, ఆ కాన్సెప్ట్ అనేది నేర్చుకుని ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని న్యూమరికల్స్ చేయడానికి ఎలాంటి కాన్సెప్ట్స్లో ఇబ్బంది పడుతుంటారో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ దట్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ కీప్ కామెంటింగ్. ఓకేనా? మీరు కామెంట్స్ పెడితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా న్యూమరికల్స్ వీడియోస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాను. ఓకే, ప్లీజ్ కీప్ కామెంటింగ్ ఇన్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ 4s2 ఉన్నప్పుడు టూ ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి. కాల్షియం మెటల్ కదా, సో కాల్షియం లూజెస్ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి. ఓకేనా? 2 ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ లూజ్ అండ్ ఫార్మ్స్ వాట్? Ca2+ అయాన్. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే 2+ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది Ca2+కి. అలాగే ఆక్సిజన్ ఉన్నదనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ ఇది లూజ్ చేసిన 2 ఎలక్ట్రాన్స్ని మనం ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది అనమాట. సో ఆక్సిజన్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్స్ వాట్? O-2 అయాన్. సో ఇప్పుడు ఈ రెండు కలిసిపోయి Ca2+ CaO ఫామ్ అవుతుంది అనమాట. Ca2+ ప్లస్ O-2 -2 రాయొచ్చు, 2- అని రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. ఓకేనా? సో CaO. సో దిస్ ఈజ్ ఆల్సో మన ఎగ్జాంపుల్ ఫర్ ionic bond. Example 3 చూద్దామా మనం. సపోజ్ CaCl2 ఇస్ దేర్, కాల్షియం క్లోరైడ్. ఓకే, ఇక్కడ కూడా కాల్షియం మెటలే కదా, లూజెస్ 2 ఎలక్ట్రాన్స్ కదా, సేమ్ స్టోరీ, లూజెస్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్స్ Ca2+ అయాన్స్. ఓకేనా? Ca2+. ఇక్కడైతే క్లోరిన్, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి క్లోరిన్కి యాక్చువల్గా ఒకటే ఎలక్ట్రాన్ సరిపోతుంది. ఓకేనా? 1 electron is enough for chlorine to get the nearest inert gas configuration, argon configuration. ఓకే, అలాగా మనకి ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి. The electrons which are lost by calcium, 2 electrons which are lost by calcium will be gained 1 each by 1 chlorine. ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో 2 electrons are transferred from calcium to 2 chlorine atoms. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్లోరిన్ ఆటమ్ ఒక ఎలక్ట్రాను తీసుకొని Cl- అయాన్ ఫామ్ చేస్తుంది. అలాగే సెకండ్ క్లోరిన్ ఆటమ్ కూడా ఇంకొక ఎలక్ట్రాన్ని తీసుకొని ఇంకొక Cl- అయాన్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 కలిసిపోయి 3 అయాన్స్ కలిసిపోయి Ca2+ ప్లస్ 2 Cl- అని రాయాలి. Cl-2 అని రాయకూడదు. పిల్లలు ఎక్కడైతే తప్పు చేస్తారో అక్కడ ఖచ్చితంగా మార్క్ అనేది పోతుంది. Cl ఇట్ వోంట్ ఫార్మ్ బైవాలెంట్ అయాన్. Cl is always monovalent కదా. సో 2 Cl- gives rise to what? CaCl2. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక యాటమ్ లూజ్ చేసుకుంటుంది, ఇంకొక యాటమ్ గెయిన్ చేసుకుంటుంది. సో దట్ దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ one atom to another atom which results in the formation of ionic bond. So please note down these examples.
So next we are going to learn a very important topic, that are the conditions which are favorable for the formation of ionic bond. అసలు ionic bond ఫామ్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి? ఒక క్యాటయాన్ ఫార్మేషన్ జరగాలి, ఇంకొకటి యానయాన్ ఫార్మేషన్ అనేది జరగాలి. ఆ రెండు క్యాటయాన్ యానయాన్ కంబైన్ అయిపోయి ఒక అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో మన క్యాటయాన్ ఫార్మేషన్కి ఏమేంటి ఫేవరబుల్ కండిషన్స్, అలాగే యానయాన్ ఫార్మేషన్కి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, ఇవి బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్స్ నుంచి, ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ నుంచి మీకు చాలా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే మీరు ఐపీఈ రాసుకున్నా కూడా ఐపీఈలో కూడా డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటుంది అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో ఉంటుంది. పిల్లలు మార్క్స్ లూజ్ అయ్యేది ఏ ఏరియాలో అంటే 1 మార్క్ క్వశ్చన్స్లోనే డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, ఖచ్చితంగా మీరు మ్యాటర్ అంతా రాస్తారు, 4 out of 4 ఖచ్చితంగా తెచ్చుకోవడం ఖాయం. చాలామంది పిల్లలకి 60 out of 60 అనేవి, ఇంతకుముందు 60 మార్క్స్కి ఉండేది కదా, ఓకే ఇప్పుడు పెంచాడు, మార్క్స్ రేంజ్ అనేది పెంచాడు, 85 మార్క్స్ అయింది. ఓకే, సో డిఫికల్టీ లెవెల్ అనేది ఎప్పుడు కూడా 1 మార్క్ క్వశ్చన్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో మీరు 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి చాలా ఛాన్సులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ చదువుకుంటే, ఫ్యాక్టర్స్ ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఫస్ట్. ఓకేనా? మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడి నుంచి కంటిన్యూస్గా రాసుకుంటూ ప్రతి పాయింట్ని మీరు రాసుకుంటూ అర్థం చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. చాలా క్రూషియల్ పాయింట్స్ అనేవి నీట్కి కానీ జేఈకి కానీ ఓకేనా ఎంసెట్కి కానీ మీకు చాలా క్రూషియల్ పాయింట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా వాచ్ చేస్తూ నోట్స్ అనేది రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూడండి. ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. ఫస్ట్ లెట్ us learn about the formation of cation. For the formation of cation, the favorable conditions are what? Large atomic size. ఓకేనా? ఆ ఆటమ్ సైజు పెద్ద సైజుడ్ ఆటమ్ అయి ఉండాలన్నమాట. ఓకే, లో అయనైజేషన్ ఎనర్జీ అండ్ లో చార్జ్ ఆన్ క్యాటయాన్. అండ్ ఫోర్త్ ఫేవరబుల్ కండిషన్ ఈజ్ వాట్? క్యాటయాన్ విత్ స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఓకే, సో లెట్ us go for the first one, large atomic radius. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి లార్జ్ అటామిక్ సైజ్. ఏ క్యాటయాన్ ఈజ్ ఈజీలీ ఫార్మ్డ్ ఇఫ్ ద ఆటమ్ సైజ్ ఈజ్ వెరీ లార్జ్. ఎందుకని? సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లార్జ్, ఫ్రమ్ ద లాస్ట్ ఆర్బిట్ ఇఫ్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ టు బీ లాస్ట్, then the influence of nucleus will be very less because the size of the atom is very big. If you compare with the first A group elements, what are first A group elements? Alkali metals. నేను ఇంతకు ముందే చెప్పాను, ionic bond is formed, strong ionic bond can be formed between 1A group elements and 7th A group elements. ఇప్పుడు 1A group elements అన్నీ కూడా క్యాటయాన్స్ ఫామ్ చేస్తాయి. ఎందుకు? దే ఆర్ మెటల్స్. 7th A group elements వచ్చేసి యానియాన్స్ ఫామ్ చేస్తాయి బికాస్ దే ఆర్ నాన్ మెటల్స్. యానియాన్ తర్వాత చదువుదాం. ఇప్పుడు మనం చదువుతున్న ఫ్యాక్టర్స్ దేనికి? ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. ఈజీగా క్యాటయాన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? సైజ్ ఆఫ్ ది యాటమ్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ ఇట్స్ ఈజీ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద లాస్ట్ ఆర్బిట్. ఎందుకు? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్ విల్ బి వెరీ లెస్. కాబట్టి లాస్ట్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో సైజ్ ఆఫ్ ది యాటమ్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్, ఇట్ ఈస్ అ వెరీ మచ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఫస్ట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ lithium size is small size, cesium size is very big size. Okay, so cesium will form cation easily. Okay, lithium Li plus, formation of Li plus, formation of Cs plus. Okay, formation of Li plus difficult, it is difficult to form because of its small size. What will happen? Influence of nucleus will be large. ఓకేనా? న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ గట్టిగా ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ 1 ఎలక్ట్రాన్. అదే సీజియంలో అనుకోండి, బికాస్ ఆఫ్ లార్జెస్ట్ సైజ్, ఓకేనా, జంబో సైజ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది? న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. సో ఎలక్ట్రాన్ అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. సో డిఫికల్ట్ టు ఫామ్, హియర్ లిథియం ఈజ్ డిఫికల్ట్ టు ఫామ్, వెరాస్ ఫార్మేషన్ ఆఫ్ సీజియం ఈజ్ ఈజీ టు ఫామ్. ఓకేనా? ఓకే, ఈజీ టు ఫామ్. అందుకని
Suppose if you go with the chlorides of these elements, cesium chloride, lithium chloride, ఈ రెండిట్లో ఏది ఈజీగా ఫామ్ అవుతుంది అంటే మీరు ఏం చెప్తారు? సీజియం క్లోరైడే చెప్పాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే క్యాటయాన్ సైజ్ లార్జెస్ట్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ లిథియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, అది అయానిక్ బాండే. సీజియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, అది అయానిక్ బాండే. కానీ ఈజీగా ఎవరు ఫామ్ అవుతారు? సీజియం క్లోరైడ్ విల్ ఫామ్ ఈజీలీ. అన్నీ కూడా క్లోరైడ్స్ ఫామ్ చేసుకుంటాయి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి విత్ సేమ్ క్యాటయాన్ అండ్ డిఫరెంట్ ఆనియాన్స్. ఓకేనా? కంపేర్ చేసుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది సైజ్. సో if the size of the atom increases, ease of formation of cation also increases. So ionic bond formation will become easier if the size of the atom is large. Next factor వచ్చేసి low ionization energy. Elements with large size automatically will have low ionization energy. సైజ్ ఎక్కువ ఉంటే ఈజీగా ఎలక్ట్రాన్ తీసేయచ్చు, మనం ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో లో అయనైజేషన్ ఎనర్జీ. సైజ్ ఎక్కువ ఉందనుకోండి, సీజియం సైజ్ ఈజ్ బిగ్. ఓకే, సో దిస్ విల్ ఫామ్ ఈజీలీ. అక్కడ కూడా అదే చెప్పుకున్నాం. ఓకేనా? లో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఈ ఎలక్ట్రాన్ని తీసేయడానికి ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈజీలీ ఇట్ విల్ లూజ్. అదే దీనికి హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే సైజ్ ఈజ్ very small. So nucleus will catch hold of this electron. So to form Li plus is very difficult, whereas to form Cs plus it is very easy. Okay now. So this is second factor. So please note down. Next third factor వచ్చేసి చూడండి ఇక్కడ low charge on the ion. Ion formation అనేది జరుగుతుందని చదువుకున్నాం. Okay. So suppose if you take the example of sodium, magnesium, aluminum. Okay, sodium has to lose only one electron to get inert gas configuration. Nearest inert gas configuration, neon configuration రావాలి అంటే sodium has to lose only one electron. So it forms only Na plus ion. అలాగే మెగ్నీషియం ఉందనుకోండి, అటామిక్ నెంబర్ 12. The nearest inert gas is neon. So to become like neon, magnesium has to lose 2 electrons. కదా? సో ఇప్పుడు 2 electrons lose అయితే magnesium will form Mg+2. అలాగే అల్యూమినియం has to lose 3 electrons. సో అల్యూమినియం విల్ ఫామ్ వాట్? Al+3. ఓకే, సో ఇప్పుడు చార్జెస్ అనేవి ఫామ్ అయ్యాయి బై లూజింగ్ దట్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దే ఫార్మ్డ్ దేర్ క్యాటయాన్స్. సో ఇప్పుడు ఇక్కడ లో చార్జ్ ఆన్ ది అయాన్. సోడియంకి చార్జ్ +1 ఉంది, అల్యూమినియంకి చార్జ్ +3 ఉంది. సో మోర్ ఫేవరబుల్ ఈజ్ వాట్? సోడియం. ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఈజ్ మోర్ ఫేవరబుల్. ఓకేనా? సో Na+ మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ దాన్ Al+3. Al+3 చార్జ్ పెద్దది ఉంది, సైజ్ చాలా తక్కువ. ఓకే, సో ఇట్ ఈస్ లెస్ ఫేవరబుల్ టు ఫార్మ్ వాట్? అయానిక్ బాండ్. మోర్ ఫేవరబుల్, లెస్ ఫేవరబుల్ అని రాస్తున్నాను అంటే దేనికి? ఫర్ ఫార్మింగ్ అయానిక్ బాండ్. ఫర్ ఫార్మింగ్ అయానిక్ బాండ్. ఓకేనా? అయానిక్ బాండ్ ఫామ్ చేసుకోవడంలో ఫస్ట్ ఉండేది మనకి సోడియమే కనిపిస్తుంది. సోడియం మెటల్ చాలా యాక్టివ్ మెటల్. ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుని హాయిగా వేరే ఎలిమెంట్స్తో ఈజీగా రియాక్ట్ అయిపోతుంది అనమాట. ఏఎల్కి ఇట్ హ్యాస్ టు లూజ్ 3 electrons. సో ఇట్ టేక్స్ వెరీ హై ఎనర్జీ. ఓకేనా? సో ఫేవరబుల్, ఇట్ ఈస్ లెస్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఇన్స్టెడ్ ఇట్ ఫార్మ్స్ కోవలెంట్ కాంపౌండ్స్. ఓకేనా? సో Al+3 ఈజ్ లెస్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్? For the formation of ionic bond. Okay, less favorable for ionic bond formation. Okay, so ఇది ఒకటి థర్డ్ ఫ్యాక్టర్, ప్లీజ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాటయాన్ విత్ స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకేనా? ఫోర్త్ ఫ్యాక్టర్ అనమాట. సపోజ్ మీరు సోడియం ఉందనుకోండి, సోడియం Na having 11 electrons, so loses 1 electron and forms Na+. Okay, now loses 1 electron and forms Na+. So after the formation of Na+, it acquires neon configuration. Okay, now it acquires neon configuration. అలాగే మీరు కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్ ఆల్సో హ్యాస్ 29 electrons, argon 4s1 3d10. ఈ 4s1లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుందనుకోండి, దెన్ కాపర్ loses that 1 electron and forms
ఇట్ ఆల్సో ఫార్మ్స్ Cu ప్లస్ అయాన్. ఓకే, ఇప్పుడు మనం కాపర్ ప్లస్ అయాన్ని Na ప్లస్ అయాన్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సోడియంకి అయితే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చింది, సో నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. బట్ Cu ఆఫ్టర్ లూజింగ్ ఎలక్ట్రాన్ ఇట్ విల్ గెట్ వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్? వాట్ ఈస్ ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఫర్ కాపర్? ఓకే, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ మీరు ఆర్గాన్ చూసుకుంటే ఆర్గాన్ 18 ఉంది, 29లోంచి 11 ఎలక్ట్రాన్స్, ఆల్మోస్ట్ 9 ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అవ్వాలి, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్. ఓకే, పోనీ నెక్స్ట్ ఎలిమెంట్ చూసుకుంటే 36 క్రిప్టాన్ ఉంది. ఓకేనా, 29 ఎక్కడ, 36 ఎక్కడ? సో అన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం కూడా కష్టమే. ఓకే, బట్ ఆల్సో Cu ప్లస్ అయాన్ ఈజ్ ఫార్మింగ్. ఓకే, సో అంటే ఇక్కడ ఫామ్ చేసే అయాన్ ఏ టైప్ ఆఫ్ అయాన్? ఇది ఏ రకమైన ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని ఎక్వైర్ చేయట్లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ స్టేబుల్. దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ యూ కాల్ ఇట్ as pseudo inert gas configuration. ఓకేనా, pseudo inert gas configuration. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ pseudo inert gas configuration అంటే నికెల్ గ్రూప్ కాన్ఫిగరేషన్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, 18 ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వ్యాలెన్స్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తే దాన్ని స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. 8 ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టెట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఓకేనా, కాపర్ అనేది స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫామ్ చేసుకుంటుంది. ఎందుకు? బై లూజింగ్ దట్ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ నికెల్ గ్రూప్. నికెల్ గ్రూప్ కాన్ఫిగరేషన్ని మనం ఇంకో భాషలో స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే హ్యావింగ్ 18 ఎలక్ట్రాన్స్ ఇన్ ద లాస్ట్ ఆర్బిట్ అనమాట. ఓకేనా, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కానీ 18 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాదు. దాన్ని మనం ఏమంటాం? స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ స్టేబుల్? ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషనే మోర్ స్టేబుల్ కదా. ఇప్పుడు Na ప్లస్ ఫామ్ అయింది, Cu ప్లస్ కూడా ఫామ్ అయింది. ఈ రెండిట్లో ఫార్మేషన్లో ఏది ఎక్కువ మోర్ స్టేబుల్, ఏది ఎక్కువ మోర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ అంటే Na ప్లస్ అయి చెప్పాలి. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకున్న తర్వాత ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, వేరాస్ Cu ప్లస్ ఈజ్ ఎక్వైరింగ్ స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకేనా, సో ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చిన ఎలిమెంట్స్ మోర్ స్టేబుల్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే NaCl, CuCl ఈ రెండిట్లలోనే అయానిక్ బాండే ఉంటుంది. కానీ NaCl ఈజ్ మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్, వేరాస్ CuCl ఈజ్ లెస్ ఫేవరబుల్. ఎందుకంటే Cu ఎక్వైర్డ్ స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అర్థమవుతుంది కదా? సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. ఏ ఎలిమెంట్కైనా స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తేనే అది మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ అనమాట. ఇప్పుడు NaCl ఫామ్ అయింది, CuCl ఫామ్ అయింది, కానీ ఎవరు మోర్ స్టేబుల్? NaCl ఈజ్ మోర్ స్టేబుల్. అలాగే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు CaCl2 ఇందాకలే చదువుకున్నాం మనం. ఓకే, CaCl2 కాల్షియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఏది మోర్ అయానిక్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. CaCl2, ఓకే, ZnCl2, ఈ రెండిట్లలో రెండు ఒకేలా ఉన్నాయి. రెండిట్లోనే అయానిక్ బాండే ఉంది, ఒకటి మెటల్ ఇంకొకటి నాన్ మెటల్. కాల్షియం లూజెస్, క్లోరిన్ గెయిన్స్, అలాగే జింక్ లూజెస్, క్లోరిన్ గెయిన్స్. ఓకే, కానీ ఇక్కడ మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్. ఇక్కడ కాల్షియం లూజ్ చేసుకున్న తర్వాత ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది, సో ఇట్ ఈస్ మోర్ ఫేవరబుల్. ఓకేనా, మోర్ అయానిక్ ఆల్సో, మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్. ఓకేనా, వేరాస్ జింక్ క్లోరైడ్లో కూడా మనకు ఉన్నది ఏంటి? అయానిక్ బాండే. కానీ ఆఫ్టర్ లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్, ఓకే, ఇట్ విల్ గెట్ స్యూడో కాన్ఫిగరేషన్. ఓకేనా, స్యూడో కాన్ఫిగరేషన్ రావడం వల్ల ఇట్ షోస్ లెస్ అయానిక్ క్యారెక్టర్, లెస్ ఫేవరబుల్. ఓకేనా, లెస్ అయానిక్, less favorable to form ionic bond. Okay, so this is also the very important factor. ఇలాంటి ప్లేసెస్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. డిఫికల్టీ లెవెల్ 1 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు. NaCl, CuCl ఏది మోర్ స్టేబుల్, అది 1 మార్క్. CaCl2, ZnCl2 ఏది మోర్ స్టేబుల్, లేకపోతే ఏది మోర్ అయానిక్,
అని అడిగితే టక్కని మీరు ఎలా చెప్పగలగాలి? సూడో కాన్ఫిగరేషన్ గుర్తు రావాలి మీకు. ఓకేనా? యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసిన అయాన్సే మోర్ స్టేబుల్ అనమాట సూడో కన్నా. బట్ సూడో కూడా ఎక్వైర్ చేసుకొని బాండ్స్ అనేవి ఫామ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. సో నెక్స్ట్ let us go for the conditions which are favorable for formation of anions. సో 4 కండిషన్స్ సేమ్ మనం క్యాటయాన్ ఫార్మేషన్కి ఎలా ఫేవరబుల్ కండిషన్స్ చదివామో అలాగే యానియాన్ ఫార్మేషన్కి కూడా ఫేవరబుల్ కండిషన్స్ అనేవి చదవాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ స్మాల్ అటామిక్ సైజ్, దెన్ లో చార్జ్ ఆన్ యానియాన్, హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ, anions with actual inert gas configuration. మళ్ళీ 4 ఫ్యాక్టర్స్. ఓకే, let us go for the first one. ఫస్ట్ వన్ ఏంటి? స్మాల్ అటామిక్ సైజ్. ఓకేనా? స్మాల్ అటామిక్ సైజ్ ఇది ఇప్పుడు యానియాన్కి మీరు చెక్ చేసుకోవాలి. స్మాల్ అటామిక్ సైజ్. యానియాన్స్ అంటే నాన్ మెటల్స్. ఓకేనా? నాన్ మెటల్స్కి చెక్ చేసుకుంటే సపోజ్ మనం 7th A గ్రూప్ ఎలిమెంట్స్ని అనుకున్నాం కదా, 1A గ్రూప్ అండ్ 7th A గ్రూప్ విల్ ఫార్మ్ బెస్ట్ అయానిక్ బాండ్స్. కాబట్టి 7th A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, యాసిటైన్ అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ దట్ యూ కెన్ లీవ్. సో ఇప్పుడు స్మాల్ అటామిక్ సైజ్ ఈజ్ ఫేవరబుల్ అంటే సైజ్ వైజ్గా డ్రా చేయట్లేదు ఈ సింబల్. అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఈజ్. ఓకేనా? ఈ సింబల్ సైజు ప్రకారంగా డ్రా చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. దిస్ గ్రేటర్ దాన్ సింబల్ షోస్ వాట్? more small size more favorable to form ionic. Okay na? Small size more favorable or more ionic it forms, more favorable to form ionic bond. Ikkada iodine size large size. Okay, large size, so it is less favorable, less ionic or less favorable to form ionic bond. సో సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్మాల్ సైజ్ ఉండే యానియాన్స్, ఐ మీన్ నాన్ మెటల్స్, ఓకే, దే ఫార్మ్ యానియాన్స్ ఈజీలీ. దే వాంట్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ కెన్ బి యాక్సెప్టెడ్ ఈజీలీ బై నాన్ మెటల్స్. సో సైజ్ అనేది స్మాల్ ఉండాలన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ ఫ్యాక్టర్. ఓకే, అలాగే సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి లో చార్జ్. లో చార్జ్ ఆన్ యానియాన్. సెకండ్ ఫ్యాక్టర్ చూడండి, లో చార్జ్ ఆన్ anion. Anionsలో ఛార్జ్ లో ఉండాలి. ఓకే, లైక్ ఇఫ్ యూ గో ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, F-, O-2, N-3. ఓకే, F-, మీకు తెలిసిందే కదా ఈ అయాన్స్ అవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకేనా? ఇదంతా మనం అటామిక్ స్ట్రక్చర్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్లో అన్నీ చూసాం. ఓకే, సో ఇప్పుడు ఛార్జ్ చూడండి, F-, N-3. F విల్ ఫార్మ్ మోర్, F ఈజ్ మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ దాన్ N-3 అయాన్. ఛార్జ్ పెరిగిపోయింది, సో ఫేవరబుల్ నేచర్ తగ్గిందనమాట. ఓకే, సో F- ఏంటి? లెస్ చార్జ్ ఆన్ anion, మోర్ ఫేవరబుల్. ఓకే, లెస్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు more favorable to form ionic bond. more charge ఉందనుకోండి, less favorable. ఓకే, more charge less favorable. ఓకే, you have to remember all these points. more charge less favorable. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి థర్డ్ ఫ్యాక్టర్, హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకేనా? high electron affinity. So elements with a high electron affinity are more favorable to form ionic bond. Okay na? Ionic bond formation ki elements with high electronegativity and elements with high electron affinity are more favorable. ఇప్పుడు మరి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోరిన్, క్లోరిన్ ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ ఫర్ క్లోరిన్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ ఫర్ ఫ్లోరిన్. సో ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ అనేది ఒక చిన్న పాయింట్, త్వరలోనే ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకుందాం. బట్ హియర్ ఇఫ్ యూ గో విత్ క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్. ఓకేనా? సో మనకి Cl-, Br-, I-, ఈ 3 ఫామ్ అయ్యే ఉన్నాయనుకోండి, ఈజీగా ఫామ్ అయ్యేది ఏది? Cl- అండ్ దెన్ కమ్స్ Br-, దెన్ I-.
సో హియర్ మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, మోర్ ఈఏ, షార్ట్గా ఈఏ అని రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఓకేనా? అంటే సిఎల్, NaCl, NaI ఈ రెండు ఫామ్ అవుతాయి, రెండు అయానికే. కానీ NaCl ఈజ్ మోర్ అయానిక్ అవుతుంది అనమాట, ఎందుకంటే సిఎల్కి మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది కాబట్టి. ఓకేనా? హియర్ లెస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, EA మీన్స్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో లెస్ ఫేవరబుల్ టు ఫామ్ అయానిక్ బాండ్. అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే NaCl, ఓకే, NaBr, అలాగే NaI, ఈ మూడిట్లో మోర్ అయానిక్ ఏది అంటే NaCl. ఓకేనా? వై? బికాస్ ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ Na and Cl ఈజ్ మోర్ అయానిక్. అలాగే NaI లెస్ అయానిక్. ఓకేనా? సో బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ iodine. Okay, so like this is the third factor which shows the condition favorable for the formation of anion. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇది మనం క్యాటయాన్స్లో కూడా చదివాం, స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట, స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ హ్యాస్ టు లూజ్ 2 electrons, isn't it or not? For the formation of anion, oxygen has to lose 2 electrons. 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవాలి. సో 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది. ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకున్నప్పుడు O- అనే అయాన్ ఫామ్ అవుతుంది. అదేంటి మనకి పెరాక్సైడ్ అయాన్ అనమాట. ఓకేనా? O-, ఆక్సిజన్ విత్ -1 ఆక్సిడేషన్ నంబర్, ఇట్ ఈస్ కాల్డ్ as పెరాక్సైడ్ అయాన్, వెరాస్ O-2 ఈస్ కాల్డ్ as ఆక్సైడ్ అయాన్. ఇప్పుడు దీనికి యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లేదు కదా, దిస్ ఈస్ హ్యావింగ్ స్యూడో ఇనర్ట్. ఓకేనా? స్యూడో ఇనర్ట్, ఇదేంటి పెరాక్సైడ్ అయాన్. అలాగే O-2కి అయితే యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, యాక్చువల్ ఇనర్ట్. ఓకే, సో ఇప్పుడు మరి రెండు ఫామ్ అవుతాయి, O- ఫామ్ అవుతుంది, O-2 కూడా ఫామ్ అవుతుంది. కానీ మోర్ ఫేవరబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఈజ్ వాట్? యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే O-2 ఈజ్ మోర్ ఫేవరబుల్. ఓకే, సో stable inert gas configuration is also one of the important factors which influence the formation of ionic bond. Okay, so now let us learn about the properties of ionic compounds. So the first property of ionic compounds is crystal lattice structure. All ionic compounds are crystalline solids. Crystal ante enti? It's a kind of 3-dimensional arrangement of atoms. Okay na, atoms lo 3-dimensional arrangement అనేది ఉంటే దానికి మనం క్రిస్టల్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకే, క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ క్యూబాయిడ్ ఆర్ క్యూబిక్ మాలిక్యూల్, ఓకే, విల్ అండర్గో సో మెనీ క్యూబిక్ యూనిట్స్ విల్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ వన్ యూనిట్ సెల్. ఓకేనా? సో ఇలాగా సోడియం అనేది ఉందనుకోండి, ఓకే, సోడియం క్లోరైడ్లో సపోజ్ సోడియం యాటమ్ ఇక్కడ ఉంటే, దిస్ సోడియం యాటమ్ ఈజ్ బీయింగ్ సరౌండెడ్ బై ఆల్మోస్ట్ అరౌండ్ 6 క్లోరిన్ యాటమ్స్. ఓకేనా? సో 6 క్లోరిన్ యాటమ్స్ తోటి అది సరౌండ్ అయి ఉంటుందన్నమాట. యూ విల్ ఫైండ్ క్లోరిన్ యాటమ్స్ ఆర్ బీయింగ్ సరౌండెడ్ ఇన్ 6 క్లోరిన్ యాటమ్స్ ఆర్ బీయింగ్ సరౌండెడ్. ఓకే, ఆ 6 అనేది కోఆర్డినేషన్ నెంబర్ అంటారనమాట. సో ఇలాంటి ఒక క్యూబిక్ స్ట్రక్చర్ చాలా కలిస్తే, ఓకేనా, ఇలాంటి యూనిట్ సెల్స్ ఎన్నో కలిస్తే అప్పుడు దాన్ని ఒక క్రిస్టల్ లాటిస్ అంటారనమాట. సో అట్లాంటి స్ట్రక్చర్ అనేది, క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, సో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్స్లో కూడా మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ FCC అండ్ అనదర్ ఈజ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ BCC.
ఓకే, సో ఇప్పుడు ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ NaCl వచ్చేసి దానికి స్ట్రక్చర్ పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ ఆల్ యాక్చువల్లీ ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి, ఓకే, ప్యాకింగ్ ఎలా జరిగింది, ఓకే, ఆ యూనిట్ సెల్ అనేది ఎలా చదవాలి, ఇవన్నీ కూడా సాలిడ్ స్టేట్ చాప్టర్ అనదర్ చాప్టర్లో మీరు చదువుతారు. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వాట్ యూ రిక్వైర్ ఈస్ you need to remember sodium chloride has FCC structure, face centered cubic lattice structure, whereas cesium chloride has BCC structure, that is body centered cubic lattice structure. Okay, this is first property. Next వచ్చేసి ఇప్పక్ చూడండి, high melting and boiling points. Okay na, high melting and boiling points. All the ionic compounds has highest melting and boiling points. This is because of what? Because of lattice arrangement. ఓకేనా, లోపల ఈ యూనిట్ సెల్స్ అన్నీ కలిసి ఒక లాటిస్ లాగా టైట్లీ ప్యాక్డ్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ దిస్ లాటిస్ అరేంజ్మెంట్ ఆల్ ది ఐనిక్ కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ హ్యాలైడ్స్ ఆఫ్ సోడియం ఒకసారి చూడండి. NaF is greater than NaCl is greater than NaBr is greater than NaI. NaFకి ఇక్కడ మీరు సోడియం అయితే కామన్గా ఉంది, కానీ ఫ్లోరిన్ సైజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ స్మాల్ సైజ్, ఓకే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్. అందుకే మెల్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వాలి కదా. సో అది బ్రేక్ అవ్వట్లేదు అంటే దానికి హై లాటిస్ ఎనర్జీ ఉన్నట్టు అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఇట్ విల్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న ఐస్ క్యూబ్ మనం ఫ్రిడ్జ్లోంచి తీసామనుకోండి, అది ఒక పక్కన పెట్టండి. ఒక పెద్ద ఐస్ బార్ అది ఒక పక్కన పెట్టండి. మీకు కట్ చేయడం ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి? మీకు ఒక హ్యామర్ ఇచ్చారు, ఆ హ్యామర్తో మిమ్మల్ని అది కట్ చేయమని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మీరు కట్ చేయడానికి ఏది ఈజీగా ఉంటుంది? పెద్ద ఐస్ బార్ని ఒక్కసారి మనం అయితే ఒక బీట్తో అది బ్రేక్ చేసేయచ్చు. అదే చిన్న ఐస్ పీస్ మనం ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్లోంచి తీసిన ఐస్ క్యూబ్ హ్యామర్ తోటి కొట్టామనుకోండి, అది పగలుతుంది సరికదా, పక్క అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? ఇఫ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ మోర్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు బ్రేక్ దట్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్ అయిపోయింది అంటే మెల్టింగ్ పాయింట్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఇక్కడ NaIకి అయోడిన్కి సైజ్ లార్జ్ ఉండడం వల్ల మీకేమవుతుంది? అయోడిన్ సైజ్ లార్జ్ ఉండడం వల్ల బ్రేక్ అవ్వడం ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో మెల్ట్ ఈజీగా అయిపోతుంది అనమాట. అదే ఫ్లోరిన్కి హై లాటిస్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, చిన్న ఐస్ క్యూబ్ బ్రేక్ చేయడం కష్టం, పెద్ద లార్జ్ ఐస్ పీస్ ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. అంటే అది ఎంత ఈజీగా మనం బ్రేక్ చేయగలుగుతున్నాము అన్న దాన్ని బట్టి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో సోడియం ఫ్లోరైడ్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ sodium iodide has less melting point. So please note down this order. So next వచ్చేసి solubility. So ionic compounds are soluble in polar solvents like water. Okay na, polar solvent. Water is a polar solvent. Water is a universal solvent. Polar solvent అని ఎందుకు అంటున్నాం అంటే it will have polar covalent bond. ఓకే, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉంది వాటర్లో. ఓకే, సో అది కూడా మీరు మళ్ళీ చదువుదాం. ఓకే, ionic compounds are soluble in polar solvents like water and insoluble in non-polar solvents like benzene, carbon tetrachloride, okay, etc. సో NaCl ఉందనుకోండి, NaCl మీకు అందరికీ తెలుసు కామన్ సాల్ట్, ఇట్ గెట్స్ డిజాల్వ్డ్ ఈజీలీ ఇన్ వాటర్. whereas if you are going to dissolve this in solvents like benzene or carbon tetrachloride, it remains insoluble. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మీరు చదువుతారు, లైక్ సబ్స్టెన్సెస్ like dissolves in like. ఓకేనా, అంటే polar substances gets dissolved in polar solvents, non-polar substances gets dissolved in non-polar solvents. ఇక్కడ మనకి సాల్యుబిలిటీ అనేది టోటల్గా పోలార్ సాల్వెంట్స్లోనే అయానిక్ కాంపౌండ్స్ అన్నీ సాల్యుబుల్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇక్కడ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. Okay, if hydration energy is more than lattice energy, the substance is soluble in water. If hydration energy is less than lattice energy, the substance is insoluble in water or less soluble in water. ఓకేనా, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను చూడండి.
హైడ్రేషన్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ రిలీజ్డ్ వెన్ an ionic substance, an ionic bonded compound is made to dissolve in water. వాటర్లో రిలీజ్ చేసినప్పుడు ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. ఇఫ్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ లాటిస్ ఎనర్జీ, దెన్ ద సబ్స్టెన్స్ ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ ఉండాలన్నమాట లాటిస్ ఎనర్జీ కన్నా. అప్పుడే ఆ సబ్స్టెన్స్ వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, లేకపోతే సాల్యుబుల్ అవ్వదు. హైడ్రేషన్ ఎనర్జీ తక్కువ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్. అంటే మనకి కొన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి, లైక్ కాల్షియం ఫ్లోరైడ్ అవనియండి, సిల్వర్ నైట్రేట్, సిల్వర్ సల్ఫేట్, సిల్వర్ క్లోరైడ్, ఇట్లాంటి సాల్ట్స్ ఉన్నాయి. వాటర్లో వేయగానే NaCl సాల్యుబుల్ అయినంత బాగా అవి సాల్యుబుల్ అవ్వవు. ఎందుకని? బికాస్ దే హ్యాస్ లెస్ హైడ్రేషన్ ఎనర్జీ అండ్ మోర్ లాటిస్ ఎనర్జీ. హైడ్రేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది వాటికి. అదే NaClకి అనుకోండి, హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ, లాటిస్ ఎనర్జీ తక్కువ. కాబట్టి NaCl హాయిగా వాటర్లో సాల్యుబుల్ అయిపోతుంది. ఓకేనా? సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ అ నోట్ పాయింట్. వాట్ ఈజ్ నోట్? ఓకే, నోట్ ఏమని రాస్తారు? ఇఫ్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ ఆఫ్ ఎనీ ionic bond, ionic compound is greater than lattice energy. ఓకేనా? If it is greater than lattice energy, then the substance is soluble in water. It is highly soluble in water. Okay, you have to remember this point. Okay, so solubility లో ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని మీద కూడా మీకు ఇప్పుడే చెప్పాను కదా, 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఎక్కడైతే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో ఆ ఒక్క పాయింట్నే మనం పట్టుకోము, దాన్నే వాడు ఫోకస్ చేసి అడుగుతాడు అనమాట. సో కాబట్టి మీరు అన్ని పాయింట్స్ని కవర్ చేసుకునేలాగా మీ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. Ionic compounds are good conductors of electricity only in molten state, only in aqueous state or in molten state. Here molten less. If you take it in solid state, look at this point. Molten state, they are good conductors of electricity in molten state or in fused state or in aqueous state. Liquid form lo unnappude good conductors anamata. If they are in solid state, you have to write this as a note. Ionic compounds cannot conduct electricity in solid state. They cannot conduct electricity in solid state. Okay na? NaCl మీరు ఓన్లీ సాలిడ్ ఫామ్, పౌడర్ ఫామ్లో తీసుకొని మీరు కరెంట్ పాస్ చేశారనుకోండి, కాపర్ వైర్స్ పెట్టి, బల్బు వెలగడం ఏమి ఉండదు. ఓకేనా? దట్ మీన్స్ దే కెనాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్. ఓకే, only in molten or fused state or in aqueous state they are good conductors of electricity. So this is also very important point. Next వచ్చేసి లాస్ట్ ప్రాపర్టీ అండి, ఇది స్పేస్ ఐసోమెరిజం. వాట్ ఈస్ ఐసోమెరిజం? Compounds with the same molecular formula but different structures are called as isomers. ఓకే, ఐసోమర్స్ అనేది ionic bond ఎగ్జిబిట్ చేయదు. ఓకే, దే కెనాట్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోమెరిజం. మీరు ఐసోమర్స్ అనేవి కోవలెంట్ కాంపౌండ్స్లో మాత్రమే చూస్తారు. ఐసోమెరిజం అనేది అది ఆర్గానిక్ కాంపౌండ్స్లో మీరు ఐసోమర్స్ అనేది పర్ఫెక్ట్గా చదువుతారు. బట్ అయానిక్ కాంపౌండ్స్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోమెరిజం. ఓకే, అండ్ దీస్ బాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ డైరెక్షనల్ బాండ్స్. నాన్ డైరెక్షనల్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్, అన్నిటికీ క్రిస్టల్ స్ట్రక్చరే ఉంటుంది. స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ అంటూ ఏమి ఉండదు అనమాట. అన్నిటికీ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చరే. ఓకే, సో దే ఆర్ నాన్ డైరెక్షనల్. అంటే మీకు అక్కడ బాండ్ యాంగిల్ అని కానీ, ఒక పర్టికులర్ షేప్ అని కానీ అట్లా ఏమి ఉండదు. టెట్రాహెడ్రల్ అని, లేకపోతే లీనియర్ షేప్ అని అట్లా ఏమి ఉండదు. ఓకేనా? అయానిక్ కాంపౌండ్స్కి దట్స్ వై దే ఆర్ నాన్ డైరెక్షనల్ బాండ్స్. Okay, so these are the properties exhibited by ionic compounds. So in the next coming video we are going to learn covalent bonding. Okay, next we are going to learn how different Lewis dot structures can be drawn to obtain what octet configuration. Okay, now
to obtain octet configuration, how Lewis dot structures can be drawn for compounds, not for elements. Okay, that all compounds. Okay, now coordinate covalent compounds. Okay, about totally how covalent compounds are going to form, and about their Lewis dot structures and how can they acquire octet configuration by sharing of electrons, with different examples and Lewis dot structures of compounds and some Lewis dot structures of coordinate covalent compounds, polar, non-polar covalent bonds. All these we are going to discuss in this video. So without any delay, let us go into the topic. So covalent bonding. What is meant by covalent bond? The bond which is formed by sharing of electrons is called as covalent bond. If two atoms, when they approach each other, if they share electrons with each other, okay na, sharing అనేది జరిగింది అనుకోండి, electrons of one atom and electrons of another atom, if they share electrons with each other, so that if they acquire inert gas configuration or octet configuration, if it is hydrogen atom, it will acquire duplet configuration. If it acquires duplet, then you can say that if sharing of electrons happens, then the type of bonding you call it as what? Covalent bond. Let us see some examples. Here, by sharing of electrons, first we should check the requirement of electrons. We should know the valence electrons of each and every element which are combining. Okay, how many more electrons are required, that we have to check, and accordingly we should draw the diagrams also. Okay now, so let us start with the simple to big examples also. Let us go with the example problems. Okay, examples. How covalent bonding happens. Let us go with the examples. Okay, so first let us start with H2 molecule. Example number 1, H2 molecule. How H2 molecule is formed. Okay, formation of H2 molecule. So hydrogen molecule. You all know that hydrogen molecule is formed by the combination of two hydrogen atoms. See here, hydrogen atomic number is 1. Electronic configuration 1 is 1. Lewis dot structure, valence electrons are to be represented as dots. So H dot. Okay, same like that for second element, hydrogen. Atomic number 1, 1 is 1. You can also represent this as H dot. Now each hydrogen is in want of one more electron. Isn't it or not? So look at this diagram. Each hydrogen requires one more electron for duplet configuration. So when they approach each other, they share electrons with each other. First hydrogen atom will share with the electron of second hydrogen atom, and second one will also share with the first electron of hydrogen. So that first hydrogen atom will acquire duplet, as well as second hydrogen atom also will acquire duplet configuration, helium gas configuration. So like this, they both combine each other and one pair of electrons are being shared here. That's why you call it as single covalent bond. Okay, now see here, this is an example for a single bond. Single covalent bond. Single covalent bond means what? One pair of electrons are only shared. Okay, now one pair of electrons are shared. So this is an example for single covalent bond. Okay, let us do some more examples. Okay, suppose Cl2 molecule is there. Example 2, Cl2 molecule. Formation of Cl2 molecule, chlorine molecule. Okay, so if you go with the chlorine molecule, two chlorine atoms, when they approach each other, they join with the help of a covalent bond. Okay, see here, chlorine, first chlorine atom, it will have 7 valence electrons. If you want me to write the configuration and check, chlorine atomic number is 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Okay now, so 3s2, 3p5 is the last orbit. So it will have 7 valence electrons. So each chlorine, 2 chlorine atoms will have 7 valence electrons. And to get a octet configuration, each chlorine requires one more electron. Inkoka electron kavali. Okay now. So what it will do? They share
first chlorine atom will share with the 1 electron of second chlorine, and second chlorine also will share with 1 electron of first chlorine. So each chlorine atom acquires what? Octet configuration. Okay, so here also one pair of electrons are shared. If you count in the circles, you need to draw the circles carefully. మీరు ఇప్పుడు కౌంట్ చేసుకున్నారనుకోండి, దాని ఓన్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 7 ఎలక్ట్రాన్స్. షేరింగ్ జరిగిన తర్వాత ఈ 1 ఎలక్ట్రాన్ని కూడా షేర్ చేసుకున్నాయి. సో దట్ వాట్ ఇట్ విల్ ఫామ్? ఇట్ విల్ గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు నేను డ్రా చేసిన సర్కిల్లో మీరు కౌంట్ చేస్తే 8 ఎలక్ట్రాన్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 ఎలక్ట్రాన్స్. ఈచ్ క్లోరిన్ acquires 8 electrons. Okay, here also one pair of electrons are shared. That's why it is an example for what? Single covalent bond. Okay na? Single covalent bond. మీరు హాలోజన్స్ ఏది చూసుకున్నా కూడా ఫార్మేషన్ ఆఫ్ క్లోరిన్ నేను చూపించాను. ఫార్మేషన్ ఆఫ్ ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏది తీసుకున్నా కూడా మీకు లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ హాలోజన్స్ ఈ రకంగానే ఉంటుంది. ఓకేనా? హైడ్రోజన్ మాలిక్యూల్ ఆల్సో షేర్డ్ సింగిల్ పేర్. Chlorine molecule and all halogen molecules also will share single pair of electrons. So if one pair of electrons are shared, then you call it as single covalent bond. Okay now. So let us go for the third example. Third example is formation of oxygen molecule. Okay now, oxygen, O2 molecule. Oxygen molecule ఎలా ఫామ్ అవుతుంది? Two oxygen atoms, when they combine with each other by sharing of electrons, you will find the formation of oxygen molecule. చూద్దాం. ఆక్సిజన్ మనకి అటామిక్ నెంబర్ వచ్చేసి 8, కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p4. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత? 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 2s2 2p4 ఈజ్ ద లాస్ట్ ఆర్బిట్. ఎప్పుడైనా కూడా లాస్ట్ ఆర్బిట్ని అండర్లైన్ చేసుకొని కంపేర్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకేనా? సో లాస్ట్ ఆర్బిట్లో మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ 6th A గ్రూప్, మీకు అందరికి ఐడియా ఉంది కదా, 6 ఉన్నాయి. సో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే 6 డాట్స్. అలాగే సెకండ్ ఆక్సిజన్ O2 మాలిక్యూల్ కదా, సో సెకండ్ ఆక్సిజన్ని కూడా చూసుకుంటే దాంట్లో కూడా మనకి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీరు ఎటు పక్క అయినా పెట్టుకోవచ్చు. అరౌండ్ ద సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్ యూ కెన్ కీప్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద సింబల్ ఎనీవేర్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆక్సిజన్లో కూడా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం పడతాయి ఆక్టేట్ కావాలి అంటే? సో ఇట్ వాంట్ మోర్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ షేర్ విత్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ సెకండ్ ఆక్సిజన్ ఆల్సో విల్ షేర్ ద 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆక్సిజన్ సెకండ్ ఆక్సిజన్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సర్కిల్ డ్రా చేశాక 1 2 3 4 5 6 ఇట్స్ ఓన్ ఎలక్ట్రాన్స్ ఆర్ 6. ఓకే, మోర్ ఇట్ వాంట్ 2 ఫర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఇట్ విల్ షేర్ విత్ దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ ఆటమ్. అలాగే సెకండ్ ఆక్సిజన్ ఆటమ్ కూడా ఇట్ విల్ షేర్ విత్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్. సో ఇందాకల్లా కాకుండా ఇక్కడ ఏం జరిగింది? మనకి 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. ఓకేనా? 2 pairs అంటే 4 ఎలక్ట్రాన్స్ టోటల్లీ. ఓకేనా? బికాస్ దే ఆర్ ఇన్ వాంట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ మోర్ ఫర్ ఆక్టెట్. సో 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. సో దట్స్ వై యూ కాల్ ఇట్ యాజ్ వాట్? డబల్ కోవలెంట్ బాండ్. హియర్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. ఓకేనా? 2 pairs ఆఫ్ electrons are shared between 2 oxygen atoms. 2 pairs of electrons are shared between 2 oxygen atoms. Okay, so that is why it is called as what? Double covalent bond. Double bond antaranamata. Hence this is called as double covalent bond. సో ఆక్సిజన్ మాలిక్యూల్లో ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది అన్నది కూడా క్వశ్చన్లో 1 మార్క్ క్వశ్చన్లో కూడా రావచ్చు. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కలిపి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ లాగా కూడా రావచ్చు. ఓకేనా? సో స్ట్రక్చర్స్ అన్నిటిని మీరు డ్రా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి.
So this is called as what? Double covalent bond. Oxygen molecule is an example for double covalent bond. Why? Because two pairs of electrons are shared. Okay. So next vachesi, let us go with the formation of nitrogen molecule. Fourth example, let us see. Formation of N2 molecule. Okay na, N2 molecule. Nitrogen molecule. So if nitrogen, two atoms of nitrogen, when they come close to each other, what will happen? They form covalent bonding. They share electrons with each other, and that results in the formation of a covalent bond. So nitrogen atomic number vachesi 7. Configuration vachesi 1s2, 2s2, 2p3. Okay na. So last orbit lo 5 valence electrons unnai. So inka octet kavalante inka n electrons kavali? Inka 3 electrons kavali. So each nitrogen will share 3 pairs of electrons with each other. చూసారా సింబల్స్ డాట్ సింబల్స్లో డాట్స్ ఎలాగైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఇఫ్ దే ఆర్ షేరింగ్, ఇఫ్ దే ఆర్ ఇన్ వాంట్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్, నేను ఇక్కడ ఎలా పెట్టాను? 2 ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5. ఆ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ పైన ఎక్కడైనా పెట్టుకోండి, కానీ 3 ఎలక్ట్రాన్స్ ఫేసింగ్ ది అదర్ నైట్రోజన్ ఆటమ్ పెట్టుకుంటే 3 pairs of electrons are being shared so that they acquire octet configuration. చూడండి సెకండ్ నైట్రోజన్లో కూడా మీకు ఏం చెప్పాలి? సెకండ్ నైట్రోజన్లో కూడా మీకు 3 ఎలక్ట్రాన్సే ఫేస్ చేసుకుంటున్నట్టు పెట్టుకోండి. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ చెకింగ్ హియర్, ప్లీజ్ చెక్. నైట్రోజన్ ఓకే 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా, సో 5 డాట్స్ నేను ఇలా పెట్టుకున్నాను. సెకండ్ నైట్రోజన్కి కూడా 5 డాట్స్, 3 dots facing each other. So first nitrogen is in want of 3 electrons. ఫస్ట్ నైట్రోజన్లో దాని ఓన్ ఎలక్ట్రాన్స్ 5, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి, ఇంకా 3 కావాలి ఆక్టెట్ రావాలంటే. సో ఇట్ విల్ షేర్ విత్ 3 pairs, 3 electrons ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ అండ్ అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అలాగే సెకండ్ నైట్రోజన్ ఆటమ్ కూడా ఏం చేస్తుంది? ఇట్ విల్ షేర్ విత్ దీస్ 3 electrons ఆఫ్ ఫస్ట్ నైట్రోజన్ అండ్ ఇట్ ఆల్సో అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఏం జరిగింది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లైక్ ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్సే మోర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. కాబట్టి ఆక్సిజన్ ఇన్ ఆక్సిజన్ ఆటమ్, ఇన్ ఆక్సిజన్ మాలిక్యూల్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ బై బోత్ ది ఆక్సిజన్ ఆటమ్స్. కానీ ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ కావాలి, ఒక్కొక్క నైట్రోజన్కి 3 ఎలక్ట్రాన్స్ కావాలి. కాబట్టి వాట్ నైట్రోజన్ విల్ డూ? ఈచ్ నైట్రోజన్ విల్ షేర్ 3 electrons ఆఫ్ ది అదర్ వన్ and acquires octet configuration. So here 3 pairs of electrons are being shared. That's why you call this as what? Triple covalent bond. So ikkada raayandi. Here 3 pairs of electrons are shared. Hence this type of bonding, 3 pairs of electrons are shared. Hence this type of bonding is called what? Triple covalent bond. This type of bonding is called as triple covalent bond. Okay now, triple covalent bond or triple bond. Okay now, please understand carefully. So like this sharing of electrons happens. Okay, ఇప్పటి వరకు మనం అయితే అన్ని డైఅటామిక్ మాలిక్యూల్స్ ఫార్మేషన్ ఒకటే చూసాం. ఇప్పటివరకు H2 మాలిక్యూల్ చెప్పాను, Cl2 మాలిక్యూల్ చెప్పాను, ఆక్సిజన్, నైట్రోజన్. ఈ 4 ఎగ్జాంపుల్స్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆర్ డైఅటామిక్ మాలిక్యూల్స్. సపోజ్ ఇఫ్ triatomic or multi-atomic molecules are there, polyatomic molecules are there, how octet is being fulfilled, that also we have to learn now. Okay now. Now let us see covalent bonding in heteroatomic molecules. Heteroatomic molecules ante enti? Molecules which are formed by, or the compounds which are formed by combination of 2 or more different atoms. ఇప్పటి వరకు హోమోఎటామిక్, డైఅటామిక్ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూసాం. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ కోవలెంట్ బాండింగ్, హౌ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కెన్ బి అక్వైర్డ్ బై హెటరోఎటామిక్ మాలిక్యూల్స్. సో ఇక్కడ let us go with the example 1. First example, water molecule. Formation of
వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ అంటే ఏంటి? H2O. ఓకేనా? హియర్ 2 hydrogen atoms combine with 1 oxygen atom to form covalent bond. Okay, and here each hydrogen atom requires 1 electron and oxygen atom requires 2 more electrons. ఒకసారి కాన్ఫిగరేషన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ట్రైఅటామిక్, హెట్రోఅటామిక్. హెట్రో అంటే 2 డిఫరెంట్, హైడ్రోజన్ వేరు ఆక్సిజన్ వేరు, 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో కోవలెంట్ బాండింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఓకే, ఫామ్ అయిన తర్వాత సెంట్రల్ ఆటమ్ ఏంటి, సైడ్ ఆటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ హైడ్రోజన్ ఉంది, అటామిక్ నెంబర్ వచ్చేసి 1s1. హైడ్రోజన్ విత్ 1 డాట్ విల్ రిప్రజెంట్ విత్ 1 డాట్. ఓకే, అలా 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 2 హైడ్రోజన్ ఆటమ్స్ విత్ 1 డాట్ ఈచ్. ఆక్సిజన్ ఆటమ్ వచ్చేసి అటామిక్ నెంబర్ 8, 1s2, 2s2, 2p4 కాన్ఫిగరేషన్. సో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఓకేనా? లైక్ దిస్ యూ కెన్ కీప్ ఆక్సిజన్ ఆటమ్. ఓకే, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఆక్సిజన్ 6a గ్రూప్ కదా. సో ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఒక 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది. నేను ఇక్కడ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను, ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఆక్సిజన్ని ఇక్కడ డ్రా చేసుకుందాం సో దట్ ఐ విల్ గెట్ సమ్ స్పేస్ టు డ్రా ద స్ట్రక్చర్. ఓకే, ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ హౌ ఐ ఆమ్ డ్రాయింగ్ దిస్. ఓకే, ఆక్టెట్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. హైడ్రోజన్కి డ్యూప్లెట్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఆక్సిజన్కి ఆక్టెట్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ కదా. 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని నేను ఇలా పెట్టుకున్నాను. 2 హైడ్రోజన్ ఆటమ్స్, హియర్ 1 hydrogen, here 1 hydrogen. So each hydrogen requires 1 electron for duplet configuration. So hydrogen will share with this electron of oxygen and attains duplet configuration. Similarly, this hydrogen also will attain duplet configuration. Now oxygen also is in want of 2 more electrons kada. So it will share with 1 electron each of each hydrogen atom and acquires octet కాన్ఫిగరేషన్. ఇప్పుడు నేను సర్కిల్ డ్రా చేసిన దాంట్లో లోపల మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8. సో ఆక్సిజన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది, అలాగే ఈచ్ హైడ్రోజన్కి డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చిందనమాట. సో లైక్ దిస్ వాటర్ మాలిక్యూల్, ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ బి దేర్. సో ఇప్పుడు ఇలా ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ మనం చదివినప్పుడు కొంచెం మీరు ఫర్దర్గా వెళ్తే ప్రతి టైప్ ఆఫ్ బాండింగ్లోని మీరు అబ్జర్వ్ చేస్తే మనం బాండ్ని సాలిడ్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోయాయి, మనకి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోయాయి. ఆ మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ని, దట్ మీన్స్ విచ్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండింగ్, సమ్ ఎలక్ట్రాన్స్ వీఆర్ ఫైండింగ్. ఓకే, దట్ నాన్ పార్టిసిపేటింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వాటర్ మాలిక్యూల్లో అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్ అండ్ హైడ్రోజన్స్ ఆర్ కాల్డ్ అ సైడ్ ఆటమ్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఆక్సిజన్ మాలిక్యూల్ని ఇలా డ్రా చేసాం. ఓకే, ఆక్సిజన్ మాలిక్యూల్ని ఇట్లా డ్రా చేసాం. ఓకే, సో ఇలా వచ్చింది మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ స్ట్రక్చర్. సో ఇందులో బాండింగ్లో పార్టిసిపేట్ చేయకుండా మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోయాయి. ఓకే, దట్ అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఆక్సిజన్లో సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్కి ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి అంటే 2 లోన్ పెయిర్స్. 4 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? 4 ఎలక్ట్రాన్స్ మీన్స్ 2 లోన్ పెయిర్స్. ఓకేనా? 4 ఎలక్ట్రాన్స్ మీన్స్ 2 లోన్ పెయిర్స్. ఓకే, సో ఇప్పుడు నీకు బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 2, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 2. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి, బాండ్ పెయిర్స్ అంటే మీరు 2 పెయిర్స్ అనాలి. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్ టోటల్గా ఆక్సిజన్లో ఉండే 2, హైడ్రోజన్ ఈచ్ హైడ్రోజన్లో ఉండే 2. ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. బాండ్ పెయిర్స్ ఆర్ 2 బాండ్ పెయిర్స్. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్. నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 2. నంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో 2. Number of bonding electrons are 4.
Don't get confused with what I'm saying. Each and everything I will write. Okay, so 2 lone pairs. Lone pair of electrons వచ్చేసి 2, bond pairs వచ్చేసి 2, bond pair electrons వచ్చేసి 4. ఓకేనా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, ప్రతి స్ట్రక్చర్లో కూడా మీరు ఇది అడుగుతాడనమాట. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్నవే అడుగుతాడు, కానీ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ లూజింగ్ మార్క్స్. ఎప్పుడు కూడా 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్లో డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇట్లాంటి స్ట్రక్చర్స్ కానీ ఏవైనా కూడా ఎక్కడైనా జేఈలో అయితే ఇంత ఈజీగా అయితే అడగడు, కొంచెం టఫ్గానే ఉంటుంది. ఓకేనా? బాండ్ పారామీటర్స్ దగ్గర, ఓకే, బాండ్ యాంగిల్స్, హైబ్రిడైజేషన్స్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ అండ్ ప్లీజ్ కీప్ కామెంటింగ్ ఫర్ వాట్ ఆల్ ద ఏరియాస్ వేర్ చిల్డ్రన్ ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ. మీరు ఎక్కడ ఎక్కువగా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారో ఆ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయమని నన్ను అడిగితే ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి పెడతాను. ఓకే, సో ప్లీజ్ come to my channel, visit my channel Lalita Ma'am Chemistry and keep watching for the videos whichever you feel challenging. ఓకేనా? ఛాలెంజింగ్గా తీసుకోవాలి, మనకి చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఆ ఛాలెంజింగ్ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఎలా డీల్ చేయగలగాలి అనే పాయింట్ మీద మనకి మన ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ టు మై ఛానల్ అండ్ కీప్ కామెంటింగ్ ఇన్ మై ఛానల్ అండ్ వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో ప్లీజ్ రైట్ అండ్ ప్రాక్టీస్. ఒక నోట్బుక్ పెన్ పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోలో ఏ పాయింట్స్ కవర్ చేస్తున్నామో రివైండ్ చేసుకుంటూ మొత్తం అన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు చాలా ఎక్కువ కంటెంట్ అనేది నేను ఇస్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఏ కంటెంట్ కూడా స్కిప్ కాకుండా. ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చాప్టర్లో మనకి ఎన్సీఆర్టీ లెవెల్ వరకు అయితే, ఐపీఈ లెవెల్ వరకు అయితే కొన్ని కాన్సెప్ట్సే ఉన్నాయి. మీరు జేఈ కానీ, అడ్వాన్స్డ్ కానీ, నీట్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి వస్తే దాని ప్రిపరేషన్ అనేది వేరేగా ఉంటుంది. ఓకేనా? అందులో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేస్తే అంత పర్ఫెక్ట్నెస్ మీకు వస్తుంది అనమాట. 5 months ఈజ్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్ నౌ బిఫోర్ యూ ఫేస్ యువర్ జేఈ. ఓకే, యాక్చువల్గా సెకండ్ ఇయర్ చిల్డ్రన్కి అయితే ఇదైతే సెకండ్ ఇయర్ చిల్డ్రన్కి చెప్పాల్సిన పాయింట్. సో 5 monthsలో మనం ఏ రకంగా ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి, ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను ఒక వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ విజిట్ మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉంటూ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎంసెట్కి కానీ, నీట్కి కానీ, అడ్వాన్స్డ్కి కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి కానీ, కెరియర్ గైడెన్స్ కోసం కానీ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలన్నా కూడా, ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అన్న వీడియోస్, ఇవన్నీ కూడా నేను క్లియర్గా పెడతాను. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. ఓకేనా? నాకు ఉన్న కంటెంట్ అంతా నేను మీకు ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్లీజ్ యూటిలైజ్ మై ఛానల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆక్సిజన్ అనేది సెంట్రల్ ఆటమ్. ఇలా మనకి రెండు బాండ్స్ కనిపించాయి. ఓకేనా? ఇఫ్ యూ ఫైండ్ అ సింగిల్ బాండ్ బిట్వీన్ 2 atoms. ఓకేనా? ఇఫ్ యూ ఫైండ్ అ సింగిల్ బాండ్ బిట్వీన్ 2 atoms, దట్ సింగిల్ బాండ్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ సిగ్మా బాండ్. ఓకేనా? సింగిల్ బాండ్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ సిగ్మా బాండ్. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద బిఫోర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మాలిక్యూల్లో డబుల్ బాండింగ్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, డబుల్ బాండింగ్ ఇప్పుడే చదువుకున్నాం. డబుల్ బాండ్ అంటే ఏంటి? ఇఫ్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ యూ కాల్ ఇట్ యాజ్ డబుల్ బాండ్. ఓకే, ఆ డబుల్ బాండ్లో ఇన్ బిట్వీన్ 2 atoms if you find a double bond, then one bond you call it as sigma bond, the other one you call it as pi bond. ఓకేనా? సిగ్మా బాండ్, పై బాండ్ డిఫరెన్సెస్ కూడా నేను చెప్తాను, కంగారు పడకండి. బట్ మాలిక్యూల్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, if there is a single bond between any 2 atoms, that is always sigma bond. If there is a double bond between 2 atoms, one will be sigma bond and the other one will be pi bond. Suppose if there is a triple bond between any 2 atoms, nitrogen molecule చూసాం. ఓకేనా? if there is a triple bond between 2 nitrogen atoms, then one will be sigma bond, the remaining 2 will be pi bonds. ఓకేనా? సింగిల్ బాండ్ ఎక్కడ కనిపించినా అది సిగ్మా బాండ్. డబుల్ బాండ్ ఉంటే 1 sigma 1 pi.
ట్రిపుల్ బాండ్ ఉంటే 1 సిగ్మా 2 పై బాండ్స్. ఓకే, సిగ్మా బాండ్ పై బాండ్ అంటే ఏంటి జనరల్ ఐడియా కోసం చదివితే, ఇఫ్ దెర్ ఈస్ అ హారిజాంటల్ ఓవర్లాపింగ్ బిట్వీన్ 2 atoms then you call it as sigma bond. If there is a vertical overlapping between 2 atoms then you call it as a pi bond. Okay, that also very clearly I'll explain you with an example. Orbital structures అన్నీ కూడా మనం చదువుదాం. సో ఇప్పుడు ప్రతి మాలిక్యూల్లో number of sigma bonds, number of lone pairs, number of pi bonds, ఓకే, number of bond pairs, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ నేను డ్రా చేశాను ఇక్కడ. ఈ వాటర్ మాలిక్యూల్లో ఓకే మనం రాసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 4 పాయింట్స్ అనేది ప్రతి దానికి రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్. బాండ్ పెయిర్స్, ఓకేనా, నంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్, నంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ వర్డ్ వచ్చింది అంటే 2. అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4, 1 2 3 4 బాండింగ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4. బాండ్ పెయిర్స్ అంటే 2. ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇందులో ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ ఆర్ 2. నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆర్ ఆల్సో 2. నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆర్ ఆల్సో 2. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లోన్ పెయిర్స్. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 2 pairs అనమాట. సో నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 2. ఓకే, నంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ ఆర్ 2. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ ఆల్సో 2 అండ్ నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఆర్ 0. నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఆర్ 0. సో లైక్ దిస్ ఫర్ every molecule they may ask some information which may carry 2 marks or which may carry 1 mark only, but all together all 4 they may ask together or they may ask any 2 for 1 mark, something like that you will get questions. Okay, so this is about water molecule. Okay, now let us go with the formation of second one. What? Ammonia molecule. Second one చూద్దాం. అమోనియా, ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్. ఓకేనా, అమోనియా ఫార్ములా ఏంటి? NH3. ఫార్ములా ఫర్ అమోనియా ఈజ్ వాట్? NH3. ఓకే, NH3లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, 1s2 2s2 2p3. ఓకేనా, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 5 అనమాట. సో హైడ్రోజన్స్కి ఈచ్ హైడ్రోజన్ ఈజ్ హ్యావింగ్ అటామిక్ నెంబర్ 1, కాన్ఫిగరేషన్ ఈజ్ 1s1. ఓకే, ఇక్కడ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనము నైట్రోజన్లో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని అరౌండ్ ద సింబల్ ఆఫ్ నైట్రోజన్ ఎనీవేర్ యూ కెన్ రిప్రజెంట్ కదా. సో N పక్కన చుట్టూరా 5 డాట్స్, 2 + 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా, సో 5 డాట్స్ పెట్టుకోవాలి. హైడ్రోజన్కి ఎన్ని డాట్స్ పెట్టుకోవాలి? ఒకటే. సో నౌ యూ చెక్ ఫర్ ద central atom nitrogen its own electrons are 5. More it requires how many more electrons for octet? తన దగ్గర 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకా ఆక్టెట్ కావాలంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఆ 3 ఎలక్ట్రాన్స్ అక్వైర్ చేసుకోవడం కోసం నైట్రోజన్ ఆటమ్ విల్ షేర్ 1 ఎలక్ట్రాన్ విత్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. ఓకేనా, 1 ఎలక్ట్రాన్ విత్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో హియర్ 1 hydrogen, here 1 hydrogen atom and this side 1 hydrogen atom I am keeping. Hydrogen ki each hydrogen requires 1 more electron for duplet kada, so it will share with 1 electron of nitrogen and forms duplet. Alage second and third hydrogens kuda they will share 1 electron with nitrogen and all the 3 hydrogen atoms acquires duplet configuration. Alage nitrogen kuda it will share 1 electron of each hydrogen and acquires octet configuration. Nitrogen డ్రా చేసిన సర్కిల్లో ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇది నైట్రోజన్ మాలిక్యూల్ అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్ మాలిక్యూల్లో ఒకటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ఓన్లీ లెఫ్ట్ వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేయకుండా 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్.
2 ఎలక్ట్రాన్స్ అంటే 1 పెయిర్ అనమాట. 2 ఎలక్ట్రాన్స్ అంటే 1 పెయిర్. సో నంబర్ ఇక్కడ బాండ్ పెయిర్స్ చూడండి, 3 types of 3 bonds ఉన్నాయి. With 3 hydrogen atoms 3 bonds are formed, 3 covalent bondings are formed. Each is single bond only. Okay, so bond pairs are 3. Okay, lone pair is 1. మళ్ళీ ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషనే ఈ మాలిక్యూల్కి కూడా రాస్తున్నాను, ఒకసారి చూడండి. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, ఓకేనా, నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఆర్ 3. ఓకే, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ హౌ మెనీ? నంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఒక్కటే, 2 ఎలక్ట్రాన్సే అన్బాండెడ్గా మిగిలిపోయాయి. 2 ఎలక్ట్రాన్స్ అంటే 1 పెయిర్, సో 1 లోన్ పేర్. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చెప్పండి. నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, సింగిల్ బాండ్ ఎక్కడ కనబడినా అది సిగ్మా బాండే. ఓకే, సో నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3, నంబర్ ఆఫ్ పై బాండ్స్ 0. పై బాండ్ ఎక్కడైనా డబల్ బాండ్ ఫామ్ అయిందా? లేవు కదా, డబల్ బాండ్స్ లేవు అమోనియాలో. సో నంబర్ ఆఫ్ పై బాండ్స్ 0. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి మాలిక్యూల్కి మీరు రాస్తూ ఉండాలన్నమాట. సో ప్లీజ్ నోట్ డౌన్. Okay, now let us go for the third example. Example 3. Example 3. Carbon dioxide molecule చూద్దామా? Carbon dioxide. Formula for carbon dioxide is what? CO2 molecule. CO2 molecule ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే, హియర్ సెంట్రల్ ఆటమ్ ఇస్ కార్బన్. ఓకేనా, సో ఫస్ట్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఓకే, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4. 2 + 2 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. 4th A group element. Carbon is 4th A group element. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 4. ఆక్సిజన్ వచ్చేసి అటామిక్ నెంబర్ 8. కాన్ఫిగరేషన్ ఈస్ 1s2 2s2 2p4. సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6. ఓకేనా, సో నౌ కార్బన్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ మోర్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఫర్ ఆక్టేట్? ఆక్టేట్ రావాలంటే కార్బన్కి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ 4 ఎలక్ట్రాన్స్. ఫర్ గెటింగ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఇట్ రిక్వైర్స్ 1 more 4 ఎలక్ట్రాన్స్, ఇంకా 4 ఎలక్ట్రాన్లు కావాలి. ఓకే, అలాగే ఆక్సిజన్ ఇట్స్ ఓన్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 6. సో టు అక్వైర్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ మోర్ ఇట్ రిక్వైర్స్ 2. సో అవి దగ్గరకు వచ్చినప్పుడు షేరింగ్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. Carbon is a central atom, 4 valence electrons, its own valence electrons are 4. అలాగే ఆక్సిజన్ కూడా its own valence electrons are 6. ఓకే, ఇంకొక ఆక్సిజన్, ఒక కార్బన్ 2 ఆక్సిజన్స్ కదా. సో అనదర్ సైడ్ ఐఎమ్ డ్రాయింగ్ అనదర్ ఆక్సిజన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్కి 2 more ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇట్ విల్ ఫార్మ్ a double bond with the carbon atom. Okay, so that first carbon atom acquires octet configuration. అలాగే సెకండ్ ఆక్సిజన్ ఆటమ్కి కూడా 2 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. సో ఇట్ విల్ షేర్ విత్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ కార్బన్ అండ్ అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకేనా, ఆక్టెట్ అనేది 2 ఆక్సిజన్స్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది అనమాట బై షేరింగ్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ కార్బన్ ఆటమ్. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ కార్బన్కి కూడా ఆ 2 ఎలక్ట్రాన్స్ తోటి 4 ఎలక్ట్రాన్స్ కావాలి కదా కార్బన్కి. ఓకేనా, సో 2 electrons of first oxygen and 2 electrons of second oxygen it will share, so that carbon also acquires octet configuration. చూడండి ఇక్కడ ఆక్సిజన్ ఈ సర్కిల్, ఆక్సిజన్ ఫస్ట్ సర్కిల్లో 8 ఎలక్ట్రాన్స్, ఆఫ్టర్ షేరింగ్ 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. సెకండ్ ఆక్సిజన్ కూడా 8 ఎలక్ట్రాన్స్, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చేసింది. ఇప్పుడు సర్కిల్ ఫర్ కార్బన్ ఐ హ్యావ్ డ్రాన్. సి ఇట్స్ ఓన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఓన్లీ 4. ఇట్ విల్ షేర్ విత్ 2 more ఎలక్ట్రాన్స్ ఈచ్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, సో ఇక్కడి నుంచి మధ్యలోంచి సర్కిల్ డ్రా చేయాలి. ఓకే, సో లోపల 8 ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ కూడా ఎక్వైర్ చేసుకుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? డబుల్ బాండెడ్ కాంపౌండ్. సో ఇప్పుడు మనం రాయాల్సిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. ఓకేనా, ఇక్కడ ఏంటి మనం రాయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి చూస్తే, నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, ఇదొక బాండ్ ఇదొక బాండ్ ఇదొక బాండ్ ఇదొక బాండ్. ఓకేనా, ఒక్కొక్క బాండ్లో 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయ్యాయి. సో నంబర్ ఆఫ్ బాండ్స్ 4.
ఓకే, నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో 4. నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ అన్నా కూడా 4. నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే మాత్రం 8. ఓకేనా, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ బాండ్ లోపల ఇన్వాల్వ్ అయ్యాయి, అది 8. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ అంటున్నాం. ఇక్కడ 3 ఆటమ్స్ ఉన్నాయి. ప్రీవియస్లీ కూడా మనము సెంట్రల్ ఆటమ్ లోన్ పెయిర్స్ మాత్రమే రాయాలి, బికాస్ లోన్ పెయిర్స్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, దే డిసైడ్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్. సమ్టైమ్స్ hybridization also, they play very important role in concept of hybridization also. Okay, so ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ కార్బన్కి లోన్ పెయిర్స్, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఆర్ 0. ఓకేనా, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ కార్బన్ 0. కార్బన్కి ఎప్పుడు కూడా మ్యాక్సిమం షేరింగ్ చేసుకోవాలనే చూస్తుంది, లోన్ పెయిర్స్ వదలదు. ఓకేనా, కార్బన్ కాంపౌండ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే lone pairs will not be found in carbon atom. Okay now, so number of lone pairs of carbon 0. Okay, number of sigma bonds find cheyandi. Idoka double bond, idoka double bond, so this will be one sigma bond, this will be one sigma bond. Number of sigma bonds are 2. Number of sigma bonds are 2, and number of pi bonds are how many? Number of pi bonds are also 2. Idoka pi bond, ఇదొక పై బాండ్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, సో కార్బన్ షేర్స్ విత్ 2 pairs of electrons with each of oxygen, so that carbon attains octet configuration. Similarly, oxygen atoms also will share with 2 pairs of electrons with each with carbon atom and attains octet configuration. Somehow covalent bonding is formed. So ఈ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. Now let us go for the 4th example. CH4 మాలిక్యూల్, కార్బన్ కాంపౌండ్స్లో మీథేన్ CH4 మాలిక్యూల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీథేన్ ఈజ్ వాట్? CH4 మాలిక్యూల్. ఫార్మేషన్ ఆఫ్ CH4 మాలిక్యూల్. కార్బన్ వచ్చేసి అటామిక్ నెంబర్ 6, 1s2, 2s2, 2p2, అంటే 4 valence electrons ఉన్నాయి. ఓకేనా, దట్ 4 valence electrons we are going to represent with 4 dots around the symbol of carbon. ఇంకా మిగిలినవి 4 hydrogen atoms. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, 1s1. ఈచ్ హైడ్రోజన్ హ్యాస్ 1 valence electron. ఓకేనా, సో ఇప్పుడు మీరు స్ట్రక్చర్ డ్రా చేయడం ఎలాగా అబ్జర్వ్ చేస్తే, సెంట్రల్ ఆటమ్ ఈజ్ కార్బన్ విత్ 4 valence electrons, and each hydrogen atom joins with, okay na, 1 electron of carbon. So first hydrogen atom, it will share with this electron and forms duplet. This will share with this electron and forms duplet. This also will share with this electron and forms duplet. Similarly, upper hydrogen also will share with 1 electron of carbon and attains duplet configuration. So if you observe the sharing with carbon, carbon also requires more 4 electrons for octet. Its own valence electrons are 4, ఇంకా 4 కావాలి octet రావాలంటే. So it will share with each electron of 4 hydrogen atoms and attains octet configuration. So this is the structure for methane molecule. ఇప్పుడు మీరు పాయింట్స్ రాస్తే ఏమేం పాయింట్స్ రాసుకోవాలి? ఇక్కడ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. నంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్. నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 ఆర్ నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఆర్ 4, బికాస్ ఇన్ ఈచ్ బాండ్ 2 electrons are being shared. Okay, so number of bonds are 4. Number of lone pair of electrons, lone pairs అసలు ఉన్నాయా? కార్బన్ ఇప్పుడు కూడా లోన్ పేర్స్ ఫామ్ చేయడానికి చూడదు, వదిలేయదు ఎలక్ట్రాన్స్ని. ఆల్వేస్ ఇట్ షేర్స్. ఓకేనా, ఇట్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు షేర్ ఎలక్ట్రాన్స్. ఆ షేరింగ్ తోటనే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ కార్బన్. ఓకేనా, కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయితే యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అ వెరీ బిగ్ వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ వచ్చేసి 0. ఇంకా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ కౌంట్ చేయండి.
సింగిల్ బాండ్ ఎక్కడున్నా కూడా దాన్ని మనం సిగ్మా బాండ్ కింద కన్సిడర్ చేయాలి. సో నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 4. నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 4 అండ్ నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? పై బాండ్స్ లేవు, డబల్ బాండ్ లేదు కదా ఎక్కడ. ఇఫ్ యూ ఫైండ్ ఎ డబల్ బాండ్ దెన్ 1 విల్ బి సిగ్మా, 1 విల్ బి పై. సో ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ తోటే మీథేన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. సో ఫర్ దాట్ రీజన్ నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఆర్ 0. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. Now let us go with the structure. Structure number 5. C2H4 ethene molecule, ethene or ethylene, anything you can say. Ethylene C2H4. How this C2H4 molecule is going to form? See here carbon is a central atom. 2 carbons are there, so both the carbons will take them as central atoms. Okay na, central atoms ante center lo undi bond form chesevi. Side atoms అంటే సైడ్స్లో హైడ్రోజన్స్, క్లోరిన్స్ అట్లాంటి ఏమైనా సైడ్స్లో ఉన్నాయనుకోండి, దెన్ యూ కాల్ దమ్ as సైడ్ ఆటమ్స్. సో అగైన్ కార్బన్ అటామిక్ నెంబర్ is 6, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఓకేనా, it has 4 valence electrons, so 4 dots we have to keep, and hydrogen atom 1s1. Each hydrogen will have 1 electron only. సో ఇప్పుడు స్ట్రక్చర్ డ్రా చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. సో రిక్వైర్మెంట్ని బట్టి మనం స్ట్రక్చర్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఓకే, దీస్ ఆర్ ద 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫస్ట్ కార్బన్. అలాగే సెకండ్ కార్బన్ C2H4 కదా, ఫార్ములాలో C2H4 అంటే 2 కార్బన్లు ఉన్నాయి. ఓకేనా, ఈచ్ కార్బన్ రిక్వైర్స్ మోర్ 4 ఎలక్ట్రాన్స్ ఫర్ ఆక్టెట్. దాని దగ్గర ఉన్నవి 4 ఎలక్ట్రాన్స్, ఇంకా 4 కావాలి ఆక్టెట్ రావాలంటే. Okay, so first what this first carbon will do, it will share with 1 electron, 2 electrons each of second carbon. Hydrogens 4 ఉన్నాయి చూడండి. ఓకే, 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి మనకి ఈ మాలిక్యూల్లో, 4 హైడ్రోజన్స్. సో ఫస్ట్ హైడ్రోజన్ కొంచెం దగ్గరగా డ్రా చేస్తాను సో దట్ ఇట్ లుక్ నైస్. ఓకే, సో ఈ హైడ్రోజన్ ఆటమ్ వచ్చేసి ఇట్ విల్ షేర్ విత్ 1 electron of carbon and attains duplet. Similarly, this hydrogen atom also will share with 1 electron of carbon and attains duplet. Alage third, fourth kuda. This also will form duplet, and this hydrogen also will form duplet. So all the 4 hydrogens formed duplet configuration. So first carbon ni chudandi, already 1 2 3 4 5 6 7 8. So if you just draw the structure carefully, okay, for first carbon atom octet is attained. Okay, octet. In the same way second carbon atom also, its own valence electrons are 4 and it is sharing with 4 hydrogen atoms in such a way that it forms a bond like this. Okay, so this is how C2H4 molecule is formed. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుంటే మీకు ఒక్కొక్క మాలిక్యూల్లో క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో లెట్ us స్టార్ట్ రైటింగ్. నంబర్ ఆఫ్ బాండ్స్, బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి. ఫర్ ఈచ్ కార్బన్ వీ విల్ రైట్. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ వస్తే 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్ కార్బన్ 1 2 3 4 అనమాట. నంబర్ ఆఫ్ బాండ్స్ ఫర్ ఈచ్ కార్బన్ 4. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అని అడిగితే 6. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ బాండ్ పెయిర్స్ దట్ ఈస్ సేమ్. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అడిగితే 6. ఇదొక బాండ్ 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. ఓకే, నంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎనీవన్ ఆర్ దేర్. నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0. కార్బన్ కాంపౌండ్స్కి లోన్ పెయిర్స్ ఉండవు, 0. ఓకేనా, నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూద్దాం. నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, టోటల్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, ఇది సిగ్మా, సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ యు ఆర్ ఫైండింగ్ అ డబుల్ బాండ్, దెన్ 1 విల్ బి సిగ్మా, దెన్ ద అదర్ 1 విల్ బి పై బాండ్. ఇక్కడ సింగిల్ బాండే ఉంది కాబట్టి సిగ్మా, ఇక్కడ కూడా సింగిల్ బాండే ఉంది కాబట్టి సిగ్మా. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, టోటల్
total number of sigma bonds ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 sigma bonds are there. And number of pi bonds count చేయండి. Number of, can you able to see if I write here down, number of pi bonds are 1 only 1 pi bond, ఒక్కటే pi bond అనేది ఉందన్నమాట. So this is the structure of ethene or ethylene molecule. Next, let us learn one more example of acetylene molecule, acetylene or ethine, acetylene or ethine. Okay, C2H2 molecule, C2H2. Same story, carbon atomic number 6, 1s2 2s2 2p2 configuration. Okay, so ఇక్కడ డాట్ స్ట్రక్చర్ డైరెక్ట్గా డ్రా చేస్తున్నాను చూడండి. 2 హైడ్రోజన్సే ఉన్నాయి. ఓకేనా, మాలిక్యూల్లో 2 హైడ్రోజన్సే ఉన్నాయి. సో ఈచ్ కార్బన్ విల్ షేర్ విత్ 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, చూడండి ఇక్కడ H1 డాట్ వేసుకోవాలి, ఇక్కడ H1 డాట్ వేసుకోవాలి. దిస్ H1 డాట్ విల్ షేర్ విత్ దిస్ ఎలక్ట్రాన్ ఆఫ్ కార్బన్ అండ్ అటైన్స్ డూప్లెట్. అలాగే ఇటు పక్క కూడా ద సెకండ్ ఎలక్ట్రాన్ షేర్స్ విత్ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ carbon and attains duplet configuration. Okay, so each carbon will share 3 pairs of electrons, okay, with other carbon atom and attains octet configuration like this. Okay, so this is how C2H2 molecule is formed. Okay, now C2H2 molecule. ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రాసుకోవాలి కదా. సో నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫర్ ఈచ్ కార్బన్, హౌ మెనీ బాండ్స్ ఆర్ దేర్? 4 are there. So number of bonds, total number of bond pairs or bonds. Okay na, total, not for each carbon. Total ga any bonds ఉన్నాయి? 1 2 3 4 5 bonds ఉన్నాయి. Bond pairs are 5. Okay, so number of lone pairs of electrons, మళ్ళీ ఇది కూడా కార్బన్ కాంపౌండే కదా. సో number of lone pairs for central atom 0. ఏ కార్బన్కి కూడా లోన్ పేర్స్ అనేవి మిగలవన్నమాట. నౌ లెట్ us కౌంట్ ఫర్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. సింగిల్ బాండ్ ఉంది అంటే అదొక సిగ్మా బాండ్. సో దిస్ ఈజ్ 1 sigma. ఇన్ ట్రిపుల్ బాండ్ 1 sigma, 2 pi bonds will be there. So this is sigma bond and these two are said to be pi bonds. And here you are finding one more sigma bond. So number of sigma bonds how many? Number of sigma bonds, సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్ అంటారు. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3. ఓకే, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ వచ్చేసి, పై బాండ్స్ ఒక ట్రిపుల్ బాండ్ ఉంది కదా. సో 1 sigma 2 pi. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ వచ్చేసి 2 bonds అనమాట. సో ఇన్ అసెటిలిన్ మాలిక్యూల్ నేను ఎందుకు ఇలా ఇస్తున్నాను అంటే, బికాస్ యూ విల్ గెట్ దీస్ క్వశ్చన్స్ ఇన్ 2 marks ఆర్ 1 mark క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీలో కానీ, ఓకే, ఏపీ నార్మల్ ఇంటర్మీడియట్ సిలబస్లో కానీ 1 mark క్వశ్చన్స్లో, 2 mark క్వశ్చన్స్లో డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫర్ దట్ రీజన్ ఐఎమ్ గివింగ్ దీస్ ఆల్ మాలిక్యూల్స్ అండ్ దేర్ స్ట్రక్చర్స్ ఆల్సో. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. వీ హ్యావ్ 3 types of covalent bonds. One is polar covalent bond, another is non-polar covalent bond, and the third one is coordinate covalent bond or dative bond. So first let us learn about polar covalent bond. So polar covalent bond అంటే ఏంటంటే the type of bond which is formed by unequal sharing of electrons. unequal sharing అనేది ఉంటుందన్నమాట. ఈ unequal sharing అనేది ఎందుకు ఉంటుంది? ఓకే, బాండ్ పొలారిటీస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. పొలారిటీస్ అంటే in the sense because of the presence of highly electronegative element. See, this type of bond undergo unequal sharing due to the presence of highly electronegative element. మనకి పీరియాడిక్ టేబుల్లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ క్లోరిన్. సో ఈ 4 హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏ బాండింగ్లో పార్టిసిపేట్ చేసినా కూడా దట్ బాండింగ్ విల్ ఆల్వేస్ బి కన్సిడర్డ్ యాజ్ పోలార్ కోవలెంట్ బాండ్. వై? బికాస్ దే ఆర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. దే పుల్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ దెమ్సెల్వ్స్. సో షేరింగ్ అనేది జరిగినా కూడా ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పుల్డ్ మోర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ దాన్ ది అదర్, which results in the unequal sharing of electrons, which leads to the formation of polar covalent bond. Let us see the example of formation of HCl molecule.
formation of HCl molecule. So in the formation of HCl molecule, if you go with the dot structure, hydrogen requires 1 electron, H 1 dot, and chlorine ki 7 valence electrons ఉంటాయి. So 7 dots మనం పెట్టుకోవాలి. Okay, so hydrogen is in want of 1 electron, so it will share with 1 electron of chlorine, and chlorine also is in want of 1 electron for octet, so it will share with 1 electron of hydrogen, and both of them will form HCl molecule will be formed like this. But here you have to observe carefully one thing. Chlorine is highly electronegative. Okay now, highly electronegative element. So what this chlorine will do, it will pull all the shared pair of electrons towards itself. Okay now, most selfish fellow. Who? Chlorine. Chlorine ఏం చేస్తుంది, ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని దాని వైపుకి పుల్ చేసేసుకుంటుంది. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రోనెగటివిటీ. అందుకే మనం కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్. ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్లో పీరియాడిక్ ప్రాపర్టీస్ పార్ట్ 4 వీడియో ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ అండ్ యూ క్యాన్ అబ్జర్వ్ ద లైక్ వాట్ ఆర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్, వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ, ఇవన్నీ కూడా అక్కడ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అవ్వడం వల్ల it will pull the shared pair of electrons more towards itself than the other. This results in the formation of what? Unequal sharing. Okay na? Unequal sharing. Papam hydrogen ఏం చేయలేదు. It results in the formation of what? Unequal sharing. So unequal sharing జరగడం వల్ల hydrogen acquires partial positive charge and chlorine acquires partial negative charge. Okay na? ఇలా చార్జెస్ పొలారిటీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఫామ్ అవ్వడం వల్ల అన్ఈక్వల్ షేరింగ్ జరగడం వల్ల దిస్ టైప్ ఆఫ్ బాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? పోలార్ కోవలెంట్ బాండ్స్. ఓకే, సో యూ కెన్ టేక్ అదర్ ఎగ్జాంపుల్స్. ఆల్ ద హైడ్రోజన్ హ్యాలైడ్స్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ అన్ఈక్వల్ షేరింగ్, పోలార్ కోవలెంట్ బాండ్. అలాగే ఇప్పుడు మీరు వాటర్ మాలిక్యూల్ తీసుకున్నారనుకోండి, వాటర్లో కూడా అన్ఈక్వల్ షేరింగే జరుగుతుంది. ఇంతకుముందే నేను వాటర్ మాలిక్యూల్ డ్రా చేయడం ఎలా చేయాలో స్ట్రక్చర్ కీస్ చూపించాను. ఓకే, సో ఇప్పుడు జనరల్గా వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ మనం ఇలా డ్రా చేసుకుంటే ఆక్సిజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది కదా. సో బికాస్ ఆఫ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, ఓకే, because of more electronegative nature of oxygen, this shared pair of electrons which are shared between oxygen and each hydrogen atom. Hydrogen is not so highly electronegative, but oxygen is highly electronegative. So what oxygen will do? It will pull the shared pair of electrons towards itself. So which results in the formation of polar covalent bond. So water is a polar solvent అని కూడా మనం చదువుకున్నాం. Polar, the word polar stands for what? Because of unequal sharing that is happening in the molecules. Okay, they acquire polarities in their charges. So unequal sharing జరగడం వల్ల each hydrogen acquires partial positive charge, delta plus, delta symbol ఇది. Each hydrogen acquires partial positive charge and oxygen acquires partial negative charge. This results in the formation of what? Unequal sharing. So water molecule is an example for polar covalent bond. అలాగే మనం అమోనియా ఫార్మేషన్ కూడా చూసాం. అమోనియా ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్, ఇందులో నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్. ఓకేనా, నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ నైట్రోజన్, అగైన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఓకే, సో ఈ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాగేసుకోవాలని చూస్తుంది. సో బికాస్ ఆఫ్ దాట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ఈక్వల్ షేరింగ్. సో ఈ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా కూడా కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేస్తాయి, కానీ that results in the formation of polar covalent bond which leads to unequal sharing of electrons. So unequal sharing వల్ల polarities అనేవి వస్తాయి అన్నమాట. So ammonia is also an example for polar molecule because of the presence of highly electronegative element nitrogen. Nitrogen pulls the valence electrons more towards itself, bonded electrons more towards itself. Okay, so this is how unequal sharing takes place, and this type of unequal sharing you call it as polar covalent bond. So next వచ్చేసి non-polar covalent bond. What is meant by non-polar covalent bond? The type of bond which is formed due to
ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, హైడ్రోజన్ మాలిక్యూల్లో ఈక్వల్ షేరింగ్ ఉంటుంది. ఓకేనా? H2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది? H1 డాట్ అండ్ అనదర్ హైడ్రోజన్ ఆల్సో 1 డాట్. దే షేర్ ఈక్వల్లీ. ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంటే లేదు కాబట్టి వాట్ దే డూ, దే షేర్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్లీ. ఓకేనా? అలాగే క్లోరిన్ Cl2, En2, O2 ఇవన్నీ డయాటామిక్ మాలిక్యూల్స్. మీరు CH4 మాలిక్యూల్ ఫార్మేషన్ కూడా చూశారు. CH4 ఇంతకుముందే నేను చెప్పాను. CH4 కార్బన్ సెంట్రల్ ఆటమ్. ఓకే, 4 hydrogens, it will share with 4 hydrogen atoms and forms what? Each hydrogen will acquire duplet and carbon will acquire octet configuration, isn't it or not? So in such case what will happen? Here equal sharing is happening. Carbon is not so highly electronegative element as that of fluorine, oxygen, nitrogen and chlorine. So much electronegativity difference is not there between carbon and హైడ్రోజన్. కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 2.5, హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 2.1. మచ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ నాట్ దేర్. సో ఎక్కువగా అన్ఈక్వల్ షేరింగ్ అనేది ఇక్కడ ఏం జరగదు, ఈక్వల్ షేరింగే జరుగుతుంది. ఓకేనా? అండ్ ద మాలిక్యూల్ ఈజ్ ఆల్సో సెట్ టు బి సిమెట్రికల్ ఇన్ నేచర్. ఓకేనా? ఫామ్ అయిన మీథేన్ మాలిక్యూల్ సిమెట్రికల్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. మీరు అది కూడా చదువుతాం హైబ్రిడైజేషన్స్లో. సో ఇట్లాంటి మాలిక్యూల్స్ వేర్ ఈక్వల్ షేరింగ్ హ్యాపెన్స్, యూ కాల్ దమ్ యాజ్ వాట్? పోలార్ కోవలెంట్ బాండ్స్. దేర్ నో అన్ఈక్వల్ షేరింగ్, ఆల్వేస్ ఈక్వల్ షేరింగ్. అలాంటి టైప్ ఆఫ్ బాండ్స్ అన్నిటిని నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. Once look at this coordinate covalent bond. What is meant by coordinate covalent bond or dative bond? Dative bond ante entante the type of bond in which sharing of electrons takes place, but the shared pair of electrons are contributed by one of the two combining atoms. అంటే ఏంటి? రెండు ఆటమ్స్ షేర్ చేసుకుంటున్నాయి ఎలక్ట్రాన్స్ని, కానీ ఈ ఆటమ్ దగ్గర ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు. ఈ ఆటమ్ దగ్గర ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ లోన్ పేర్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ ఫస్ట్ ఆటమ్ విల్ యాక్ట్ యాజ్ అ స్పాన్సర్, కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాని కంప్లీట్గా ఇచ్చేయదు. అయోనిక్ బాండ్లో జరిగినట్టు కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరగదు. వన్ ఆటమ్ విల్ కాంట్రిబ్యూట్ ది ఎలక్ట్రాన్స్ బట్ షేర్డ్ బై బోత్ ఆఫ్ దెమ్. సచ్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఓకేనా? ఇక్కడ షేర్డ్ బై the type of bond in which sharing of electrons happens, the shared pair of electrons are contributed by one of the two combining atoms. ఒకళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు కానీ షేరింగ్ మాత్రం ఇద్దరు చేసుకుంటారు. సపోజ్ లంచ్ బాక్స్ ఎవరైనా పిల్లలు తెచ్చుకోలేదనుకోండి, ఇంకొకటి లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటారు. అలానే తెచ్చుకున్న పిల్లాడు కంప్లీట్గా వేరే పిల్లాడికి కంప్లీట్గా లంచ్ బాక్స్ ఇచ్చేయడు కదా. కొంత అమౌంట్ ఎంతో ఒక ప్లేట్లో ఆ లిడ్లో వేసి కొంత అమౌంట్ షేర్ చేసుకోమని ఇస్తారు, కంప్లీట్గా ఇచ్చేదు. Contributed by one of the two combining atoms but shared by both of them. Such kind of bond you call it as coordinate covalent bond. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. There is a conditions for the formation of dative bond or coordinate covalent bond. Both are same only. Suppose A and B are two atoms which are combining to form dative bond. Then what is the main condition for the formation of dative bond is substance A should have complete octet. It may be a compound also. See, dative bond can be formed between two compounds also. It's not compulsory it must be between two atoms. Not like that. It is formed between two compounds also to form another compound again. Okay, so substance A should have complete octet and substance B should have one vacant orbital to accept the electron pair. ఒక vacant orbital availability అనేది ఉండాలి. Okay, so in such case only dative bond can be formed. సో అప్పుడు ఏమవుతుంది? ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఆటమ్ సబ్స్టెన్స్ ఏ కెన్ కాంట్రిబ్యూట్ సో దట్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ద సబ్స్టెన్స్ బి. సో ఇన్ సచ్ కేస్ ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ది ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డోనర్ అండ్ ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ ది ఎలక్ట్రాన్స్ you call it as acceptor. So this type of bond you call it as donor acceptor bond. So now let us see some examples. First example, let us go with the ammonia boron trifluoride.
NH3BF3 అనమాట. NH3BF3 is one compound. Now if you go with ammonia, you all know that ammonia is having one lone pair of electrons. ఓకేనా, అమోనియా స్ట్రక్చర్ మనం చదివాం కదా, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు BF3 స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ BF3, boron is having 3 valence electrons, and with 3 valence electrons it forms 3 bonds with 3 fluorine atoms. ఓకే, సో ఇప్పుడు 3 ఫ్లోరిన్స్ తోటి బాండ్ ఫార్మ్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఎక్వైరింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. BF3 ఈజ్ నాట్ ఎక్వైరింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూడండి, కౌంట్ చేసి చూడండి, 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్సే ఉంటున్నాయి. కానీ ఆక్టెట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సెంట్రల్ ఆటమ్ బాండ్ ఫార్మ్ చేసుకున్న తర్వాత 8 ఎలక్ట్రాన్స్ అనేది ఎక్వైర్ చేయాలి. కానీ BF3లో ఆ ఛాన్స్ లేదనమాట, ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువైపోయాయి. ఓకేనా, డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ దేర్. సో ఈ బోరాన్లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ అవైలబుల్గా ఉంటుంది. సో వాట్ దిస్ అమోనియా విల్ డూ, అమోనియా విల్ కాంట్రిబ్యూట్ this lone pairs of electrons to BF3 and both of them gets bonded together. Okay na, both of them gets bonded together, NH3 BF3. Okay, so generally this coordinate covalent bond is represented by an arrow from where to where, from donor to acceptor. So that's why this bonding you can call it as donor acceptor bond also. You can call this type of bond as donor acceptor bond. Okay na, so this is one of the examples for what we call coordinate covalent bond, formation of ammonia boron trifluoride. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇంకా 2 ఎగ్జాంపుల్స్ అనేవి కంపల్సరీగా చదవాలండి. ఇఫ్ యూ వాంట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ స్ట్రక్చర్స్, యూ ప్లీజ్ కీప్ కమెంటింగ్ in my channel Lalita Ma'am Chemistry. And if you want some more examples which are to be covered in NEET point of view and JEE point of view, you please comment in my channel under this video. I'm expecting lot many comments. Okay, so please try to understand the worth of the content which I'm giving. Okay, so please compulsory you must visit the channel and you should keep commenting in my channel. Okay, so ఇప్పుడు చూడండి, ఫార్మేషన్ ఆఫ్ NH4 ప్లస్ అయాన్ ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే NH3 ప్లస్ H ప్లస్ అయాన్. ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చదివాం కదా, అమోనియాలో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, H ప్లస్ అయాన్స్లో టోటల్గా ఎంటీ అనమాట, జీరో ఎలక్ట్రాన్స్. సో వేకెంట్ ఆర్బిటాల్ అవైలబిలిటీ అనేది ఉంది. సో అమోనియా కెన్ కాంట్రిబ్యూట్ టు H ప్లస్ అయాన్ so that it results in the formation of what? NH4 plus ion. Okay, NH4 plus ion. Okay, so it's an example for coordinate covalent bond. ఇక్కడ donor వచ్చేసి ammonia, acceptor వచ్చేసి H plus ion. Same like that you can also observe the formation of hydronium ion, formation of H3O plus ion, hydronium ion, formation of హైడ్రోనియం అయాన్. అది ఒకసారి చూడండి, H3O ప్లస్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన డోనర్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్లో 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, H ప్లస్ అయాన్. యాక్సెప్టర్ వచ్చేసి H ప్లస్ అయాన్. సో వాటర్లో 2 లోన్ పేర్స్ ఉండడం వల్ల ఇట్ కెన్ కాంట్రిబ్యూట్ వన్ ఆఫ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు H ప్లస్ అయాన్. దట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఓకే, సో this will act as donor and H plus ion will act as acceptor. So H3O plus ion ఎలా ఫామ్ అవుతుంది? ఓకే, H3O ప్లస్ ion. ఓకేనా, ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో హియర్ donor is water. Donor who is donor? Water is donor and acceptor is H plus ion. Acceptor is H plus ion. అలాగే ఇక్కడ కూడా donor is ammonia. Donor is NH3 because it has 1 lone pair of electrons. వాటర్కి అయితే 2 లోన్ పేర్స్ ఉన్నాయి, సో హ్యాపీగా డొనేట్ చేయగలదు. రిచ్ వాటర్ ఈస్ హ్యావింగ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ కూడా యాక్సెప్టర్ వచ్చేసి H ప్లస్ అయాన్. ఓకే, సో
from one compound to another atom, the contribution of electrons is happening. So for that reason, this is an example for what? Coordinate covalent bond. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి వీడియో లెంగ్త్ అయితే చాలా ఎక్కువైపోతున్నది. సో ఫర్ దాట్ రీజన్ I could not present all the examples which comes under competitive examples. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎన్సీఆర్టీ ఆర్ ఐపీఈలో మేము కవర్ చేయలేం. ఓకే, సో ఇఫ్ యూ విజిట్ మై ఛానల్ అండ్ కీప్ కామెంటింగ్, కంపల్సరీ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ ఫర్ నీట్, జేఈ అండ్ అడ్వాన్స్డ్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. So covalent compounds exist mostly in the form of liquids or gases, and sometimes under room temperatures they may exist like solids also, and they have low melting and boiling points. They are insoluble in water and soluble in organic solvents like benzene, alcohol and ethers, and they are called as directional bonds. ఓకేనా, డైరెక్షనల్ బాండ్స్ అంటే ఒక పర్టికులర్ మీకు బాండ్స్ షేప్స్, యాంగిల్స్ ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చదువుతాం. ఓకే, and they are poor conductors of electricity. So mainly overlappings of atomic orbitals, okay, valence bond theory, and the orbitals molecules with incomplete octet and exceeded octet. So these topics we are going to cover in this video. Okay, let us go into the topic without any delay. So types of overlappings. What is meant by overlapping? See, when two or more atoms approach each other, the atomic orbitals present inside the atoms will come close to each other so that they undergo some kind of overlapping. Okay, partial merging. You can call it as overlapping of atomic orbitals. That means there are different types of molecules which are formed by the overlapping of s orbitals as well as p orbitals as well as pp orbitals also. So accordingly, we have different types of overlappings are there. If we start learning about the overlappings, then you will understand the concept of overlapping. Types of overlapping is a very important concept. You are going to get one 4 marks question compulsorily. For IP point of view, this topic is very important topic. So without skipping the video from the beginning, please till the end of the video, you must go with the examples. Take your pen and paper, your copy of your book. Please keep making notes and write all the examples and different drawings which I am going to show in this video. Okay, so let us go with the types of overlappings. Okay, there are 3 types of overlappings are there. 3 types of overlappings of atomic orbitals will be there. Actually, overlapping means what? Partial merging of atomic orbitals. So with that partial merging only, the atoms will acquire stability. Okay, now octet is one of the important criteria to study about the stability of the molecules. Other than octet, overlapping of atomic orbitals is also the one of the important criteria to understand the stability of the molecules. So for that reason, actually Linus Pauling and Slater, these two scientists has introduced the concept of valence bond theory. Why this valence bond theory concept has been introduced? Because we are seeing the molecules are having octet configuration, but still there exists some molecules which does not satisfy octet rule, but still the compounds are highly stable. Okay, to explain about the stability of such molecules, the concept of valence bond theory was introduced by Linus Pauling, and as a part of valence bond theory, these overlapping of atomic orbitals we have to study. So 3 types of overlappings are there. First one is SS overlapping. Okay, now SS overlapping. Second type of overlapping is SP overlapping, and third type is PP overlapping. Okay, so this overlapping of atomic orbitals happens in between 2 different orbitals, in between orbitals of 2 different atoms, 2 or more different atoms. Okay, now mostly diatomic molecules you will be
going with the examples of diatomic molecules as of now. And in case of hybridization, central atom will undergo hybridization and the side atoms will undergo always this kind of overlappings only. Now let us understand what are these types of overlappings. So first one, SS overlapping. In the name itself it is there. What is meant by SS overlapping? S orbital of one atom and S orbital of another atom. S orbital of one atom and S orbital of another atom overlap with each other to give hybrid orbitals. To give stable molecule, not hybrid orbitals. Okay, so this kind of SS overlapping you will find in only hydrogen molecule, H2 molecule. Okay, formation of H2 molecule. Okay, so hydrogen atom, you all know that its atomic number is 1, electronic configuration is 1s1, and H dot is the dot structure. So if you go with the dot structure of H2 molecule, hydrogen atom of first hydrogen atom, it will share with the electron of second hydrogen, and second hydrogen also shares with the electron of first and forms hydrogen molecule like this. But actually what happens during the formation of H2 molecule is this S orbital present in the hydrogen atom. S orbital, this electron which you are seeing here is actually present in where? It is actually present in S orbital of that hydrogen atom. Okay, now S orbital is spherical in shape and that electron you are going to represent it with a dot. So in SS overlapping, S orbital of first hydrogen overlaps with S orbital of second hydrogen to give SS overlapping. Okay, now this is called as overlapping region. Okay, now SS overlapping. This is not hydrogen molecule. Dot structure I am not drawing. Please understand the points carefully. S orbital of first hydrogen overlaps with S orbital of second hydrogen atom to give SS overlapping. Okay, so this is what? S orbital of first hydrogen atom. Okay, first H atom. This is S orbital of second H atom. They both, when they approach each other, they overlap like this and forms SS overlapping. So this kind of diagram shows SS overlapping in H2 molecule. Okay, so like this. This is the only example which is present for SS overlapping. Next we are going to learn about SP overlapping. So for SP overlapping, the best example is hydrogen halides comes under SP overlapping. Hydrogen halides examples are what? Okay, halides of hydrogen like HCl, HF, HBr, all these comes under hydrogen halides. So suppose if you go for the example of HCl molecule, HCl, okay, so in HCl molecule, hydrogen atomic number is 1, electronic configuration is 1s1, H1 dot. That one electron is present in the S orbital, so you are going to draw that S orbital with one dot, and you are going to represent the electron present in the S orbital like this. And next, chlorine atom, 17, atomic number is 17, configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Okay, now you are finding 3s2, 3p5, 7 electrons you are finding. Here I am going to draw a box method to represent the electrons. 3s with 2 electrons and 3p with 5 electrons. 1, 2, 3, 4, 5. Now you are finding only one unpaired electron. Only one unpaired electron, okay, is present in the p orbital. Okay, here for the sake of overlapping, only unpaired electrons will participate.
in overlapping. Already paired up electrons, they doesn't participate in overlapping. Why? Because they already got their partners, isn't it or not? So they does not undergo any kind of overlapping. Now this unpaired electron is in search of its partner. So for that reason, it will overlap with the unpaired electron which is present in hydrogen atom. Now this unpaired electron, how you are going to represent? It is present in p orbital. Okay, so unpaired electron of p orbital in chlorine, you are going to represent like this. It is present in p orbital, and p orbital is in dumbbell shape. Okay, so this p orbital with dumbbell shape and with one dot represents p orbital of unpaired electron in p orbital of chlorine. Unpaired electron you have to represent in p orbital of what? Chlorine. Okay, so now the unpaired electron present in S and the one which is present in this P, both of them, when they approach each other, they form sp overlapping. Okay, so once look at this. This s orbital of hydrogen plus p orbital of chlorine. The unpaired electron present in p orbital of chlorine. Both of them will approach each other, and that gives rise to an sp overlapping like this. Okay, sp overlapping. This is what? Unpaired electron in hydrogen. S orbital of hydrogen. Unpaired electron of hydrogen. This is unpaired electron of chlorine. Unpaired electron present in p orbital of chlorine. Okay, now this is what? sp overlapping. One s orbital and one p orbital overlap with each other to form an sp overlapping. This is an example for what? HCl molecule. Okay, so sp overlapping will be done like this. Other examples you can take HF and HBr. Okay, all hydrogen halides undergo sp overlapping. So please note down. So next comes pp overlapping. Means p orbital of one atom overlaps with p orbital of another atom, so that they both will combine to form pp overlapping. And this pp overlapping, we have again two types. Okay, now two types of pp overlappings are there. What are those? First one is axial overlapping. Axial overlapping, which in other words you call it as sigma bond. Okay, now sigma bond. And the second type of pp overlapping is lateral overlapping. Lateral overlapping, which is called as, in other words you call it as pi bond. Okay, now so when it comes to pp overlapping, two types of overlappings you have to study. First one is axial overlapping. So in that axial overlapping of atomic orbitals, this will happen if p orbital of one atom overlaps with p orbital of another atom along the internuclear axis. Okay, now if the electron density is distributed along the internuclear axis, then the type of the overlapping which you can call is called as what? Axial overlapping, or in other words you call it as sigma bond. Okay, now axial overlapping also called as what? Sigma bond. Okay, here the overlapping happens along the internuclear axis. The overlapping happens along the internuclear axis. What is internuclear axis? Okay, the line joining the nuclei of two atoms. Okay, you call it as internuclear axis. Okay, along the internuclear axis, if overlapping happens, then you call it as what? Then you call it as sigma bond or axial overlapping along the axis of nucleus. So let us go with the example. Example for axial overlapping, pp orbital overlapping. Okay, pp orbital overlapping axial, pp axial. Repeatedly I am saying, please understand carefully.
Okay, for that let us go with the examples. Okay, so what is the example? Best example is formation of chlorine molecule. Any halogens. Okay, H2, Cl2, sorry, not H2, Cl2, Br2, I2, any kind of halogens. You can take the example of Cl2 molecule. Okay, how Cl2 molecule is formed, that you have to see now. So if you go with the chlorine, atomic number is 17. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Okay now. So here 7 valence electrons are there. Previously also I told you that if you draw a box method for 3s and 3p electrons, 3s is having 2 electrons and 3p is having p orbital, you have to represent with 3 boxes, isn't it? 5 valence electrons, 1, 2, 3, 4, 5. Now here you are finding only one unpaired electron. Okay now, one unpaired electron. Only unpaired electrons will participate in overlapping. One unpaired electron. So that one unpaired electron, you are going to represent it as what? Because it is present in p subshell. So you are going to represent it with a dumbbell and with dot. Like that for second chlorine atom also. So for both the chlorine atoms, it will look like, okay now, 2 dumbbells, they join together horizontally. Okay, horizontal overlapping. You call it as sigma pp overlapping. This is for first chlorine. Unpaired electron of first chlorine. Unpaired electron in p orbital of first chlorine. Okay now, in p orbital of first Cl atom. Okay, this is also same thing. Unpaired electron in p orbital of second chlorine. P orbital of second Cl atom. Now this overlapping region is called as pp overlapping in Cl2 molecule. pp overlap in Cl2 molecule. Okay now, so this kind of overlappings, you call it as sigma bond, where the overlapping happens in between, along the internuclear axis. Okay, so please note down. Next comes pp orbital lateral overlapping. Okay, for that let us see some examples. Here 2 examples we can study. One is oxygen molecule and second one is nitrogen molecule. Okay, so first let us learn about oxygen molecule. Formation of O2 molecule. Formation of O2 molecule. Okay, how this formation of O2 molecule, how the orbitals will overlap, that we have to study now. Okay, now let us go with the configuration of oxygen. Atomic number is 8. Electronic configuration is 1s2, 2s2, 2p4. Okay, valence electrons are 6. 1, 2, 3, 4, 5, 6. Now if you are going to represent this in box method, 2s with 2 electrons and 2p with 4 electrons. So that 4 electrons, 1, 2, 3, 4. Like this filling will happen. Now in 2p, you can find 2 unpaired electrons. This is 1 and this is 1. Okay now, 2 unpaired electrons are there. So 2 unpaired electrons are in search of their partners. Okay now, 2 unpaired electrons. Okay, same like that for second oxygen atom also, you will find 2 unpaired electrons. So representation in terms of orbitals. Okay, how you are going to draw? See, p orbitals. In p orbital, in px, 1 electron. Suppose any orbital whichever you are taking, you need to take it horizontally only first, because this is already doubly filled. So this you will consider it as py and this is pz. But when you are drawing that, you must take it horizontally only. First,
always the sigma bond is going to form first. Okay na, in a double bond. Okay, bonding also, previous video also I have uploaded that oxygen molecule is having a double bond. In between two oxygen atoms, one double bond is present. Double bond means what? If two pairs of electrons are shared, the bond formed is called as double bond. And every double bonded molecules will have one sigma bond and one pi bond will be there. I mean to say one axial overlapping will be there and another is lateral overlapping will be there. So this unpaired electron of Py and Pz, whenever we started representing that, first we should draw horizontal only. Even though we all know that Px is horizontal, but Px is already doubly filled, so it won't participate in overlapping. So whatever the orbital which you are taking first, that always has to be taken in horizontal direction. మనం ఎప్పుడు p ఆర్బిటాల్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ తీసుకున్న ఎలక్ట్రాన్ హారిజాంటల్గానే డ్రా చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఫామ్ అయ్యేది సిగ్మా బాండ్ మాత్రమే ఫస్ట్ ఫామ్ అవుతుంది. సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతనే పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మన పీవై అంటే వై యాక్సిస్లో వర్టికల్గా తీసుకోవాలి కదా మేడం అని మీరు అడగచ్చు. బట్ స్టిల్ ఓకే, పీవై ఎప్పుడే ఫస్ట్ పెయిరింగ్ స్టార్ట్ అయినప్పుడు, ఓకేనా, ఓవర్లాపింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆల్వేస్ ఇట్ గోస్ విత్ హారిజాంటల్ ఓవర్లాపింగ్ ఆర్ యాక్సియల్ ఓవర్లాపింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ సిగ్మా బాండ్. సో మనం తీసుకున్న పీవై ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ పీవైలో ఉన్న పీజెడ్లో ఉన్న ఫస్ట్ టైం మనం డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా హారిజాంటల్గానే డ్రా చేయాలి. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. సో పీవై 1 ఎలక్ట్రాన్, అదే మాలిక్యూల్ కాబట్టి పీజెడ్ కూడా అందులోనే మనం కలిపేసి డ్రా చేస్తామన్నమాట. దిస్ ఇస్ పీజెడ్, ఎలక్ట్రాన్ ఇన్ పీజెడ్. సో దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్. So unpaired, what is the representation of this? Unpaired electrons of first oxygen atom. Okay na, first oxygen atom. అలాగే మనకి సెకండ్ ఆక్సిజన్కి కూడా సేమే వస్తుంది కదా. ఓకేనా, సో ఇప్పుడు రెండో దానికి కూడా సేమ్ డయాగ్రామ్, సేమ్ ఆర్బిటాల్స్ డ్రా చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఓవర్లాపింగ్ అనేది చేయాలన్నమాట. సో for second oxygen atom, p orbitals are also to be drawn like this only. py లో ఒక ఎలక్ట్రాను, pz లో ఇంకొక ఎలక్ట్రాను. ఓకే, సో ఇవేంటి? unpaired electrons present in p orbitals of second oxygen atom. Unpaired electrons in p orbitals of second oxygen atom. ఓకేనా, సెకండ్ ఆక్సిజన్ ఆటమ్. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఈ రెండిటిని మనం జాయిన్ చేస్తూ డ్రా చేయాలన్నమాట. సో ఫర్ ఫస్ట్ ఆక్సిజన్, ఫర్ సెకండ్ ఆక్సిజన్ ప్లస్ ఎలక్ట్రాన్ ఇన్ పీవై, ఎలక్ట్రాన్ ఇన్ పీజెడ్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్. ఓకే, సేమ్ లైక్ దట్. ఇప్పుడు ఇటు పక్కకు డ్రా చేయాలి. అదే ఓవర్లాపింగ్ ఆల్వేస్ ఫార్మ్స్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్. డైరెక్షనల్ బాండ్ అని అందుకే అంటారు. చూడండి, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇటు పక్క ఫేస్ చేసింది. సో అదర్ ఎలక్ట్రాన్ ఆఫ్ అదర్ ఆటమ్ ఆల్సో షుడ్ ఫేస్ ఈచ్ అదర్. ఓకే, సో అలాగా డ్రా చేసుకోవాలి. మీన్స్ ఓరియంటేషన్ అనమాట, ప్రాపర్ ఓరియంటేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. ఓకే, సో ఇలా ఇది సెకండ్ ఆక్సిజన్ ఆటమ్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ సెకండ్ ఆక్సిజన్. ఈ రెండిటిని మనం జాయిన్ చేస్తూ డ్రా చేయాలి. ఓకేనా, సో ఈ పీవై ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్, పీవై ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ ఓవర్లాప్ అయిపోయి సిగ్మా పీవై ఫామ్ అయింది. ఓకేనా, అలాగే పీజెడ్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్, పీజెడ్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ ఇది వర్టికల్గా ఉన్నాయి. ఇవి వర్టికల్గా ఉన్నప్పుడు దే ఆర్ ఓవర్లాపింగ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అండ్ దాట్ ఓన్లీ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? పై బాండ్. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్స్ రెండు పేరప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు పైన ఎప్పుడైతే పేరప్ అయ్యాయో కింద కూడా పేరప్ అవుతాయి. కానీ మనం 2 డైమెన్షనల్గా చూపిస్తున్నాం కాబట్టి మనం వీ విల్ రిప్రజెంట్ ఇట్ లైక్ బై డ్రాయింగ్ అ లైన్. యాక్చువల్గా వర్టికల్ ఓవర్లాపింగ్ జరిగినప్పుడు ఓవర్లాపింగ్ రీజన్ అనేది
పైన కింద అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సెస్ కాకుండా అబవ్ అండ్ బిలో ద ప్లేన్ ఆఫ్ ఇంటర్న్యూక్లియర్ యాక్సెస్ యూ విల్ ఫైండ్ ఇట్. సో ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా పైన కింద కూడా ఓవర్లాపింగ్ రీజన్ అనేది ఉంటుంది. టు రిప్రజెంట్ దట్ వీఆర్ డ్రాయింగ్ అ లైన్ అండ్ వీఆర్ షోయింగ్ ఇట్. సో ఈ మధ్యలో ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ వచ్చేసి ఇది సిగ్మా బాండ్ ఓవర్లాపింగ్ అయితే పైన కిందన కలిపి, పైన వేరు కింద వేరు కాదు, పైన కింద కలిపి ఒక పై బాండ్ అనమాట. అంటే ఇలా, ఓకేనా. చూడండి, హారిజాంటల్ ఓవర్లాపింగ్ అంటే జస్ట్ జాయినింగ్ లైక్ దిస్. వర్టికల్ ఓవర్లాపింగ్ అంటే లైక్ దిస్. ఓకేనా. పైన కూడా ఓవర్లాపింగ్ రీజన్ ఉంది, కింద కూడా ఓవర్లాపింగ్ రీజన్ అనేది ఉంది. ఓకే. సో అలా ఫామ్ అయిన బాండ్ని ఏమంటాం? పై బాండ్ అంటాం. సో ఆక్సిజన్ మాలిక్యూల్లో ఉండే డబల్ బాండ్లో ఒక సిగ్మా బాండ్, ఇంకొకటి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మనం చదివాం కదా, డబల్ బాండ్. ఆక్సిజన్ అండర్గోస్ డబల్ బాండ్ ఫార్మేషన్. ఈచ్ ఆక్సిజన్ ఆటమ్ హ్యాస్ 6 valence electrons. ఓకేనా. సో అవి జాయిన్ అయినప్పుడు ఈచ్ వన్ రిక్వైర్స్ మోర్ 2 electrons ఫర్ octet. సో when they form double bond, okay, they share 2 pairs of electrons with each other. That's why they form one sigma bond and one pi bond. So sigma bond వచ్చేసి py overlapping, pi bond వచ్చేసి pz overlapping. So this is the type of overlapping, both axial overlapping as well as horizontal, lateral overlapping. Both are present in oxygen molecule. Okay now. So one sigma bond and one pi bond is present in oxygen molecule. Okay, that is how formation of oxygen molecule will takes place. So please note down. Next let us learn the formation of N2 molecule. N2 molecule నార్మల్గా డాట్ స్ట్రక్చర్ కూడా మీరు గుర్తుంటే ఉంటుంది. నైట్రోజన్ రిక్వైర్స్ 3 more electrons for octet. Its own valence electrons are 5. So after it forms a bond with another nitrogen, okay, it forms a triple bond. It shares 3 pairs of electrons with each other. So it results in the formation of what? Triple bond. Triple bond అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, 1 sigma bond, the remaining 2 pi bonds. ఓకేనా. 1 sigma, 2 pi bonds will be there. సో ఇప్పుడు ఇదే ఆర్బిటల్ స్ట్రక్చర్లో ఎలా డ్రా చేయాలి అది మనం చూద్దాం. ఓకే. కమింగ్ టు నైట్రోజన్, అటామిక్ నెంబర్ 7, 1s2, 2s2, 2p3. సో మళ్ళీ మనం బాక్స్ మెథడ్లో కాన్ఫిగరేషన్ రాసుకుంటే, ఈ బాక్స్ మెథడ్ అసలు ఎందుకు రాసుకుంటున్నాము? టు ఫైండ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఓవర్లాపింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. పేర్డ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేయవు. ఇక్కడ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. 2p3లో pxలో ఒకటి, pyలో ఒకటి, pzలో ఒకటి. 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మనం దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒకటి హారిజాంటల్, pxలో ఒక ఎలక్ట్రాన్, ఓకే, pxలో ఒక ఎలక్ట్రాన్, pyలో ఇంకొక ఎలక్ట్రాన్, అలాగే pz కూడా డ్రా చేయాలి, అంటే డయాగనల్. ఓకే. సో pz 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనకు దొరికాయి కదా నైట్రోజన్లో. ఓకే. pxలో ఒకటి, pyలో ఒకటి, pz, px హారిజాంటల్, py వర్టికల్, pz ఈజ్ డయాగనల్. ఓకే. సో ఇది ఫస్ట్ నైట్రోజన్కి. సిమిలర్లీ ఫర్ సెకండ్ నైట్రోజన్ ఆల్సో సేమ్. ఫర్ సెకండ్ నైట్రోజన్ సేమ్ డయాగ్రామ్. pxలో ఒకటి, pyలో ఒకటి, pzలో కూడా ఇంకొకటి. ఓకే. px, py, pz. ఇది సెకండ్ నైట్రోజన్కి. ఇప్పుడు ఇది మనం ఓవర్లాపింగ్ చేస్తూ డ్రా చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓవర్లాపింగ్ చేస్తూ డ్రా చేస్తున్నాను చూడండి. సో px ఆఫ్ ఫస్ట్ నైట్రోజన్ అండ్ px ఆఫ్ సెకండ్ నైట్రోజన్, దే ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ సిగ్మా px బాండ్. ఓకే. అలాగే py ఆఫ్ ఫస్ట్ నైట్రోజన్ అండ్ py ఆఫ్ సెకండ్ నైట్రోజన్. ఓకేనా. దాంట్లో ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ అన్పేర్డ్ ఉన్నాయి. సో ఆ రెండు పేరప్ అవుతాయి అన్నమాట. ఓకే. పైన కింద కూడా ఒకటే పై బాండ్ రిప్రజెంటేషన్. పై py. అలాగే డయాగనల్లో మనకి pz కూడా ఉంది
కదా, పీజెడ్లో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేస్తూ డ్రా చేయాలన్నమాట. అంటే పీజెడ్ ఆఫ్ ఫస్ట్ నైట్రోజన్ అండ్ పీజెడ్ ఆఫ్ సెకండ్ నైట్రోజన్. అప్పుడు ఇంకొక పై బాండ్ అనేది పీజెడ్కి మధ్యలో ఇంకొక పై బాండ్ అనేది ఫామ్ అయ్యి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చదివాం కదా, ఒక సిగ్మా 1 sigma 2 pi bonds. Here also 1 sigma 2 pi bonds. So this is the orbital diagram for nitrogen molecule. So nitrogen molecule is having pp overlapping both the types. Horizontal overlapping, which is called as sigma bond, is also there, and 2 vertical bonds are also there, which are called as pi bonds. So this is how the formation of nitrogen molecule will takes place with the overlapping of atomic orbitals. Okay, so please note down. So let us now learn about valence bond theory, VBT. So valence bond theory, what are the important postulates which are there in valence bond theory? See children, this question may occur per 4 marks question. మీకు ఖచ్చితంగా ఐపీఈలో అయితే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ అని కూడా అడుగుతాడు. ఓకే, సో మీరు ఈ పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాయాలి. ఇంపార్టెంట్గా 5 పాయింట్స్ అనేవి నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ 5 పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ వ్యాలెన్స్ షెల్ ఆఫ్ 2 atoms. ఇప్పుడు ఓవర్లాపింగ్ టైప్స్ మనం చదివాం కదా. సో ఓవర్లాపింగ్లో ఏం జరిగింది, ఎస్పీ ఓవర్లాపింగ్ కానీ పీపీ ఓవర్లాపింగ్ కానీ ఏ దాంట్లోనైనా ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ వ్యాలెన్స్ షెల్ ఓన్లీ. Only the in valence shell electrons only will participate in chemical bonding process. Okay, inner shell electrons, they will be highly under the influence of nucleus, so they cannot participate in bonding. Okay, so valence shell electrons of 2 atoms, there for them only atomic orbitals will overlap. Okay, next point ఒకటి, only the orbitals with unpaired electrons. ఇందాకే చూసాం కదా మనం అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా ఆల్రెడీ పేరప్ అయిపోయి ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ ఓవర్లాపింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయవు. ఓకే, ఓన్లీ ద ఆర్బిటాల్స్ విత్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ఓవర్లాపింగ్ ప్రాసెస్. అలాగే యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఓవర్లాపింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, and that energy you call it as bond energy, or you can call it as bond enthalpy. Okay, so bond energy or bond enthalpy, the amount of energy released during the time of overlapping. సో ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, స్టెబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ద మోర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, ద మోర్ ఈజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ లెస్సర్ విల్ బి ద బాండ్ లెంగ్త్. మన ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ మీకు మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేసుంటే సిగ్మా బాండ్ ఎక్కడైతే ఫామ్ అయిందో, ఐ మీన్ హారిజాంటల్ ఓవర్లాపింగ్ ఎక్కడైతే ఫామ్ అయిందో, ఓవర్లాపింగ్ ఎక్స్టెంట్ ముందు నేను ఇలా పెట్టాను, తర్వాత ఇలా చేశాను. అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ మోర్ ఇన్ వాట్, ఇన్ సిగ్మా బాండ్. ఓకే, సో గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ లెస్సర్ విల్ బి ద బాండ్ లెంగ్త్. ఇది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ చాలా తక్కువ అయితే ఇంత ఉంటుంది బాండ్ లెంగ్త్. అదే ఓవర్లాపింగ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, లెంగ్త్ తగ్గిపోయినట్టే కదా, బాండ్ లెంగ్త్ తగ్గిపోయినట్టే కదా. సో గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ లెస్సర్ విల్ బి ద బాండ్ లెంగ్త్. ఓకే, అలాగే గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ స్ట్రాంగర్ విల్ బి ద బాండ్. ఓకే, ఇలా ఉండేదానికి స్ట్రెంగ్త్లో కూడా మీకు చాలా తేడా అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ వాట్, వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో ప్లీజ్ నోట్ డౌన్. నౌ లెట్ us learn about the molecules or compounds with incomplete or exceeded octet. Let us take the examples. Incomplete octet అంటే ఏంటి, ఆక్టెట్ ఉండదు. ఆక్టెట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ అనేది ఆటమ్స్ జాయిన్ అయిన తర్వాత, బాండ్ ఫామ్ అయిన తర్వాత, if both the atoms acquire inert gas configuration, okay, then you call that as what, completed octet. Okay, no, or actual octet configuration. But there are some molecules which undergo bonding but still they don't acquire octet configuration, so they are called as incomplete octet, molecules with incomplete octet. Okay, so example is BeCl2.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బెరిలియం అటామిక్ నెంబర్ 4, 1s2 2s2 is the configuration. So 2 electrons are present in the last orbit. So బెరిలియంకి 2 valence electrons ఉన్నాయి. So we represent with 2 dots. Next chlorine atom వచ్చేసి 17. ఓకే 1s2 2s2 2p6 3s2 3p5. ఓకేనా. సో క్లోరిన్కి 7 valence electrons ఉన్నాయి. సో యూ కెన్ రిప్రజెంట్ విత్ 7 dots. 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలో అలాగే సెకండ్ క్లోరిన్ ఆటమ్ కూడా నేను ఒకటే క్లోరిన్ ఆటమ్కి డ్రా చేశాను. ఇప్పుడు మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బెరిలియం హ్యాస్ 2 valence electrons అండ్ ఈచ్ క్లోరిన్ హ్యాస్ 7 valence electrons. So each chlorine requires 1 electron per octet and beryllium still requires 6 electrons more for octet. ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. బెరిలియంకి 2 valence electrons ఉన్నాయి, సో 2 dots. క్లోరిన్కి 7 valence electrons ఉన్నాయి, ఇంకా ఒక్కొక్క ఎలక్ట్రాన్ కావాలి. ఈ క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఈ క్లోరిన్కి కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో వాట్ క్లోరిన్ విల్ డూ? Chlorine will share with the electron of beryllium. This also, second chlorine also will share with the electron of beryllium and attains octet configuration. కానీ ఈ 2 ఎలక్ట్రాన్స్ క్లోరిన్లతో కూడా షేర్ చేసుకున్నాక కూడా బెరిలియంకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రాలేదు. చూడండి, షేర్ చేసుకున్న తర్వాత కూడా 1 2 3 4 ఎలక్ట్రాన్సే వచ్చాయి. సో బెరిలియంకి ఆక్టెట్ రాలేదు. బెరిలియం ఈజ్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్, ఇంకా 4 ఎలక్ట్రాన్లు కావాలి. ఓకే, బాండ్ ఫామ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా 4 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. అండ్ అయినా కూడా ఆ మాలిక్యూల్ అనేది స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇన్కంప్లీట్ ఆక్టేట్ ఈస్ దేర్, బట్ ఆల్సో బెరిలియం క్లోరైడ్ ఎగ్జిస్ట్ విత్ హై స్టెబిలిటీ. ఓకే, సో ఇట్లాంటి మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైనస్ పాలింగ్ అన్న సైంటిస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఇంకా ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ 1 ఈజ్ BeCl2, ఎగ్జాంపుల్ 2 BF3 మాలిక్యూల్, బోరాన్ ట్రైఫ్లోరైడ్, BF3 మాలిక్యూల్. సో ఇప్పుడు BF3 మాలిక్యూల్ చూసుకుంటే అందులో కూడా ఇన్కంప్లీట్ ఆక్టెట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో లెట్ us see. బోరాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఓకే, సో మనకి 3 valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 3 dots అనేవి మనం పెట్టుకుంటాం అనమాట బోరాన్కి. అలాగే ఫ్లోరిన్ సైడ్ ఆటమ్ వచ్చేసి ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. ఓకే, సో ఫ్లోరిన్లో ఎన్ని valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7 valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు BF3 ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో బోరాన్ సెంట్రల్ ఆటమ్, నేను పైన ఇక్కడ ఒకటి 3 ఎలక్ట్రాన్లు డ్రా చేసుకున్నాను. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 కదా బోరాన్కి. సో అలాగే ఫ్లోరిన్కి 7 valence ఎలక్ట్రాన్స్. అలాగే ఇక్కడ కూడా ఫ్లోరిన్కి 7 valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే దిస్ సైడ్ ఆల్సో ఐ విల్ డ్రా 1 ఫ్లోరిన్ ఆటమ్. ఓకే, so this fluorine is in want of 1 electron, so it will share with 1 electron of beryllium and attains octet. Same like that, second fluorine also will share with 1 electron of boron and attains octet. Okay, same like that here also it will share with 1 electron of boron and this also attain octet. 3 fluorines ki octet configuration వచ్చింది. But if you observe boron, okay, even after sharing of electrons with them, boron did not acquire octet configuration. Count చేయండి, 1 2 3 4 5 6 electrons వచ్చాయి. ఓకే, సో 6 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషనే వచ్చింది బోరాన్కి, ఆక్టెట్ అనేది రాలేదు. బట్ ఆల్సో BF3 మాలిక్యూల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ విత్ హై స్టెబిలిటీ. సో
this kind of molecules are also existing with incomplete octet also. So from this we can say that octet is not the only criteria to speak about the stability of the molecules. Okay, so incomplete octet examples కైతే మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్సీడెడ్ ఆక్టెట్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. PCl5 ఉంది, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఫాస్ఫరస్, అటామిక్ నెంబర్ 15, 1s2 2s2 2p6 3s2 3p3. ఓకే, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 5, అంటే 5 డాట్స్ పెట్టుకోవాలి మనం. 1 2 3 4 5. అలాగే ఈచ్ క్లోరిన్ ఈజ్ హ్యావింగ్ 17 అటామిక్ నంబర్ అండ్ 1s2 2s2 2p6 3s2 3p5. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 7 ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క క్లోరిన్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ చాలు టు అటైన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. 7 డాట్స్ అనమాట. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం డ్రా చేసుకుంటే సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ విత్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ క్లోరిన్, ఈచ్ క్లోరిన్ will share with 1 electron. Okay, like this. Okay, so that here also one more chlorine, here also one more chlorine, here also one more chlorine. Of course chlorines will have remaining 6 electrons will be there. 1 electron only is being shared. ఓకే, ఈ ఎలక్ట్రాన్ ఒకటే ఒక్కొక్క ఎలక్ట్రానే షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇట్లా షేర్ చేసుకున్న తర్వాత ఈచ్ క్లోరిన్ అటైన్స్ ఆక్టెట్, బట్ ద సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ ఇఫ్ యూ అబ్జర్వ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. క్లోరిన్ ఆటమ్, ఈచ్ క్లోరిన్ ఆటమ్ ఈజ్ అటైనింగ్ ఆక్టెట్. ఓకే, సో ఫర్ క్లోరిన్స్ ఆక్టెట్ ఈజ్ సాటిస్ఫైడ్, బట్ ఫాస్ఫరస్కి అబ్జర్వ్ చేస్తే okay, by sharing with 5 chlorine atoms it has exceeded octet. 10 electrons వచ్చేసాయి. ఆక్టెట్ అంటే 8, కానీ ఆక్టెట్ ఎక్సీడ్ అయిపోయి 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్వైర్ అయ్యాయి అనమాట. సో PCl5 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సీడెడ్ ఆక్టెట్. ఓకేనా, ఆక్టెట్కి ఉండాల్సింది 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ సరిపోతాయి, కానీ 5 క్లోరిన్ ఆటమ్స్తో షేర్ చేసుకున్నాక ఫాస్ఫరస్కి 10 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేసాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సీడెడ్ ఆక్టెట్ మాలిక్యూల్స్. అలాగే మీరు అదర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ SF6 అండ్ IF7 మాలిక్యూల్స్. SF6, IF7, ఓకే, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, అయోడిన్ హెప్టాఫ్లోరైడ్. వీటిలో కూడా మీరు డాట్ స్ట్రక్చర్స్ డ్రా చేసి చెక్ చేసుకుంటే ఎక్సీడెడ్ ఆక్టెట్ అనేది ఉంటుందన్నమాట. సో టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ ఎక్సీడెడ్ ఆక్టెట్ అండ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్ మాలిక్యూల్స్, Linus Pauling has introduced the concept of hybridizations, concept of hybridization and different types of hybridizations. Okay, so let us start with the topic of hybridization. So what is meant by hybridization? The word hybridization stands for what? It is the process of intermixing of atomic orbitals of equivalent energies and shapes to give hybrid orbitals of equivalent energies and shapes. The process of intermixing. Intermixing అంటే ఏంటి? అన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి కంప్లీట్గా మర్జ్ అయిపోయి ఒక కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. దట్ ప్రాసెస్ యూ కాల్ ఇట్ as hybridization. ఓకేనా, కంప్లీట్ మర్జింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ as hybridization. ఓకేనా, కంప్లీట్ మర్జింగ్ ఆఫ్ atomic orbitals to give hybrid orbitals. You call it as the concept of hybridization. Okay, so ఇప్పుడు types, if you go for the types of hybrid orbitals or types of hybridizations. Okay, now types of hybridizations. So mainly we have 6 types of hybridizations: sp, sp2, sp3, sp3d, sp3d2,
sp3d3. Okay, so let us learn one by one. So first, if you speak about sp hybridization, okay, now first one is what? sp hybridization. In the name itself it is there. What is meant by sp hybridization? One s orbital and one p orbital intermix with each other to give two sp hybrid orbitals of equivalent energies and shapes. Okay na, ante oka s orbital meeku andariki telusu kada, shapes s orbital spherical, oka p orbital, oka s orbital, oka p orbital. These two are of same atom. రెండు డిఫరెంట్ ఆటమ్స్వి కావు. మనం ప్రీవియస్ వీడియోలో చదివినట్టు ఓవర్లాపింగ్ అనుకోండి, రెండు డిఫరెంట్ ఆటమ్స్వి. కానీ ఇప్పుడు సేమ్ ఆటమ్ యొక్క ఎస్ ఆర్బిటాల్ అండ్ పి ఆర్బిటాల్, ఇఫ్ దే ఇంటర్మిక్స్ ఆర్ మర్జ్ విత్ ఈచ్ అదర్, దెన్ ఇఫ్ దే గివ్స్ రైజ్ టు టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. ఓకేనా, ఒక ఎస్ ఆర్బిటాల్, ఒక పి ఆర్బిటాల్ ఆఫ్ సేమ్ ఆటమ్, they will merge with each other and they gives rise to two sp hybrid orbitals of equivalent energies and shapes. So ila merging jarigite you call this as sp hybridization. So meeku diagram lo difference kuda అర్థం చేసుకోండి. సపోజ్ అదే ఓవర్లాపింగ్ అనుకోండి, ఒక ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ వన్ ఆటమ్ అండ్ పి ఆర్బిటాల్ ఆఫ్ అనదర్ ఆటమ్ అయితే దాన్ని మనం ఓవర్లాపింగ్ అంటాం, ఎస్పి ఓవర్లాపింగ్ అంటాం. అప్పుడు డయాగ్రామ్ ఇలా డ్రా చేయాలి. కానీ హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే కంప్లీట్ మర్జింగ్ అనమాట. ఓకేనా, సో కంప్లీట్ మర్జింగ్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్ లైక్ దిస్. ఓకే, సో లెట్ us go for the examples. Okay, examples. So the first and best example is formation of beryllium chloride. మీకు డాట్ స్ట్రక్చర్ ఐడియా ఉంది కదా. సో బెరీలియంకి 2 valence electrons ఉంటాయి. Both sides, both the chlorines will form single bond. Okay, chlorine ki 7 valence electrons ఉంటాయి. It need one more electron for octet, so it will share with beryllium. Okay, so both of the chlorines attain octet, but beryllium is having incomplete octet. Okay na, deficit. beryllium ki క్లోరిన్స్తో ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్న తర్వాత కూడా 1 2 3 4 ఎలక్ట్రాన్సే వచ్చాయి, ఆక్టేట్ రావట్లేదు. సో టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ సచ్ మాలిక్యూల్స్, నాట్ ఓన్లీ సచ్ మాలిక్యూల్స్, టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ మాలిక్యూల్స్ అదర్ దెన్ ద క్రైటీరియా ఆఫ్ ఆక్టెట్. ఓకే, లైనస్ పాలింగ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఓకే, సో ఇప్పుడు బెరిలియంకి సెంట్రల్ ఆటమ్ జనరలీ ఎప్పుడు కూడా hybridization is undergone only by central atom. Side atoms will undergo overlapping. Central atom will undergo hybridization. Okay, so ఇప్పుడు బెరిలియం చూడాలి. బెరిలియం ఓన్లీ విల్ అండర్గో హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు బెరిలియం అటామిక్ నెంబర్ వచ్చేసి 4, కాన్ఫిగరేషన్ 1s2 2s2. మనం 2p0 అని కూడా రాసుకోవచ్చు కదా. ఓకేనా, 2s ఈజ్ ఫిల్డ్ విత్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2p ఈజ్ టోటల్లీ వేకెంట్ కదా. సో ఇప్పుడు 2 లాస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి 2s విత్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2p వేకెంట్ ఆర్బిటల్స్. ఓకేనా, 2pలో వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి. ఇది మనకి గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ కదా, గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు యాజ్ వేకెంట్ ఆర్బిటల్స్ ఆర్ అవైలబుల్, px py pzలో వేకెంట్ ఆర్బిటల్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ ఎలక్ట్రాన్ టు జంప్ టు 2p ఆర్బిటల్. సో అప్పుడు దాన్ని మనం ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. ఓకేనా, గ్రౌండ్ స్టేట్ అంటే నార్మల్ యాక్చువల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఎక్సైటెడ్ స్టేట్లో ఏం జరుగుతుంది, ఒక వేకెంట్ ఆర్బిటాల్ అవైలబుల్, యాజ్ 3 వేకెంట్ ఆర్బిటాల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 2p సబ్షెల్, 1 ఎలక్ట్రాన్ విల్ జంప్ ఫ్రమ్ 2s టు 2p, ఇలా జంప్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ని మనం 2pలో రాసుకుంటాం, ఇది వచ్చేసి 2p. ఓకేనా, సో 2pలోకి ఒక ఎలక్ట్రాన్ జంప్ అయింది. సో ఇప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ మర్జ్ అయిపోతాయి అన్నమాట. ఆ 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2pలో ఉన్న ఒక ఎలక్ట్రాన్, దే విల్ మర్జ్ అండ్ దే విల్ ఫార్మ్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్.
ఓకేనా, ఇలా sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే s ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం అండ్ p ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం. ఓకేనా, p ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం, they overlap and form what? sp hybrid orbital of beryllium. ఓకేనా, sp hybrid orbitals of beryllium. సో ఇలా బెరీలియం అనేది సెంట్రల్ ఆటమ్, ఇట్ విల్ అండర్గో హైబ్రిడైజేషన్ లైక్ దిస్. ఇప్పుడు సైడ్ ఆటమ్స్ వచ్చేసి మనకి క్లోరిన్ ఆటమ్స్. సైడ్ ఆటమ్స్ చూడండి, ఇఫ్ యూ గో ఫర్ ద సైడ్ ఆటమ్స్ ఏంటి? క్లోరిన్స్. ఓకేనా, సైడ్ ఆటమ్స్ క్లోరిన్లో మనకి 17 అటామిక్ నెంబర్, 1s2 2s2 2p6 3s2 3p5. సో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయో మనం చెక్ చేసుకోవాలి. బికాస్ ఓన్లీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ విల్ అండర్గో ఓవర్లాపింగ్. సైడ్ ఆటమ్స్ ఎప్పుడు కూడా ఓవర్లాపింగ్ చేస్తాయి, సెంట్రల్ ఆటమ్ ఎప్పుడు కూడా హైబ్రిడైజేషన్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. సో 3sలో 2 ఎలక్ట్రాన్స్, 3pలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, సో మనకు ఒకటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్కి కూడా మనం pzలో ఉంది. ఫస్ట్ టైం మనం ఎప్పుడు అది pzలో ఉన్నా కూడా ఏ ఎలక్ట్రాన్ అయితే ఫస్ట్ టైం మనం డ్రా చేస్తున్నామో దాన్ని హారిజాంటల్గానే డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడు కూడా సిగ్మా బాండే ఫామ్ అవుతుంది. ఓకేనా, వర్టికల్గా ఓవర్లాపింగ్ అనేది సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే వర్టికల్ ఓవర్లాపింగ్ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు pzలో ఉన్నా కూడా ఎలక్ట్రాన్ని మనం హారిజాంటల్గా తీసుకుంటాం. p ఆర్బిటాల్ హారిజాంటల్గా తీసుకొని దాంట్లో ఒక ఎలక్ట్రాన్ అనమాట. అలా 2 క్లోరిన్స్కి 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మీరు డ్రా చేసుకుంటే సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బెరీలియం విత్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం రిప్రజెంట్ చేసుకోలేదు. ఓకేనా, s ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ మర్జ్ అయ్యాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి డయాగ్రామ్లో డాట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, సో నౌ దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ బెరీలియం విల్ ఓవర్లాప్ విత్ p orbital, unpaired electron of p orbital and forms a hybrid structure like this. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇదొక సిగ్మా బాండ్ ఫామ్ అయింది, ఇదొక సిగ్మా బాండ్ ఫామ్ అయింది. నార్మల్గా ఈ డయాగ్రామ్లో చూస్తే వేరెవర్ సింగిల్ బాండ్ ఈజ్ దేర్, దట్ ఈజ్ సిగ్మా బాండ్. సో అదొక సిగ్మా బాండ్, అదొక సిగ్మా బాండ్, 2 సిగ్మా బాండ్స్ అనమాట. ఈ సిగ్మా బాండ్ వచ్చేసి psp హైబ్రిడ్ ఆర్బిటల్స్, psp హైబ్రిడైజేషన్. ఓకేనా, ఇది p ఆర్బిటల్, ఇది sp హైబ్రిడ్ ఆర్బిటల్. సో psp, ఇది వచ్చేసి spp. సో ఇలా బెరీలియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మధ్యలో ఉన్నది బెరీలియం హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈ రెండు వచ్చేసి క్లోరిన్ యొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ p ఆర్బిటాల్. సో దే విల్ మర్జ్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ బెరీలియం క్లోరైడ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటే క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి sp hybrid orbitals are linear in shape. ఓకేనా, లీనియర్ స్ట్రైట్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట, లీనియర్ షేప్. బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees. ఓకే, బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees and the molecule will have 50% s character will be there and 50% p character will be there. 50% s and 50% p character will be there. Okay, like this sp hybridization will takes place. Please note down. So other examples వచ్చేసి other examples of sp hybridization మనకి వేరే ఇంకా ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, ఓకేనా, C2H2 మాలిక్యూల్ ఒకటి, HCN ఒకటి. సో ఈ మూడిట్లలో కూడా సెంట్రల్ ఆటమ్ ఈజ్ కార్బన్ అండ్ కార్బన్ విల్ అండర్గో sp హైబ్రిడైజేషన్. ఓకేనా, ఒక s ఆర్బిటాల్ అండ్ ఒక p ఆర్బిటాల్ దే విల్ ఇంటర్మిక్స్ ఆర్ మర్జ్ and they gives rise to 2 sp hybrid orbitals of equivalent energies and shapes. ఓకే, సో ఇప్పుడు ఈ 3 మాలిక్యూల్స్, మన ఫస్ట్ ఎగ్జాంపుల్ బెరీలియం క్లోరైడ్ చెప్పాను. అదర్ దెన్ బెరీలియం క్లోరైడ్ యూ విల్ హ్యావ్ sp hybridized orbitals. Other examples are carbon dioxide,
C2H2 ఎసిటిలిన్ మాలిక్యూల్ అండ్ HCN హైడ్రోజన్ సైనైడ్. ఇందులో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి కార్బన్స్ విల్ అండర్గో sp హైబ్రిడైజేషన్ ఇన్ దీస్ 3 మాలిక్యూల్స్. నెక్స్ట్ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్. sp2 ఇందులో పేరులోనే మనం చెప్పచ్చు 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్ విల్ మర్జ్ టు గివ్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. ఓకేనా, ఒక s ఆర్బిటాల్ ఇంకా 2 p ఆర్బిటాల్స్ మర్జ్ అవుతాయి, 1s అండ్ 2 p ఆర్బిటాల్స్. ఓకే, ఇట్ గివ్స్ రైస్ టు 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. సో డయాగ్రామ్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 1s and 2 p ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఆటమ్ విల్ మర్జ్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఇప్పుడు sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, దిస్ యూ కాల్ ఇట్ యాజ్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్స్. మీరు 3 బెలూన్స్ని జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా 3 లోబ్స్ ఓకే విల్ బీ అపియరింగ్ లైక్ దిస్. సో దీనికి వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి BF3 మాలిక్యూల్. ఓకేనా, BF3 మాలిక్యూల్. BF3 మీకు ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం కదా, బోరాన్ ట్రైఫ్లోరైడ్. సో డాట్ స్ట్రక్చర్ కూడా మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు BF3 మాలిక్యూల్లో బోరాన్లో సెంట్రల్ ఆటమ్ ఉన్నది. బోరాన్లో ఓన్లీ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్స్ తోటి బాండ్ ఫామ్ చేసుకున్న తర్వాత కూడా బోరాన్కి ఆక్టేట్ అనేది కంప్లీట్గా రావట్లేదు అనమాట. ఓకేనా, ఫ్లోరిన్ విల్ అటైన్ ఆక్టేట్ బట్ బోరాన్ డస్ నాట్ అండర్గో ఆక్టేట్ హియర్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్కంప్లీట్ ఆక్టేట్. సో దీంట్లో sp2 హైబ్రిడైజేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ బెరిలియం ట్రైఫ్లోరైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్, ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్. సో ఇక్కడ మనకి సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బోరాన్. ఓకే, సో బోరాన్ అటామిక్ నెంబర్ 5. చూడండి ఇక్కడ బోరాన్ అటామిక్ నెంబర్ 5, 1s2 2s2 2p1. సో ఓన్లీ లాస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్సే పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి 2s2 2p1 మనం అండర్లైన్ చేసుకుంటాం. సో 2s with 2 electrons and 2p with 1 electron. ఓకేనా, సో 2p with 1 electron. ఇది వచ్చేసి గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఓకేనా, గ్రౌండ్ స్టేట్. సో యాజ్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఆర్ అవైలబుల్, ఇక్కడ మనకి py pz వేకెంట్గానే ఉన్నాయి కదా. సో దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ ది ఎలక్ట్రాన్ టు జంప్ ఇన్ టు ద వేకెంట్ ఆర్బిటల్స్. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. సో ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ 1 electron will jump from 2s orbital to 2p orbital. ఓకేనా, చూడండి ఆల్రెడీ 2pలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2pyలోకి జంప్ అవుతుంది. సో ఇలా ఉంటుంది ఇప్పుడు. సో నౌ 1s and 2p orbitals will merge. ఓకేనా, 1s orbital and 2p orbitals will merge to give 3 hybrid orbitals of equivalent energies and shapes. డయాగ్రామ్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా డ్రా చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్ని మనం 3 డాట్స్ పెట్టేసుకుంటాం. ఓకేనా, ఇదేమో s ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్, ఈ 2 px py ఆర్బిటాల్స్ ఆఫ్ బెరిలియం. సేమ్ బెరిలియం, సెంట్రల్ ఆటమ్ ఓన్లీ విల్ అండర్గో హైబ్రిడైజేషన్, సైడ్ ఆటమ్స్ విల్ అండర్గో ఓవర్లాపింగ్. ఓకేనా, సెంట్రల్ ఆటమ్ ఒక్కటే హైబ్రిడైజేషన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్. ఓకే, ఇప్పుడు మనకి సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఫ్లోరిన్ ఆటమ్స్. సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఫ్లోరిన్స్. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, 1s2 2s2 2p5. సో మనకి వేకెంట్ ఆర్బిటాల్ ఎక్కడ అవైలబుల్ ఉందో చెక్ చేసుకోవాలి. సో 2s with 2 electrons, 2p with 5 electrons. అంటే మనకి ఒకటే వేకెంట్ ఆర్బిటాల్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సారీ వేకెంట్ కాదు, అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సారీ, ఇది ఒకటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సో ఆ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కూడా ఎక్కడుంది, p ఆర్బిటాల్లో ఉంది. సో యూ విల్ డ్రా డంబల్ షేప్
and you will draw that electron. And like that, in BF3 molecule 3 fluorine atoms are there. Okay na, 3 fluorine atoms. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బోరాన్ ఇలా ఉంటుంది, 3 సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఫ్లోరిన్స్, ఎలక్ట్రాన్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ p ఆర్బిటల్. సో ఇప్పుడు మనం చూడండి డయాగ్రామ్ మర్జ్ చేసి డ్రా చేస్తున్నా. సో సెంట్రల్ ఆటమ్ బోరాన్, ఓకేనా, 3 డాట్స్, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఫ్లోరిన్స్, ఓకేనా. చూడండి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈచ్ ఫ్లోరిన్, p ఆర్బిటాల్ ఆఫ్ ఫ్లోరిన్ విల్ కమ్ అండ్ మర్జ్ విత్ hybrid orbital of boron, okay, and forms a trigonal planar structure like this. Okay, now this structure you call it as what? Trigonal planar structure. Here also you are finding 3 sigma bonds. idoka sigma bond, idoka sigma bond, idoka sigma bond. Horizontal overlapping is called as sigma bond. So structure vachesi trigonal planar, 3 sigma bonds you can find. Okay, 0 pi bonds, and bond angle is 120 degrees. Okay na, bond angle వచ్చేసి 120 degrees. Okay, structure name is trigonal planar structure. Now in this sp2 hybridization you will have 66% p character will be there and 33% s character will be there. Okay na, 66% p క్యారెక్టర్, p ఆర్బిటాల్ క్యారెక్టర్ వచ్చేసి 66% p ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉంటుంది, 34% వచ్చేసి s ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్కి 66% p ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉంటుంది, 34% వచ్చేసి s ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, సో లైక్ దిస్ BF3 మాలిక్యూల్ ఈస్ ఫార్మ్డ్. సో ఇక్కడ చూడండి అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ sp2 హైబ్రిడైజేషన్ ఆర్ SO2, SO3, C2H4 అండ్ HCHO. SO2 మీకు అందరికి బాగా తెలిసిందే కదా, సల్ఫర్ డయాక్సైడ్, సెంట్రల్ ఆటమ్ వచ్చేసి సల్ఫర్. ఓకే, ఇట్ విల్ ఫార్మ్ డబల్ బాండ్ విత్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. సో ఇక్కడ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోతాయి అన్నమాట. సో SO2 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అప్పుడు 2 సిగ్మా బాండ్స్ అండ్ 1 లోన్ పేర్. ఇప్పుడు మీరు సిగ్మా బాండ్స్ని లోన్ పేర్స్ని యాడ్ చేసుకుంటే వచ్చే నంబరే హైబ్రిడైజేషన్ నంబర్ అనమాట. ఇప్పుడు sp2 అంటే ఏంటి, ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ మర్జ్ అవుతున్నాయి అంటే టోటల్గా ఫామ్ అయ్యేది 3. సో ఆ ఫామ్ అయిన 3 మనకి ఆ 3 అనే నంబర్ మీరు నార్మల్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేసినప్పుడు, ఓకేనా, నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అంటే సింగిల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయో ఆ సెంట్రల్ ఆటమ్ చుట్టూరా number of sigma bonds and lone pairs, if you add what number you will get, that itself will be the hybridization value. ఇప్పుడు మనకి sp2 అంటే 3 కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూడండి 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి ప్లస్ 1 లోన్ పేర్ ఉంది, LP అని రాస్తున్నా, టోటల్ వచ్చేసి 3 కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. సో SO2లో నార్మల్గా డాట్ స్ట్రక్చర్ డ్రా చేసుకుని ఇట్లా ఆర్బిటాల్ స్ట్రక్చర్ కాకుండా నార్మల్ డాట్ స్ట్రక్చర్ మీరు డ్రా చేసుకుని చెక్ చేసుకుంటే వచ్చే నెంబర్ని బట్టి మీరు హైబ్రిడైజేషన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే SO3 చూడండి, SO3 సెంట్రల్ ఆటమ్ సల్ఫర్, ఓకే, ఇట్ ఫార్మ్స్ డబల్ బాండ్స్ విత్ 3 ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ మీకు టోటల్గా 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి. సో 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 లోన్ పేర్స్, టోటల్ వచ్చేసి 3 కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. అలాగే మీరు C2H4 స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, ఓకేనా, C2H4 స్ట్రక్చర్, C2H4 అంటే ఇథిలిన్ మాలిక్యూల్ ఆర్ ఈథీన్. C2H4లో 2 సెంట్రల్ ఆటమ్స్ కార్బన్స్ అనమాట. సో ఫర్ ఈచ్ కార్బన్ యూ హ్యావ్ టు చెక్, ఫర్ ఈచ్ కార్బన్ ఎప్పుడైనా కార్బన్ కాంపౌండ్స్లో కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ మెనీ అదర్ కార్బన్ ఆటమ్స్. సో ఫర్ ఈచ్ కార్బన్ యూ షుడ్ చెక్ ద హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు ఒక్కొక్క కార్బన్కి ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్. సో ఫర్ ఈచ్ కార్బన్ 3 సిగ్మా బాండ్స్ ఆర్ దేర్, 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 లోన్ పేర్స్ అంటే sp2 హైబ్రిడ్స్. అలాగే ఇది కూడా
ఈ సెకండ్ కార్బన్కి కూడా ఈ 2 సిగ్మా బాండ్స్, ఇది కామన్ సిగ్మా బాండ్ ఫర్ బోత్ ద కార్బన్ ఆటమ్స్. సో ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్, ఎందుకంటే 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. అలాగే మీరు HCHO అంటే ఏంటి? ఫార్మాల్డిహైడ్. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇటు పక్క డ్రా చేసుకుందాం మనం. HCHO అంటే ఏంటి? ఫార్మాల్డిహైడ్. ఓకేనా? HCHO నార్మల్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే సికి ఓకి ఎప్పుడు కూడా డబల్ బాండ్ అనేది ఉంటుంది. నేమ్ వచ్చేసి ఫార్మాల్డిహైడ్. ఓకే, సో HCOOH. ఓకేనా? CHO అనేది ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఆల్డిహైడ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కార్బన్కి 1, 2, 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. సో 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 లోన్ పేర్స్, టోటల్ వచ్చేసి 3 అంటే సెంట్రల్ ఆటమ్ కార్బన్కి హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2. సో ఇలా మీరు ఆర్బిటాల్ స్ట్రక్చర్ డ్రా చేయకపోయినా హైబ్రిడైజేషన్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద థర్డ్ టైప్, దట్ ఈస్ sp3 hybridization. In the name itself it is there. 1 s orbital and 3 p orbitals will merge. Okay, now 1 s orbital and 3 p orbitals, one vertical, one horizontal, one vertical and one diagonal. All 3 p orbitals will merge and form 4 sp3 hybrid orbitals of equivalent energies and shapes. ఇక్కడ మీరు 4 lobes అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? 4 lobes, 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 4 lobes ఉంటే అది sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ గో ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ sp3 హైబ్రిడైజేషన్ ఆర్, ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి CH4 మాలిక్యూల్. ఓకేనా? మీథేన్ మాలిక్యూల్ CH4. నార్మల్గా డాట్ స్ట్రక్చర్ ఒకసారి గుర్తు చేసుకోండి. సెంట్రల్ ఆటమ్ కార్బన్ ఈజ్ హ్యావింగ్ 4 valence electrons. సో ఇట్ వాంట్ మోర్ 4 electrons ఫర్ ఆక్టెట్. సో ఇంకా 4 కావాలి కాబట్టి సో ఇట్ విల్ షేర్ విత్ 4 hydrogen atoms అండ్ ఇట్ ఫార్మ్స్ 4 సిగ్మా బాండ్స్. ఓకే, సో 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 సిగ్మా ప్లస్ 0 లోన్ పేర్ టోటల్ వచ్చేసి 4 ఉంటే sp3, ఒక s 3 pలు కలిపితే కూడా 4 కదా. ఓకేనా? అలా చెక్ చేసుకోవాలన్నమాట మీరు. సిగ్మా బాండ్స్ అండ్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. కార్బన్ కాంపౌండ్స్కి ఎప్పుడు కూడా లోన్ పేర్స్ అనేవి ఉండవు. ఓకే, సో 0 లోన్ పేర్స్, టోటల్ ఈస్ 4. దట్స్ వై ఇట్ ఈస్ కమ్స్ అండర్ sp3 హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు ఫార్మేషన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే, లెట్ us అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ CH4 మాలిక్యూల్. ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ CH4 మాలిక్యూల్. సెంట్రల్ ఆటమ్ వచ్చేసి కార్బన్, అటామిక్ నెంబర్ 6, 1s2, 2s2, 2p2. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4. సో 2s with 2 electrons and 2p with 2 electrons. ఓకేనా? 2p with 2 electrons. దిస్ యూ కాల్ ఇట్ as గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. షార్ట్ ఫామ్లో నేను GS అని రాస్తున్నాను. ఒక వేకెంట్ ఆర్బిటాల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి there is a chance for this electron to jump from 2s orbital to 2pz orbital. సో అప్పుడు 2sలో ఒకటే ఉంటుంది, 2pలో 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా? 2pలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ 1s ఆల్ 3p విల్ మర్జ్. ఒక s 3p ఆర్బిటాల్స్ మర్జ్ అయిపోయి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతుంది. సెంట్రల్ ఆటమ్ కార్బన్ CH4 మాలిక్యూల్. ఓకేనా? సో ఇలా ఈ 4 మర్జ్ అయిపోయి ఇట్ విల్ గివ్స్ రైజ్ టు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. సో ఇప్పుడు మీరు ఆ 4 ఎలక్ట్రాన్స్ని 4 డాట్స్ లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో హియర్ in this hybrid orbitals also in 4 lobes you will represent all the 4 electrons as 4 dots. ఓకే, సో ఇప్పుడు ఇది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ అనమాట. ఇంకా నెక్స్ట్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద సైడ్ ఐటమ్స్.
సైడ్ ఐటమ్స్ వచ్చేసి హైడ్రోజన్స్ కదా. హైడ్రోజన్లో 1s1, ఆ ఒక ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ షేప్ వచ్చేసి స్పెరికల్ షేప్. ఓకేనా. ఇప్పుడు ఇది సెంట్రల్ ఆటమ్ కార్బన్, ఇట్లాంటి స్పెరికల్వి ఫోర్ హైడ్రోజన్స్ కదా. సో అవి మర్జ్ అయిన తర్వాత ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. హైడ్రోజన్స్ విల్ అండర్గో ఓవర్లాపింగ్, సెంట్రల్ ఆటమ్ కార్బన్ విల్ అండర్గో హైబ్రిడైజేషన్. సో మీకు డిఫరెన్షియేట్ చేయడానికి నేను బ్లూ కలర్లో హైబ్రిడ్ ఆర్బిటాల్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. బ్లూ కలర్లో హైబ్రిడ్ ఆర్బిటాల్ డ్రా చేస్తున్నాను. సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఇట్లాంటివి 4 హైడ్రోజన్స్ విత్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఈచ్. దే విల్ అండర్గో ఓవర్లాపింగ్ లైక్ దిస్. ఓకేనా. ఓవర్లాపింగ్, వన్స్ చెక్ ఇట్. ఓకే, ప్లీజ్ చెక్ దిస్ ఓవర్లాపింగ్. సో ఇట్ విల్ ఫార్మ్ వాట్ 4 సిగ్మా బాండ్స్. ఇక్కడ ఒకటి, దిస్ ఈజ్ 1 సిగ్మా, దిస్ ఈజ్ 1 సిగ్మా. సో 4 sigma bonds plus 0 lone pairs. Okay, now it will form 4 sigma bonds and 0 lone pairs. Okay, now so 0 lone pairs, total is 4. That's why it comes under sp3 hybridization. Okay, now sp3 hybridization. Okay, ఇప్పుడు characteristics వచ్చేస్తే characteristic properties of this sp3 hybridization. Okay, bond angle వచ్చేసి 109 degrees 28 minutes. ఓకేనా. షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. షేప్ ఈస్ టెట్రాహెడ్రల్. ఓకే, టెట్రాహెడ్రల్. అండ్ హియర్ ఇట్ విల్ హ్యావ్ 25% s orbital character and 75% p orbital character. Okay, now 75% p character will be there, 25% s character and 75% p orbital character will be there. ఓకే, ఇక్కడ సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేవు కాబట్టి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. ఓకే, సపోజ్ if you find lone pairs, okay, it will undergo repulsions and accordingly the actually expected shape is 1 and repulsions will undergo because of the presence of lone pair. So based on that the shape and bond angle also will change. Thus that is being clearly explained in VSEPR theory. అది మనం షార్ట్లీ అది కూడా చదువుదాం. ఓకే, నెక్స్ట్ లెట్ us go for the other examples. SiCl4 చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ వేసాను. సో 4 sigma bonds ఉన్నాయి, 0 lone pairs. సో ఇట్ కమ్స్ అండర్ sp3 hybridization. బాండ్ యాంగిల్ వచ్చేసి లోన్ పేర్ లేదు కాబట్టి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. సేమ్ లైక్ CH4 మాలిక్యూల్ స్ట్రక్చర్, ఆర్బిటల్ స్ట్రక్చర్ కూడా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమోనియా మాలిక్యూల్. అమోనియా మాలిక్యూల్ మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే డాట్ స్ట్రక్చర్ మీకు అందరికీ ఐడియా ఉంది కాబట్టి ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దీస్ డాట్ స్ట్రక్చర్స్ అండ్ compounds sigma and pi bonds in my previous video. You can watch that video so that you'll get clarity. So ikkada 3 sigma bonds ఉన్నాయి, ఒకటే లోన్ పేర్ ఉంది. సో 3 sigma bonds, one lone pair, that gives rise to 4. సో 4 అంటే మీకు వచ్చేసి sp3 hybridization. అలాగే వాటర్ మాలిక్యూల్, థర్డ్ వన్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్. ఆక్సిజన్ విల్ హ్యావ్ 2 lone pair of electrons and 2 sigma bonds. ఓకేనా. సో 2 sigma bonds plus 2 lone pairs, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇట్ కమ్స్ అండర్ sp3 హైబ్రిడైజేషన్ ఓన్లీ. అయితే ఇక్కడ అమోనియా, మనం వాటర్, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సెంట్రల్ ఆటమ్కి మిగిలిపోతే కంపల్సరీగా మీరు ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ ఒకటవుతుంది, యాక్చువల్ బాండ్ యాంగిల్ ఒకటవుతుంది. మామూలుగా sp3 హైబ్రిడైజేషన్ అంటే మనం టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ నో లోన్ పేర్ ఫర్ సెంట్రల్ ఆటమ్. బట్ ఇక్కడ లోన్ పేర్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటే బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees ఫర్ అమోనియా అండ్ ఫర్ pH3. ఇక్కడ కూడా చూడండి, pH3, అమోనియా అండ్ pH3 బోత్ ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. నైట్రోజన్, ఫాస్ఫరస్ బోత్ ఆర్ ఆఫ్ సేమ్ గ్రూప్. ఓకే, సో అమోనియాలోని pH3లోని మనం అబ్జర్వ్ చేస్తే ఒకటే లోన్ పేర్ ఉంటుంది. సో ఇఫ్ వన్ లోన్ పేర్ ఈస్ దేర్, the bond angle is 107 degrees and shape is pyramidal shape. If you observe 2 lone pairs of electron, in water molecule you are finding 2 lone pairs of electrons. So 2 lone pairs plus 2 sigma bonds, that is equal to 4.
4 అంటే sp3 hybridization. సో ఇప్పుడు 2 lone pairs ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ ఈజ్ 104 degrees 31 minutes and the shape of water molecule is V shape or angular or bent అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, లోన్ పేర్ లేనప్పుడు మాత్రమే sp3 హైబ్రిడైజేషన్కి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. అలాగే CCl4 సేమ్ లైక్ SiCl4 అండ్ CH4 మాలిక్యూల్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. CCl4లో కూడా లోన్ పేర్ లేదు కాబట్టి 109 degrees 28 minutes టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. ఓకే, సో అదర్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే, సో ప్లీజ్ నోట్ డౌన్ దట్. నెక్స్ట్ వచ్చేసి sp3d hybridization. బెస్ట్ ఎగ్జాంపుల్ is PCl5 molecule. So here central atom is phosphorus. Phosphorus will undergo sp3d hybridization. All the 5 chlorine atoms are arranged in such a way that 3 chlorine atoms are along the vertices of a triangle. Okay, so along the vertices of a triangle you will find 3 chlorine molecules like this, and 2 more chlorine atoms you will find them actually up and down of the structure like this. Okay, so ikkada 3 chlorine atoms which are on the vertices of the equilateral triangle, you call such bonds as equatorial bonds, and which you will find on the up and down of phosphorus, you call them as axial bonds. Okay, so in sp3d hybridization for PCl5 the structure is like this. Okay, so here equatorial bonds, how many? 3 equatorial bonds. Equatorial bonds వచ్చేసి 3 chlorines are making equatorial bonds, and axial bonds వచ్చేసి 2 అన్నమాట. Okay, they are along the length of the axis. The chlorine atoms which make equatorial bonds, okay, make an angle of 120 degrees. Okay, equatorial bondsలో ఫామ్ చేసేవి 120 degrees బాండ్ యాంగిల్ ఉంటాయి. ఇక్కడ యాక్సియల్ బాండ్స్ ఫామ్ చేసే క్లోరిన్స్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్తో 90 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. సో స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్, అండ్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. ఓకేనా, ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. Here there are no lone pairs for the central atom. Okay, now that's why shape is considered as trigonal bipyramidal structure. Okay, so you have to remember this. So other examples వచ్చేసి SpCl5, SF4, SCl4 etc. Actually here you will get many other structures with lone pair. If you are getting lone pair of electrons for the central atom, then compulsorily bond angles, shapes and all will be different. That again we are going to learn in VSEPR theory. Next వచ్చేసి sp3d2 hybridization. Best example is SF6 molecule. Central atom వచ్చేసి sulfur. Sulfur will have 6 valence electrons. So 6 valence electrons 6 fluorine atoms తో కంబైన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు 4 fluorines వచ్చేసి along the vertices of a square. Okay, along the vertices of a square you will find 4 fluorines along the vertices of a square. Okay, and 2 more fluorines you will find axially. Okay, axial ga 2 fluorines కనిపిస్తాయి అన్నమాట. So this is the structure of SF6 molecule. This is also an example for exceeded octet. Okay, now so ఇక్కడ 2 axial bonds ఉంటాయి. ఓకే, ఈక్వటోరియల్ బాండ్స్ అనేవి ఇందాక మనం చదువుకున్నాం, బట్ దీస్ ఆల్ ఇన్ దిస్ 5 ఫ్లోరిన్ ఆటమ్స్ విల్ బీ ఇన్ 1 plane అండ్ 1 ఫ్లోరిన్ ఆటమ్ విల్ బీ ఇన్ ద అదర్ ప్లేన్. ఓకే, సో అలా మీరు ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. సో ఇఫ్ యూ గో ఫర్ ద బాండ్ యాంగిల్స్ అండ్ షేప్, సో షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ యూ కాల్ ఇట్ యాజ్ octahedral structure. Octahedral. Okay, if you go for the bond angles 90 and 180 degrees you will find. Okay, now bond angle is 90 and 180 degrees. The 4 fluorine atoms which are found on the vertices of a square, you will be getting 90 degrees bond angle with the central atom, and those
you'll find that to be 180 degrees bond angle with the central atom, and those who are on the axial lines, two fluorines, you will find them with the bond angle of 90 degrees. Okay, so this is an example for sp3d2 molecules. Okay, please note down. Next వచ్చేసి IF7 molecule. So IF7 molecule will have pentagonal bipyramidal structure. Okay, now pentagon shape, pentagonal bipyramidal structure. Here 1 2 3 4 5 6 7 fluorine atoms. This is also one of the important examples of what we call expanded octet or exceeded octet. So pentagonal bipyramidal shape. Okay, shape name is pentagonal bipyramidal. Pentagonal bipyramidal, and bond angles వచ్చేసి 72 degrees ఉంటుంది. ఓకే, 72 degrees అండ్ 90 degrees. యాక్చువల్ బాండ్స్లో ఉండేవి 90 degrees బాండ్ యాంగిల్ చేస్తాయి. పెంటాగన్ వర్టిసెస్ ఆఫ్ పెంటాగన్లో ఉండేవి they make an angle of 72 degrees with the bond angle. So this is all about hybridizations, my dear children. Okay, VSEPR theory was introduced by Sigwick and Powell to overcome the difficulties which are arised due to valence bond theory. Okay, actually valence bond theory లో అయితే మనకి బేసిక్ స్ట్రక్చర్స్ బాండ్ యాంగిల్స్ అవి చెప్పడం జరిగింది. VSEPR థియరీ దేని గురించి చెప్తుందంటే వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్ పెయిర్స్ రిపల్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిటర్మినింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఐటమ్, స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్. ఓకే, ఆ బాండ్ యాంగిల్ కానీ ఆ బాండ్ షేప్ కానీ అది అంతా డిటర్మైన్ అయ్యేది లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్లే. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి సెంటర్ యాటమ్కి, ఆ సెంట్రల్ యాటమ్కి లోన్ పెయిర్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో ఆ రిపల్షన్స్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల మనం అనుకున్న బాండ్ యాంగిల్, అనుకున్న షేప్ ఒకటైతే యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ షేప్ ఇంకొకటి అవుతుందన్నమాట. సో దట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై సిగ్విక్ అండ్ పోవెల్. దే హ్యావ్ గివెన్ అస్ దిస్ థియరీ ఆఫ్ valence shell electron pair repulsion theory. Now let us learn about that theory. So the main assumptions of VSEPR theory are: the shape of the molecule is determined by the arrangement and repulsions between all electron pairs present in the valence shell of the central atom. సో ఫస్ట్ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సెంట్రల్ యాటమ్కి ఉన్న రిపల్షన్స్ ఎందుకు వస్తాయి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో రిపల్షన్స్, అలాగే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో కూడా రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో బికాస్ ఆఫ్ దాట్ రిపల్షన్స్ దేర్ విల్ బి డిస్టార్షన్ ఇన్ షేప్ అండ్ డీవియేషన్ ఇన్ బాండ్ యాంగిల్. Okay, see, the presence of lone pairs on the central atom causes distortion in shape. Okay, now distortion in shape of the molecules and deviation in bond angles. Bond angles లో deviation వస్తుంది, షేప్లో డిస్టార్షన్ వస్తుంది. మనం అనుకున్న షేప్ ఒకటైతే బికాస్ ఆఫ్ రిపల్షన్స్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈస్ గెటింగ్ డిస్టార్టెడ్. సో యాక్చువల్ షేప్ ఇంకొకటి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ VSEPR థియరీ ఈజ్ టెల్లింగ్ అస్ అబౌట్. నెక్స్ట్, ద ఆర్డర్ ఆఫ్ రిపల్షన్స్ ఆర్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. స్ట్రెంగ్త్ ఆఫ్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బాండ్ పెయిర్ రిపల్షన్స్. బాండ్ పెయిర్ రిపల్షన్స్ తక్కువే ఉంటాయి, కానీ లోన్ పెయిర్స్ మధ్యలో ఉండే రిపల్షన్స్ వల్ల చాలా డిస్టార్షన్ అనేది జరుగుతుంది అనమాట. బాండ్ యాంగిల్లో డిస్టార్షన్, బాండ్ స్ట్రెంగ్త్లో డిస్టార్షన్, ఓకేనా, అరేంజ్మెంట్లో డిస్టార్షన్, షేప్లో డిస్టార్షన్. ఓకే, సో ఇలా డీవియేషన్స్ అనేవి సిగ్విక్ అండ్ పోవెల్ అనే సైంటిస్టులు అబ్జర్వ్ చేశారనమాట. ఓకే, దట్ డీవియేషన్స్ ఆర్ ఓన్లీ రిటర్న్ యాజ్ అజంప్షన్స్ ఆఫ్ VSEPR థియరీ. అలాగే ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ఏదైనా కాంపౌండ్ మధ్యలో 2 ఎలిమెంట్స్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉండి లోన్ పెయిర్ ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ రిపల్షన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, సో ట్రిపుల్ బాండ్ రిపల్షన్స్ ఆర్ మోర్ దాన్, double bond repulsions are more than single bond repulsions. Okay, so this is all about VSEPR theory assumptions and postulates. Please note down. And so now let us learn some examples and different cases where we are going to observe
For the same type of hybridization, distortion and bond angle differences, we are going to learn some examples. So ఇప్పుడు ఏం చదువుతున్నాము అంటే, ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో ఒక హైబ్రిడైజేషన్ కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. సో ఒకే హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేసే మాలిక్యూల్స్కి షేప్ డిఫరెంట్, బాండ్ యాంగిల్స్ డిఫరెంట్. ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం టైప్ ఆఫ్ మాలిక్యూల్ అండ్ ఈ అలా రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ sp2 హైబ్రిడైజేషన్. ఎందుకంటే sp హైబ్రిడైజేషన్లో సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండేలాగా మనకి ఎగ్జాంపుల్స్ లేవు. సో sp హైబ్రిడైజేషన్ టోటల్లీ బేస్డ్ ఆన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకేనా, sp హైబ్రిడైజేషన్ టోటల్లీ బేస్డ్ ఆన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. మీకు బాండ్ యాంగిల్ 180 degrees, షేప్ లీనియర్. ఇందులో డీవియేషన్స్ ఎక్కువగా ఎగ్జాంపుల్స్ అనేవి లేవు. సో విల్ స్టార్ట్ విత్ sp2 హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు sp2 హైబ్రిడైజేషన్తో స్టార్ట్ చేసామనుకోండి. ఫస్ట్ కేస్ వన్ ఏంటి? ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ ఆఫ్ టైప్ AB3 టైప్ మాలిక్యూల్ విత్ నో లోన్ పేర్. సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేకుండా కేస్ 1లో AB3 టైప్ మాలిక్యూల్ విత్ నో లోన్ పేర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. సో అలాంటప్పుడు AB3 మాలిక్యూల్స్కి షేప్ ఏముంటుంది? షేప్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఈస్ 120 degrees. ఓకేనా, సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేనప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ షేప్, బాండ్ యాంగిల్ ఈస్ 120 degrees. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి BCl3SO3. ఇంతకుముందు వీడియోలో కూడా నేను డిస్కస్ చేశాను. ఓకే, సో అలాగే కేస్ 2 చూడండి. సేమ్ sp2 హైబ్రిడైజేషన్. కేస్ 2 ఏంటి? కేస్ 2 వచ్చేసి AB2 టైప్ మాలిక్యూల్ విత్ ఈ అంటే ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. ఓకేనా, విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాంటప్పుడు షేప్ ట్రైగోనల్ ప్లేనార్ 120 ఉండదు. ఓకే, సో అప్పుడు షేప్ ఏముంటుంది? బెంట్ షేప్ ఉంటుంది, లేకపోతే యాంగులర్ ఆర్ వి షేప్ ఉంటుంది. అప్పుడు బాండ్ యాంగిల్ ఏముంటుంది? 92 degrees టు 104 degrees మధ్యలో బాండ్ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో ఈ డీవియేషన్సే మనం VSEPR థియరీలో అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఓకే, SO2. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ SO2 మాలిక్యూల్. ఇప్పుడు మీరు SO2 మాలిక్యూల్ చూసారనుకోండి, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో డబల్ బాండ్స్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ ఫామ్. ఓకే, సో ఇందులో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మిగిలిపోయింది. సో 2 సిగ్మా బాండ్స్, 1 లోన్ పేర్. సో దీనికి యాంగులర్ షేప్ ఉంటుందన్నమాట. యాంగులర్ ఆర్ వి షేప్ ఆర్ బెంట్, ఎనీథింగ్ సేమ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే SOCl2 ఒకటి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే SNCl2. ఓకే, SNCl2 కూడా మీకు సేమ్ స్ట్రక్చరే ఉంటుంది. ఓకే, సేమ్ బెంట్ ఆర్ యాంగులర్. ఓకే, టిన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్. ఓకే, మీకు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి టిన్లో, బికాజ్ ఇట్స్ అ 4th A గ్రూప్ ఎలిమెంట్. ఓకే, సో Cl ఇక్కడొకటి, మళ్ళీ ఇక్కడ కూడా 2 సిగ్మా బాండ్స్, 1 లోన్ పేర్ ఉంది. అందుకే హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2, కానీ ఇక్కడ షేప్ ట్రైగోనల్ ప్లేనార్ కాదు, యాంగులర్ షేప్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిపల్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. లోన్ పేర్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల రిపల్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అప్పుడప్పుడు మీకు లోన్ పేర్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒక ఆర్బిటాల్ వేసి ఆర్బిటాల్ లోపల కూడా మీకు రిప్రజెంటేషన్ అనేది చేస్తారు. ఓకే, సో దీస్ 2 యూ కెన్ టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ AB2 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో ఈ 2 ఎగ్జాంపుల్స్ కేస్ 2కి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్. ఇందులో మీకు 3 కేసెస్ ఉంటాయండి. కేస్ 1, కేస్ 2, కేస్ 3. కేస్ 1 వచ్చేసి సెంట్రల్ ఆటమ్కి అస్సలు లోన్ పేర్ లేకుండా ఉంటే షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి. ఒకవేళ సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఉంటే షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి.
ఎగ్జాంపుల్స్. అలాగే థర్డ్ కేసులో సెంట్రల్ ఆటమ్కి 2 లోన్ పేర్స్ ఉంటాయి, షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి, అలా చదువుకోవాలన్నమాట. సో కేస్ 1 చూద్దాం. sp3 హైబ్రిడైజేషన్ కేస్ 1, AB4 టైప్ మాలిక్యూల్, నో లోన్ పేర్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్. కేస్ 1 వచ్చేసి నో లోన్ పేర్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి CH4, CCl4, SiCl4, NH4 plus ion, PbCl4. These all comes under AB4 type molecules with sp3 hybridization. Shape వచ్చేసి tetrahedral, bond angle ఏమో 109 degrees 28 minutes. సెకండ్ కేస్ చూడండి, AB3 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, AB3E. మన టెక్స్ట్ బుక్లో కూడా AB3E అని ఇస్తాడు. ఓకే, సో AB3E టైప్ మాలిక్యూల్ అంటే E అంటే E స్టాండ్స్ ఫర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని. ఒకవేళ E2 అని ఇచ్చాడు అనుకోండి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి అని. ఓకే, విత్ 1 లోన్ పేర్ కాబట్టి ఒక E మాత్రమే రాస్తున్నా. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమోనియా, PCl3, H3O ప్లస్ ClO3 మైనస్. H3O ప్లస్ డయాగ్రామ్ ఇక్కడ వేశాను, మీరు నోట్ చేసుకోవచ్చు. మీకు 3 సిగ్మా బాండ్స్ 1 లోన్ పేర్ ఉంది కాబట్టి ఇట్ క్యారీస్ sp3 హైబ్రిడైజేషన్. ఓకే, షేప్ వచ్చేసి పిరమిడల్ షేప్, ట్రయాగోనల్ పిరమిడల్. అలాగే బాండ్ యాంగిల్ వచ్చేసి 107 డిగ్రీస్ ఉంటుంది మనకి. ClO3 మైనస్. ఓకేనా, ClO3 మైనస్. దానికి కూడా మీకు ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, అయాన్స్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు జేఈలో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పుడు కేస్ 3 చూడండి, AB2E2 టైప్ మాలిక్యూల్. AB2E2 అంటే సెంట్రల్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. AB2 టైప్ మాలిక్యూల్, E2 అంటే 2 లోన్ పేర్స్ ఉన్నాయని. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాటర్, H2S, H2SE, ఓకే, ICl2 ప్లస్. ఓకే, ఇదొక అయాన్స్ అనమాట. ఇవన్నీ మీకు జేఈలో ఇట్లాంటివి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. మనకి NCERT లెవెల్ వరకు, IPE లెవెల్ వరకు ఉన్నవి వచ్చేసి H2O, H2S, H2SE. ఇక్కడ వరకు NCERT టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే IPE తెలంగాణ కానీ AP కానీ IPE టెక్స్ట్ బుక్ వరకు మనకి ఇవి మాత్రమే ఉంటాయి. ఇట్లాంటి అయాన్స్ని జేఈకి కానీ నీట్కి కానీ అడుగుతున్నాడు ఈ మధ్య. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. నేను ఇక్కడ ఆల్రెడీ 2 డాట్స్ పెట్టి ఉంచాను. ఆ 2 డాట్స్ అనేవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇప్పుడు సెంట్రల్ ఆటమ్కి 2 లోన్ పేర్స్ ఉంటే షేప్ వచ్చేసి యాంగులర్ ఆర్ బెంట్ ఆర్ వి షేప్. బాండ్ యాంగిల్ ఏమో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 92 to 104 degrees. ఓకే, సో దిస్ ఇస్ కేస్ 3 ఇన్ కేస్ ఆఫ్ sp3 హైబ్రిడైజేషన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ఈ కేసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా టుగెదర్ కలిపి VSEPR థియరీ కిందకు వస్తుందన్నమాట. నెక్స్ట్ లెట్ us learn about sp3 dehybridization. In that first case 1 is AB5 type molecule with no lone pair on the central atom. AB5 టైప్ మాలిక్యూల్ అంటే PCl5, SbCl5 ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సో వీటికి వచ్చేసి షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్ వస్తుంది. బాండ్ యాంగిల్ ఇస్ 90 degrees and 120 degrees. ఇంకా నెక్స్ట్ కేసెస్ నుంచి మనకి బాండ్ యాంగిల్స్ అనేవి మెన్షన్ చేయలేదు. ఓకే, సో యూ నీడ్ టు జస్ట్ రిమెంబర్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్. సో కేస్ 2 చూడండి, సేమ్ sp3 dehybridization కేస్ 2. AB4 టైప్ మాలిక్యూల్ విత్ 1 ఎలక్ట్రాన్ పేర్ with 1 lone pair. E అంటే లోన్ పేర్ అనమాట. విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆన్ సెంట్రల్ ఆటమ్. సో అట్లాంటి వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి SF4 మాలిక్యూల్ అండ్ ICl4 ప్లస్. SF4 మాలిక్యూల్ మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఆటమ్ ఈజ్ సల్ఫర్ ఈజ్ హ్యావింగ్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అందులో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4 ఫ్లోరిన్స్తో బాండ్స్ ఫామ్ చేసుకున్నాయి. ఇంకొక లోన్ పేర్ మిగిలిపోతుంది. ఓకే, ఆ లోన్ పేర్ని, సో షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఈవెన్ ICl4 ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు. సెంట్రల్ ఆటమ్ హ్యాస్ లాస్ట్ 1 ఎలక్ట్రాన్. ఓకే, సో అది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన తర్వాత కూడా 4 క్లోరిన్స్తో 4 బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది అండ్ ఇట్ విల్ బి లెఫ్ట్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, సో షేప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఆ షేప్కి పేరు వచ్చేసి సీసా షేప్ ఆర్ డిస్టార్టెడ్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, ఎనీథింగ్ సేమ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి కేస్ 3 డిస్కస్ చేద్దాం. AB3E2 టైప్ మాలిక్యూల్. sp3 హైబ్రిడైజేషన్లోనే మనకి 4 కేసెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. 4 డిఫరెంట్ కేసెస్. సో 4 కేసెస్లో మనం థర్డ్ కేసు చూస్తే AB3 టైప్ మాలిక్యూల్ విత్ E2 అంటే 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ICl3, ClF3, BrF3.
సో ICl3 స్ట్రక్చర్ నేను ఇక్కడ డ్రా చేశాను, మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ ఆటమ్ ఈజ్ అయోడిన్. అయోడిన్ హ్యాస్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అందులో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 క్లోరిన్స్తో బాండ్ ఫార్మ్ చేసేసుకున్నది. సో మనకి 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్. ఓకే, సో 2 లోన్ పేర్స్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. అలాగే ClF3 ఆల్సో షేప్ ఇక్కడ వచ్చేసి టీ షేప్డ్ మాలిక్యూల్. మీరు షేప్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే టీ షేప్లో ఉంటుందన్నమాట. ఓకే, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ టీ షేప్. ఇంకా కేస్ 4 వచ్చేసి AB2 టైప్ మాలిక్యూల్ విత్ E3 అంటే 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. సెంట్రల్ ఆటమ్ XeF2, ఇక్కడ Xe సెంట్రల్ ఆటమ్. 2 ఫ్లోరిన్స్ ఆర్ బాండెడ్ విత్ 2 xenon molecules. 2 fluorines are bonded with the central atom xenon with 2 bond pairs and 3 lone pairs of electrons are left over. ఓకేనా? సో షేప్ కరెక్ట్గా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేప్ మనం ఇలా డ్రా చేస్తున్నాం, కానీ మీకు సెంటర్లో కరెక్ట్గా యాటమ్స్ బాండింగ్ చూసుకుంటే దే ఆర్ లీనియర్ షేప్. ఓకేనా? యాటమ్స్ బాండింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ యాటమ్ని కాకుండా యాటమ్స్ బాండింగ్ అబ్జర్వ్ చేస్తే ఓకే they are linear shaped molecules. So shape for this AB2 type molecule with 3 electron pairs is what? Linear shape. Okay na? So examples తో సహా నోట్ చేసుకోండి, స్ట్రక్చర్స్ కూడా డ్రా చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ we are going to learn about sp3d2 hybridization. ఇందులో కేస్ 1 చూడండి. AB6 type molecule with no lone pair on central atom. Okay, now first case వచ్చేసి AB6 type molecule without lone pair for the central atom. Okay, examples వచ్చేసి SF6, SEF6, SBF6 మైనస్. సో షేప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ షేప్, అంటే ఇలా ఉంటుందన్నమాట. సెంట్రల్ ఆటమ్ లోన్ పేర్, సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేవు. సో ఆక్టాహెడ్రల్ షేప్ అంటే 4 vertices ఆఫ్ ఎ స్క్వేర్కి 4 ఫ్లోరిన్స్ ఉంటాయి. ఒక ఫ్లోరిన్ పైన, ఒక ఫ్లోరిన్ కింద యాక్చువల్గా ఉంటాయన్నమాట. సో మీరు ప్లేన్లో చూసుకుంటే ఇందులో 5 ఫ్లోరిన్ ఆటమ్స్ విల్ బీ ఇన్ 1 ప్లేన్ అండ్ 1 ఫ్లోరిన్ ఆటమ్ విల్ బీ ఇన్ ద అదర్ ప్లేన్. అలాగే SF6 కూడా. ఇంకా కేస్ 2కి వెళ్తే AB5 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్. ఓకే, ఈ అంటే ఏంటి? ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి IF5, BRF5, XeOF4. ఓకే, సో IF5 మాలిక్యూల్ షేప్, BRF5 మాలిక్యూల్ షేప్స్ డ్రా చేశాను, చూసుకోండి. లోన్ పేర్ని మనం ఎప్పుడు కూడా ఒక లోబ్లో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ XeOF4 వచ్చేసి Xe ఫార్మ్స్ డబుల్ బాండ్ విత్ ఆక్సిజన్ ఆటమ్ అండ్ ద రిమైనింగ్ 4 ఫ్లోరిన్స్ ఇట్ విల్ ఫార్మ్ సింగిల్ బాండ్. ఓకే, ఇంకా ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోతుంది అనమాట. ఇక్కడ షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. దాన్నే మనం స్క్వేర్ పిరమిడల్ షేప్ అని కూడా అంటాం. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ ఆర్ స్క్వేర్ పిరమిడల్. సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఇటు పక్క కేస్ 3 చూడండి. కేస్ 3 ఈజ్ AB4 టైప్ మాలిక్యూల్ విత్ E2 అంటే 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చేసి XeF4, ICl4 మైనస్, BRF4 మైనస్. XeF4 షేప్ చూడండి. సెంట్రల్ ఆటమ్ ఈజ్ xenon and it forms 4 bonds with 4 fluorines. 2 lone pairs of electrons are left over. అలాగే ICl4 మైనస్. ఓకే, ICl4 మైనస్లో ఒక మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నది అనమాట. ఓకే, సో ఇట్ ఫార్మ్స్ 4 bonds with 4 chlorine atoms and 2 lone pairs of electrons are left over. ఇక్కడ షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. ఓకే, అదే ఒకటే లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, సేమ్ హైబ్రిడైజేషన్ సేమ్. ఐఎమ్ డిస్కసింగ్ వేరియస్ కేసెస్. ఓకేనా? sp3d2నే ఇదన్నీ. ఇప్పుడు మనం కేస్ 2, కేస్ 3 ఇవన్నీ కూడా sp3d2 హైబ్రిడైజేషనే, కానీ లోన్ పేర్ని బట్టి షేప్ కూడా మారిపోతుంది అనమాట. అదే VSEPR థియరీలో మనం స్పెషల్గా చదువుకోవాల్సిన పాయింట్. ఓకే, సో మీకు 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నదంటే షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ ఉండింది ఆర్ స్క్వేర్ పిరమిడల్ అని కూడా అనొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ sp3d2 హైబ్రిడైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసి sp3d3 హైబ్రిడైజేషన్ చూద్దాం. అందులో డిఫరెంట్ కేసెస్. వీ హ్యావ్ ఓన్లీ 2 కేసెస్ ఇన్ sp3d3 హైబ్రిడైజేషన్. సో ఫస్ట్ కేస్ వచ్చేసి AB7 టైప్ మాలిక్యూల్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి IF7 మాలిక్యూల్. షేప్ ఈస్ పెంటాగనల్
బైపిరిమిడల్ స్ట్రక్చర్. సో IF7 మాలిక్యూల్ షేప్ ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో సెంట్రల్ ఆటమ్ హ్యాస్ నో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, మనకి కేస్ 2 వచ్చేసి AB6 టైప్ మాలిక్యూల్ విత్ 1 ఎలక్ట్రాన్ పేర్ AB6E. సో ఎగ్జాంపుల్ వచ్చేసి XeF6 షేప్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్ xenon makes 6 bonds with 6 fluorine atoms and it is left over with 1 lone pair of electron. Xenon inert gas kada, but still xenon is the only inert gas which can participate in bonding anamata because of its large size and it forms bonds only with fluorine and oxygen. మీరు అబ్జర్వ్ చేసుంటే ఫ్లోరిన్ ఆక్సిజన్తో మాత్రమే xenon అనేది బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్లోరిన్కి ఆక్సిజన్కి మాత్రమే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఇవి పీరియాడిక్ టేబుల్లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. సో వాటి రెండిటితో మాత్రమే xenon కాంపౌండ్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో XeF6 ఇందులో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోయింది. సో ఇక్కడ షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ పెంటాగనల్ బైపిరిమిడల్. నార్మల్గా లోన్ పేర్ లేకపోతే షేప్ వచ్చేసి పెంటాగనల్ బైపిరిమిడల్. కానీ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల రిపల్షన్స్ వల్ల ఇట్స్ షేప్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్టార్టెడ్ పెంటాగనల్ bipyramidal structure. Okay, so this is all about VSEPR theory. So in the next coming video we are going to learn about bond parameters. Okay, until then, happy learning. Keep watching my videos. Please subscribe to my channel. Keep visiting my channel Lalita Ma'am Chemistry, and whenever you feel like asking for any questions, doubts based on my teaching and based on NCERT topics or based on your IPE topics, you please comment me in my comment section. Okay, compulsorily I'll try to give you the best content. So Lalita Ma'am Chemistry channel ni please keep visiting. Please increase my watch time. Okay, మీకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇంత క్లియర్గా ఇన్ని ఎగ్జాంపుల్స్తో వేరే ఎవరు డిస్కస్ చేయరు. సారీ టు సే దిస్. ఓకే, సో ప్లీజ్ దోస్ హూ రియల్లీ వాంట్ కంటెంట్ కెన్ విజిట్ మై ఛానల్. టైం పాస్కి అయితే నా ఛానల్కి రావద్దు. ఓకే, సో టైం పాస్ చేసుకొని జస్ట్ అలా వ్యూ కోసం నేనైతే అప్లోడ్ చేయట్లేదు. ఓకే, సో వ్యూస్ కోసం కాదు, కంప్లీట్లీ బికాస్ ఆఫ్ best content, because to give best content to children, those who are really good at studies, those who are really dedicated to studies can only visit my channel. Okay, so please visit my channel and keep commenting. Okay, and thank you for watching. Bye.